Hi students, welcome to the channel Physics with KIRANKUMAR. ఈ రోజు వన్ షాట్ వీడియోలో మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ హీట్కి సంబంధించిన లెసన్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే నేను స్టార్ట్ చేయడమే హీట్ యొక్క ఫార్ములాస్తో స్టార్ట్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ అంటే ఏంటి? ఓకే, హీట్ అంటే ఏంటమ్మా, రెండు బాడీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇదిగోండి టూ బాడీస్ ఉన్నాయి ఇలా. ఈ టూ బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం, ఇది సమ్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం. వీటిని ఇలా వదిలేసాం అనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, ఈ బాడీ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది, ఈ బాడీ యొక్క టెంపరేచర్ కొంచెం పెరుగుతుంది. అంటే ఈ బాడీ నుంచి ఈ బాడీకి సంథింగ్ ఏదో ట్రాన్స్ఫర్ అయ్యింది. దానివల్ల ఈ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ బాడీ యొక్క టెంపరేచర్ పెరిగింది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ యొక్క బాడీ యొక్క టెంపరేచర్ తగ్గింది. ఓకే, ఆ ఏదో ట్రాన్స్ఫర్ అయ్యింది అంటున్నాం కదా, దాన్నే మనం హీట్ అంటాం. సో హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్. ఓకే, అలా చెప్పుకోవచ్చమ్మా. సరే, ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములాస్ ఫర్ హీట్లోకి వెళ్ళిపోయా. ఫార్ములాస్ ఫర్ హీట్లో చూడండి, ఫస్ట్ ఫార్ములా చూడండి అమ్మా. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ చేంజ్ ఇన్ టెంపరేచర్, పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. కేవలం టెంపరేచర్లో మాత్రమే చేంజ్ ఉంటే, ఫేజ్లో ఎటువంటి చేంజ్ లేకపోతే, అదనమాట. టెంపరేచర్లో మాత్రమే చేంజ్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఫేజ్ చేంజ్ కావట్లేదు. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా కానీ లిక్విడ్ నుంచి గ్యాస్గా కానీ కన్వర్ట్ కాకుండా ఉందనుకోండి, హీట్ సప్లైడ్కి ఫార్ములా ఏంటంటే డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఎం అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్లో డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఒక బాడీకి మనం ఎంత హీట్ సప్లై చేసాము అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇదిగోండి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడు ఈ ఫార్ములా అప్లికబుల్? వెన్ దెర్ ఈజ్ ఓన్లీ చేంజ్ ఇన్ టెంపరేచర్, కేవలం టెంపరేచర్లో మాత్రమే చేంజ్ ఉంటే. ఓకేనా, కేవలం టెంపరేచర్లో మాత్రమే చేంజ్ ఉంటే ఇది పరిస్థితి. సో డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. డెల్టా క్యూ అంటే హీట్ సప్లైడ్, ఎం అంటే మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్. వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్? స్పెసిఫిక్ హీట్ అంటే ఏం లేదమ్మా, ఒక గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకోండి. స్పెసిఫిక్ హీట్ అంటే చెప్తున్నా, ఇదిగోండమ్మా ఒక గ్రామ్ సబ్స్టెన్స్, 1 గ్రామ్ మాస్ ఉన్న ఒక సబ్స్టెన్స్ తీసుకోండి. దీనికి కొంత టెంపరేచర్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని టెంపరేచర్ సమ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. నేను ఇక్కడ దీనికి కొంత హీట్ సప్లై చేస్తున్నా. ఎంత హీట్ సప్లై చేస్తే దీని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ అవుతుందో. ఓకే అమ్మా, 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకున్నా, అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న బాడీకి నేను కొంత హీట్ సప్లై చేస్తున్నా. ఎంత హీట్ సప్లై చేస్తే దాని టెంపరేచర్ 21 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుందో దాన్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఓకే, సో ఒక బాడీ, ఒక 1 గ్రామ్ మాస్ ఉన్న ఒక బాడీకి ఎంత హీట్ సప్లై చేస్తే దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది, దాన్నే మనం ఏమంటాం, స్పెసిఫిక్ హీట్ అంటాం. ఓకేనా, అయితే ఇక్కడ కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని వాల్యూస్ మనం ఎగ్జామినర్ మీద డిపెండ్ కాకుండా ఉండడం కోసం కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ ఇస్తాడు, బట్ మన డేటా వెతుక్కునే బదులు డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటాం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఫార్ములాస్ ఏంటో చూడండి ఒకసారి, అంటే వాల్యూస్ చూడండి అమ్మా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ గుర్తుపెట్టుకోండి, 1 క్యాలరీ పర్ గ్రామ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 1/2 క్యాలరీ పర్ గ్రామ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ అది కూడా 1/2 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో యూనిట్ ఏంటమ్మా స్పెసిఫిక్ హీట్కి, క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఇవన్నీ సిజిఎస్ యూనిట్స్ ఇప్పుడు నేను చెప్పినవి. ఓకే, అయితే 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. సో 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ కాబట్టి 4.2 జౌల్స్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. అలాగే 1/2 క్యాలరీ ఏమవుతుందమ్మా, 4.2లో 1/2 2.1 జౌల్స్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనం జౌల్స్ పర్ గ్రామ్స్లోకి మారిస్తే జస్ట్ 4.2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ వాల్యూస్ని 4.2తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. అలా కాకుండా జౌల్స్ పర్ కేజీలో కన్వర్ట్ చేసాం అనుకోండి, గ్రామ్ అంటే ఏంటమ్మా 10⁻³ కేజీస్. ఆ 10⁻³ పైకి వస్తే 10⁻+3 అవుతుంది. కాబట్టి 4.2 కాస్త 4200 జౌల్స్ అవుతుంది. సో 4200 జౌల్స్ పర్ కేజీ అనేది ఇదేంటి, ఎస్ఐ యూనిట్ అనమాట. ఓకే, అయితే చూడమ్మా, ఈ వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేయడం కన్నా ఈ వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా. ఎస్ఐ యూనిట్లో ఉన్న వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేయడం కన్నా
CGS యూనిట్స్లో ఉన్న వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా, కాబట్టి మనం మ్యాక్సిమం CGS యూనిట్స్ యూజ్ చేయడానికే ట్రై చేస్తాం. ఎప్పుడన్నా ఇంకా కుదరదు తప్పదు అనుకుంటే తప్ప SI యూనిట్స్కి వెళ్ళమన్నమాట. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ కదా, ఇదే కాన్సెప్ట్ ఇంకా ఉంది. చూడమ్మా, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్గా ఉంటే పైన మనం రాసిన ఫార్ములా ఇది ΔQ = MST వాడతాం. ఓకే, స్పెసిఫిక్ హీట్ కనుక టెంపరేచర్తో మారుతుంటే, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్గా కాకుండా టెంపరేచర్తో మారుతుంది అనుకున్నాం. ఇక్కడ S ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నాం. అటువంటి కేసులో మనం ΔQకి ఈ ఫార్ములా వాడతాం అమ్మ, ఇంటిగ్రల్ T1 to T2 MS ΔT. ఓకే, ఇంటిగ్రల్ T1 to T2 MS ΔT లేదంటే DT. ఓకేనా? ఎప్పుడమ్మ ఇది స్పెసిఫిక్ హీట్ కనుక టెంపరేచర్తో మారుతుంటే మనం ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో నెక్స్ట్ హీట్కి రెండో ఫార్ములా చూడండి. ఇది ఎప్పుడు వాడతాం? స్టేట్ చేంజ్ అయినప్పుడు. ఓకే అమ్మ, ఇది ఎప్పుడు వాడతాం? స్టేట్ చేంజ్ అయినప్పుడు. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ తీసుకోండి. మెల్టింగ్లో సాలిడ్ డైరెక్ట్గా లిక్విడ్ కింద మారుతుంది. అలా సాలిడ్ లిక్విడ్ కింద మారితే హీట్కి ఫార్ములా ఏమవుతుందంటే M × LF. LF అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇందాక స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పుకున్నాం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? 1 గ్రామ్ సబ్స్టెన్స్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రేస్ చేయడానికి మనం ఎంత హీట్ సప్లై చేస్తాం, అది స్పెసిఫిక్ హీట్. ఓకే, లేటెంట్ హీట్ అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ ఉంది. ఈ సబ్స్టెన్స్ సాలిడ్ నుండి లిక్విడ్కి మారాలి. అలా మారాలి అంటే నేను కొంత హీట్ సప్లై చేయాలి. ఆ హీట్ సప్లై చేసినప్పుడు స్లోగా సప్లై చేస్తాను, అప్పుడు సాలిడ్ లిక్విడ్ కింద మారుతుంది. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందమ్మా. టెంపరేచర్లో చేంజ్ ఉండదు. స్పెసిఫిక్ హీట్లో టెంపరేచర్ 1 డిగ్రీ రైజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, కేవలం ఫేజ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees ఐస్ వాటర్ కింద మారింది అంటే 0 degrees వాటర్ కిందే ఫస్ట్ మారుతుంది అనమాట. అలా మారడానికి మనం ఎంత హీట్ సప్లై చేస్తామో దాన్నే లేటెంట్ హీట్ అంటాం. ఈ కేసులో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి అమ్మా. ఐస్ ఎట్ 0 degrees సెంటీగ్రేడ్ కన్వర్ట్స్ టు వాటర్ ఎట్ 0 degrees సెంటీగ్రేడే, టెంపరేచర్ కాన్స్టెంట్ అక్కడ. ఓకేనా? సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత అవుతుంది అంటే ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మనం. 80 calories per grams. అది జౌల్స్ పర్ గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 4.2తో మల్టిప్లై చేయండి. జౌల్స్ పర్ కేజీతో కన్వర్ట్ చేయాలంటే 4200 తోటి మల్టిప్లై చేయండి. మనం మెయిన్ వాల్యూ ఇది గుర్తుపెట్టుకుంటాం, 80 calories per grams. అలాగే బాయిలింగ్ అంటే ఏంటమ్మా? లిక్విడ్ నుంచి గ్యాషియస్ స్టేట్కి మారటం బాయిలింగ్ అంటే. ఓకే, సో ఫార్ములా ఏమవుతుంది? ΔQ = MLV. చూడమ్మా, టెంపరేచర్ మాత్రమే మారుతుంటే ΔQ = MS ΔT. ఓకే, స్టేట్ చేంజ్ అవుతుంది అనుకోండి, ΔQ = ML. అదనమాట. సో ఇప్పుడు వాటర్ ఎట్ 100 degrees సెంటీగ్రేడ్ ఎలా మారిందమ్మా? స్టీమ్ ఎట్ 100 degrees సెంటీగ్రేడ్గా మారింది. లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఎంత? 540 calories per grams. ఓకే, అంటే 540 × 4.2 joules per grams అంటే 540 × 4200 joules per kg. ఓకే అమ్మ, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకో. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఏమో 80 calories per gram, లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఏమో 540 calories per gram. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏమో 1 calorie per gram డిగ్రీ సెంటీగ్రేడ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ కానీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ స్టీమ్ కానీ ఏమవుతుందమ్మా? 1/2 calorie per gram డిగ్రీ సెంటీగ్రేడ్. ఆ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అవి మనం ఎగ్జామినర్ మీద డిపెండ్ కాము. ఓకే, సో ఇక చూడమ్మా, ఇఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ అట్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, పక్కన గ్రాఫ్ కూడా ఉంది. ఓకే, సో గ్రాఫ్లో y యాక్సిస్లో టెంపరేచర్ తీసుకున్నాం, x యాక్సిస్లో ఏం తీసుకున్నాం అమ్మా? y యాక్సిస్లో టెంపరేచర్ తీసుకున్నాం, x యాక్సిస్లో ఏం తీసుకున్నాం? టైం తీసుకున్నాం. ఓకే, రైట్. క్వశ్చన్ ఏంటంటే హీట్ అనేది కాన్స్టెంట్ రేట్లో సప్లై చేస్తున్నారట. ఇఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ అట్ కాన్స్టెంట్ రేట్ టు ఐస్. ఓకే, సో ఐస్కి మనం హీట్ సప్లై చేస్తున్నాం. ఐస్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది? అట్ -20 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఐస్ ఉంది. ఫైండ్ అవుట్ టైం టేకెన్ టు చేంజ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ 0 degrees to 100 degrees సెంటీగ్రేడ్. ఓకే, 0 degrees నుంచి 100 degrees సెంటీగ్రేడ్కి వాటర్ యొక్క టెంపరేచర్ మారాలి అంటే ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అమ్మ. సో దానికి సంబంధించి ఒక గ్రాఫ్ కూడా ఇచ్చాడు. అయితే ఒకసారి ఈ గ్రాఫ్ గురించి స్టడీ చేద్దాం, తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, మీ గ్రాఫ్లో ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ T = 0 దగ్గర
ఐస్ సాలిడ్ కింద ఉంది, అది దాని యొక్క టెంపరేచర్ మనం పెంచుకుంటూ పోతున్నాం. ఓకే, ఆ తర్వాత ఏం ప్రాసెస్ జరుగుతుందో చూడండమ్మా, మెల్టింగ్ ప్రాసెస్. టీ ఈక్వల్ టు జీరో అంటే ఇనీషియల్గా ఐస్ ఎక్కడుందమ్మా, -20°C దగ్గర ఉంది. దానికి మనం హీట్ సప్లై చేసుకుంటూ వెళ్తుంటే దాని యొక్క టెంపరేచర్ పెరుగుతూ వెళ్ళింది. ఓకే, అట్ టీ ఈక్వల్ టు T0 దగ్గర దాని టెంపరేచర్ 0°C అయిందమ్మా. పక్కన చూడండి, 0°C ఇచ్చాం. సో ఏ అనే పాయింట్ దగ్గర ఐస్ యొక్క టెంపరేచర్ 0°C అయింది. అక్కడ ఐస్ మెల్ట్ అవటం స్టార్ట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, కాబట్టి ఇలాగా ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది. ఆ తర్వాత మనం ఇంకా హీట్ సప్లై చేస్తున్నాం, టెంపరేచర్ మొత్తం లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, 100°C అవుతుంది. ఆ తర్వాత బాయిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. సో గ్రాఫ్ మళ్ళీ కాన్స్టెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక పర్టికులర్ స్టేట్ తర్వాత బాయిలింగ్ అంటే ఏంటమ్మా, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారటం, తర్వాత గ్యాస్ యొక్క టెంపరేచర్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తుంది ఎప్పుడు మనం కంటిన్యూస్గా హీట్ని సప్లై చేస్తూ ఉంటే. సో ఇది ఫేజ్, ఏది హీట్కి కదమ్మా, టెంపరేచర్తో పాటు టైం ఎలా మారుతుంది అని చెప్పడానికి గ్రాఫ్ అమ్మా ఇది. సో అదే గ్రాఫ్ని ఉపయోగించి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. మనల్ని ఏమడిగాడంటే టెంపరేచర్ 0°C నుంచి, అంటే బి అనే పాయింట్ నుంచి 100°C సి అనే పాయింట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడమ్మా. అయితే క్వశ్చన్లో ఒకటి మెన్షన్ చేశాడు, ఏంటిది, హీట్ ఈజ్ సప్లైడ్ అట్ కాన్స్టెంట్ రేట్. హీట్ని కాన్స్టెంట్ రేట్ దగ్గర సప్లై చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, పవర్ కాన్స్టెంట్ అని. ఓకే, పవర్ కాన్స్టెంట్ అంటే ఏంటమ్మా, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ బై టైం, అంటే హీట్ బై టైం అనమాట. సో ఆ హీట్ బై టైం అనేది కాన్స్టెంట్, అది ఇక్కడ రాసా. కాబట్టి Q1/T1 మెల్టింగ్ షుడ్ బి ఈక్వల్ టు Q2/T2 BC అని రాసా. ఎందుకు అలా రాసా, Q1/T1 మెల్టింగ్ ఈక్వల్ టు Q2/T2 BC అదే ఎందుకు తీసుకున్నా, వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఒక రీజన్ ఉందమ్మా. చూడండి, ఇక్కడ T ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఇక్కడ T ఈక్వల్ టు T0 అన్నాడు. ఏ దగ్గర మనకి టైం ఏమన్నా తెలుసా, తెలియదు. నెక్స్ట్ ఏ నుంచి బీకి వెళ్ళడానికి టైం ఏమన్నా తెలుసా అంటే తెలుసు. చూడమ్మా, ఇక్కడ T ఈక్వల్ టు T0, ఇక్కడ T ఈక్వల్ టు T0 + 8 minutes అన్నాడు. సో ఏ నుంచి బీకి వెళ్ళడానికి మనకి టైం తెలుసు, అది గివెన్ డేటా. అందుకని చెప్పి నేను మెల్టింగ్ పాయింట్ తీసుకున్నా. అందుకని చెప్పి ఈ మెల్టింగ్ పొజిషన్ యొక్క డేటా నేను తీసుకున్నా. ఆ తర్వాత ఏంటి, Q2/T2 అట్ BC అని రాసాము. ఓకే, అది ఎందుకు రాశాను, మనం కనుక్కోవాల్సింది అదే, ఆ టైమే కనుక్కోవాలమ్మా. ఓకే, బి నుంచి సికి వెళ్ళడానికి పట్టిన టైమే కనుక్కోవాలి. 0 to 100°C వెళ్ళడానికి పట్టిన టైం కదా అడిగింది వాడు. సో అదే కనుక్కోవాలి. సో అందుకని చెప్పి ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా. పవర్ కాన్స్టెంట్ ఏదైనా ఈక్వేట్ చేయొచ్చమ్మా. Q1/T1 OA షుడ్ బి ఈక్వల్ టు Q1/T2 AB అలానా రాయొచ్చు. Q1/T1 AB ఈజ్ ఈక్వల్ టు Q2/T2 BC రాయొచ్చు, లేదా Q2/T2 CD రాయొచ్చు, లేదా Q2/T2 DE రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. కానీ మనకి డేటా ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇదిగోండి మెల్టింగ్ అనే ప్రాసెస్ దగ్గర డేటా అవైలబుల్గా ఉంది. కాబట్టి నేను Q1/T1 మెల్టింగ్ రాశాను, దట్ ఈజ్ ఈక్వల్ టు Q2/T2 BC రాశాను. ఎందుకంటే అదే మనం కనుక్కోవాలి, ఈ టైం T2నే మనం కనుక్కోవాలి. Q1 ఇక్కడ మెల్టింగ్ అంటే ఏంటమ్మా, ఫేస్ చేంజ్ అవుతుంది. కాబట్టి Q1 ఏమవుతుంది, మాస్ ఇంటూ లేటెంట్ హీట్ ml అవుతుంది. డివైడెడ్ బై T1 ఎంతమ్మా, 8 minutes. ఇక్కడ T0, ఇక్కడ T0 + 8 అని రాసాం, అంటే టోటల్గా 8 minutes టైం పట్టింది ఈ ప్రాసెస్లో. సో T1 బదులు 8 minutes పెట్టా. ఇక్కడ Q2 అంటే ఏంటి, టోటల్గా ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుందమ్మా. టెంపరేచర్ చేంజ్ అవుతుందంటే మనం స్పెసిఫిక్ హీట్ ఫార్ములా వాడాలి. దేర్ఫోర్ MS ∆T వాడాను, డివైడెడ్ బై TBC. ఆ TBCనే మనం కనుక్కోవాలి. ఓకే, M అంటే మాస్, L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఆ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఏమవుతుందమ్మా, 80 calories/grams డివైడెడ్ బై 8 minutes వేసాను, ఈజ్ ఈక్వల్ టు M అంటే 1, S అంటే M అంటే ఎంనే, S అంటే 1, ∆T అంటే టెంపరేచర్లో చేంజ్ ఎంతమ్మా, 100°C. ఓకేనా, ఇక్కడ M క్యాన్సిల్ అయినాయి. సో మిగిలిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే TBC టైం ఎంత వచ్చింది, 10 minutes వచ్చింది. సో 10 minutes టైం తీసుకుంటుంది అని అర్థం. ఓకేనా, సో ప్రాబ్లం ఆ రకంగా కూడా అడగవచ్చు. ఇది ఒక మంచి ప్రాబ్లం. నెక్స్ట్ చూడమ్మా, వేరియబుల్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ప్రాబ్లం. స్పెసిఫిక్ హీట్ మారుతుంటే వేరే ఫార్ములా ఒకటి వాడాలన్నాను, దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఇక్కడ పెట్టడం జరిగిందమ్మా.
Heat is supplied to substance of M such that its temperature changes from T to 2T. ఓకే, ఒక సబ్స్టెన్స్కి మనం హీట్ సప్లై చేస్తున్నాం, దాని టెంపరేచర్ T నుంచి 2Tకి మారుతుంది. గివెన్ స్పెసిఫిక్ హీట్ ఇచ్చేసాడమ్మా S = A + BT, అంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్తో పాటు మారుతుంది. క్యాల్కులేట్ హీట్ సప్లైడ్, హీట్ సప్లై క్యాల్కులేట్ చేయమన్నాడు. సో టెంపరేచర్తో పాటు స్పెసిఫిక్ హీట్ మారుతుంది కాబట్టి నేను ఈ ఫార్ములా వాడతాను. ΔQ = ఇంటిగ్రల్ T1 to T2 MS ΔT లేదా DT వాడాను. T1 అంటే T, T2 అంటే 2T, ఆ లిమిట్స్ అప్లై చేసా. S బదులు A + BT సబ్స్టిట్యూట్ చేసా, తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్గా నాకు ΔQ ఏమొచ్చింది, M × AT + 3BT² / 2 వచ్చింది. ఓకే అమ్మ, సో ఒక్కసారి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు రాసుకుంటూ ఫాలో అవ్వండి. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్, వాట్ ఈస్ క్యాలరీమీటర్? ఓకే, క్యాలరీమీటర్ అంటే ఏంటో చూద్దాం అప్పుడు. రైట్, క్యాలరీమీటర్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ హీట్. ఓకే, ఏ డివైస్ ఇన్ విచ్ హీట్ మెజర్మెంట్ కెన్ బి మేడ్ ఈస్ కాల్డ్ క్యాలరీమీటర్ అమ్మ. క్యాలరీమీటర్ అంటే ఏం కాదు, జస్ట్ కాపర్తో చేసిన ఒక గ్లాస్. ఓకే అమ్మ, కాపర్తో చేసిన ఒక గ్లాస్. ఆ కాపర్తో చేసిన గ్లాస్కి మనం ఏం చేస్తామంటే ఒక వుడెన్ బాక్స్లో పెట్టి దానికి ఒక స్టిర్రర్ ఉంటుంది, చాలా చాలా ఎక్విప్మెంట్ ఉంటుందమ్మా. అదంతా మనకు అనవసరం. మనం క్యాలరీమీటర్ అంటే కాపర్తో చేసిన ఒక గ్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఇది కూడా ఇచ్చే చూడండి. ద వెసల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మెటల్ వెసల్ అండ్ స్టిర్రర్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ లైక్ కాపర్ ఆర్ అల్యూమినియం. కాపర్తో కానీ అల్యూమినియంతో చేసిన గ్లాస్ కానీ అవుతుందమ్మా. ఓకే, సో అది క్యాలరీమీటర్ అంటే. అయితే క్యాలరీమీటర్లో హీట్ ఎలా మెజర్ చేస్తాం, దాని ప్రిన్సిపల్ ఏంటి అంటే సింపుల్. ఇదిగోండమ్మా, లాస్ట్ చూడండి, ఇంక ఈ మిగతా ఏమొద్దు, లాస్ట్ చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఏంటది? హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. ఏంటి హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు బాడీస్ ఉన్నాయి, ఏ బి. ఓకే, ఇంకా వేరే బాడీస్ ఏమీ లేవమ్మా. ఇది ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ అనుకుందాం, వేరే బాడీస్ ఏమీ లేవు. ఓకే, ఏ అనే బాడీ హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉందనుకుందాం, బి అనే బాడీ లో టెంపరేచర్ దగ్గర ఉందనుకుందాం. హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా? ఏ నుంచి బికి వెళ్తుంది. ఓకే, సో ఏ ఎంత హీట్ అయితే కోల్పోతుందో బి అంత హీట్ గెయిన్ చేస్తుంది కదా. ఓకే, సో అదే ప్రిన్సిపల్ క్యాలరీమీటర్లో కూడా వాడతాం. సో అదే చెప్తున్నాడమ్మా, హీట్ లాస్ట్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై బి. సో హీట్ లాస్ట్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. కేవలం ఈ ప్రిన్సిపల్ తోటి మనం క్యాలరీమీటర్లో హీట్ని మెజర్ చేస్తాం అన్నమాట, క్యాలరీమీటర్ ఉపయోగించి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయమ్మా హీట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. ఓకే, సో జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ వినండి. రైట్, ఇక చూడమ్మా, వెన్ స్టేట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ చేంజింగ్. ఓకే, స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ చేంజ్ కావట్లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే కాపర్ వెజల్లో మనం వాటర్ తీసుకొని వాటర్లో మనం ఏం చేస్తామంటే ఒక హీటెడ్ ఆబ్జెక్ట్ని వేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టీల్ బాల్నో లేదా ఐరన్ బాల్నో హీట్ చేసి వాటర్లో వేస్తాం. ఓకే, అది మనం చేసేది. సో ఇక్కడ మనకి 3 బాడీస్ ఉన్నాయి. ఏంటి? ఒకటి కాపర్ వెసల్, రెండోది కాపర్ వెసల్లో మనం వాటర్ తీసుకుంటాం కదా, వాటర్. మూడోది మనం హీట్ చేసిన ఆబ్జెక్ట్ కాపర్ వెజల్లో వేస్తాం కదా, అదనమాట. ఓకే, ఇక్కడ 3 బాడీస్ ఉన్నాయి. సో 3 బాడీస్లో ఎవరు హీట్ని గెయిన్ చేస్తున్నారు, ఎవరు హీట్ని లూజ్ అవుతున్నారు, అది మనకు కావాలి. చూడమ్మా, కాపర్ వెజల్ని మనం హీట్ చేయట్లేదు, నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంది. వాటర్ను కూడా మనం హీట్ చేయట్లేదు, అది కూడా నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంది. మరి మనం ఎవరిని హీట్ చేసాం? ఒక స్టీల్ బాడీనో లేదా ఒక ఐరన్ బాడీనో మనం హీట్ చేసి దాన్ని మనం ఏం చేసామంటే దీంట్లో పడేసాం. దేంట్లో? ఈ కాపర్ వెజల్లో ఉన్న వాటర్లో పడేసాం. సో ఇక్కడ ఎవరు హీట్ లాస్ట్ అవుతారు అంటే, ఇదిగోండి, ఆబ్జెక్ట్ హీట్ లాస్ట్ అవుతుంది. ఎవరికి హీట్ గెయిన్ చేస్తారు? కాపర్ వెజల్, వాటర్ హీట్ గెయిన్ చేస్తాయి. ఓకే, రైట్. సో హీటెడ్ ఆబ్జెక్ట్, హాట్గా ఉన్న ఆబ్జెక్ట్ హీట్ని లూజ్ అవుతుంది. సో హీట్ లాస్ట్ నేను Q3 అన్నాను. ఓకే, ఇక చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఇవి కూడా రాస్తాను. కాపర్ వెజల్ యొక్క మాస్ M1, స్పెసిఫిక్ హీట్ S1, టెంపరేచర్ T1. వాటర్ యొక్క మాస్ M2, స్పెసిఫిక్ హీట్ S2, టెంపరేచర్ T2. హీటెడ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ M3, స్పెసిఫిక్ హీట్ S3, టెంపరేచర్ T3. ఇవన్నీ రాసేసారు. ఓకే, ఇప్పుడు హీటెడ్ ఆబ్జెక్ట్ ఎంత హీట్ లూజ్ అవుతుంది అంటే Q3 = MST. ఓకే, కాపర్ వెజల్ ఎంత హీట్ గెయిన్ చేస్తుంది అంటే MS ΔT అమ్మ. ఎంత హీట్ గెయిన్ చేస్తుంది అంటే MS
డెల్టా టీ. అలాగే వాటర్ ఎంత హీట్ గెయిన్ చేస్తుంది అంటే ఎంఎస్ డెల్టా టీ. ఈ ఫార్ములా ఉపయోగించే మనం హీట్ లాస్ టు హీట్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి చూడండి. సపోజ్ ఇక్కడ డయాగ్రామ్ వేయాలి, మీకు డయాగ్రామ్ వేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది కాపర్ వెజల్. ఓకే, దీంట్లో నేను వాటర్ పెట్టా. కాపర్ వెజల్లో నేను వాటర్ యాడ్ చేశాను. ఓకే, సో దాంట్లో నేను స్టీల్ బాల్స్ని వేస్తున్నా. ఒక స్టీల్ బాల్ని వేసాం అనుకుందాం. ఓకేనమ్మా, ఈ స్టీల్ బాల్ కొంత హీట్ని లూజ్ అవుతుంది. సో వాటర్, కాపర్ వెజల్ కొంత హీట్ని గెయిన్ చేస్తాయి. ఫైనల్గా మొత్తం ఈ హీట్ ట్రాన్స్ఫర్ అంతా జరిగిన తర్వాత ఫైనల్గా ఒక కామన్ టెంపరేచర్ అనేది వస్తుంది. ఆ కామన్ టెంపరేచర్ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, టీ కామన్ ఈజ్ లెస్ దెన్ టీ హాట్ బాడీ అండ్ టీ కామన్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ కాపర్ వెసల్ అండ్ గ్రేటర్ దాన్ టీ వాటర్. అంతే కదమ్మా. సో చూడమ్మా, కామన్ టెంపరేచర్ అటైన్ అయిన తర్వాత కామన్ టెంపరేచర్ యాక్చువల్గా హాట్ బాడీ యొక్క టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్గా హాట్ బాడీకి కొంత టెంపరేచర్ ఉంది కదా ఇనీషియల్గా T3, ఆ T3 కన్నా తక్కువ ఉంటుంది. అలాగే ఈ ఒరిజినల్గా కాపర్ కొంత టెంపరేచర్ ఉంటుంది, వాటర్ కొంత టెంపరేచర్ ఉంటుంది. దాన్ని మనం T1 T2 అనుకున్నాం, దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హీట్ లాస్ట్ ఫార్ములా ఏం రాయాలమ్మా? ఎంఎస్ డెల్టా టీ రాయాలి. హీట్ ఎవరు లూజ్ అవుతున్నారు? హాట్ బాడీ లూజ్ అవుతుంది. హాట్ బాడీ యొక్క మాస్ ఎంత? M3, స్పెసిఫిక్ హీట్ S3. డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది? T3 మైనస్ టీ ఈక్విలిబ్రియం. ఈ టెంపరేచర్ని టీ ఈక్విలిబ్రియం అంటున్నాం. టీ కామన్ కాదు, టీ ఈక్విలిబ్రియం అని రాద్దాం. అంటే ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేసిన తర్వాత టెంపరేచర్ అనమాట. ఈక్విలిబ్రియం పొజిషన్లో హీట్ ట్రాన్స్ఫర్ కాదు. సో అటువంటి టెంపరేచర్ దగ్గర టెంపరేచర్ని మనం టీ ఈక్విలిబ్రియం అనుకున్నాం. సో అది ఇక్కడ రాసాం డెల్టా టీ. అలాగే Q1 అంటే ఏంటి? హీట్ గెయిన్డ్ బై కాపర్ వెసల్. కాపర్ వెసల్ యొక్క మాస్ M1 అనుకున్నాం, స్పెసిఫిక్ హీట్ S1 అనుకున్నాం. ఇక్కడ ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈక్విలిబ్రియం టెంపరేచర్ మైనస్ T1 అంటే ఏంటమ్మా? ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ కాపర్ వెసల్. అలాగే వాటర్ యొక్క మాస్ M2, స్పెసిఫిక్ హీట్ S2. టీ ఈక్విలిబ్రియం మైనస్ T2 అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. అది కూడా యాక్చువల్గా టీ ఈక్విలిబ్రియం ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ ఈక్విలిబ్రియం మైనస్ T2 అని రాశారు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం టీ ఈక్విలిబ్రియం కోసం కనుక మనం సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఈ ఫార్ములా వస్తున్నాం. ఏంటిది? M1S1 T1 ప్లస్ M2S2 T2 ప్లస్ M3S3 T3 డివైడెడ్ బై M1S1 ప్లస్ M2S2 ప్లస్ M3S3. ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం, చాలా చాలా ఈజీ. ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఎప్పుడు అప్లై చేస్తారమ్మా? వెన్ దెర్ ఈస్ ఓన్లీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ రాస్తున్నా, అప్లికబుల్ when there is only change in temperature. అంటే ఫేస్ చేంజ్ లేదు, కేవలం టెంపరేచర్లో మాత్రమే చేంజ్ ఉంటే అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఫేస్ చేంజ్ దగ్గర ఈ ఫార్ములా ఉపయోగించారా? అయిపోతుంది. ఓకే, రైట్. సరే అమ్మా, నెక్స్ట్ దానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ప్రాబ్లం? ఏ లిక్విడ్ ఆఫ్ మాస్ M అండ్ స్పెసిఫిక్ హీట్ C ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ T. ఒక లిక్విడ్ ఉంది, దాని మాస్ M అట, స్పెసిఫిక్ హీట్ ఏమో C. టెంపరేచర్ T అనే టెంపరేచర్కి మనం హీట్ చేసాం. ఓకే, అనదర్ లిక్విడ్ ఆఫ్ మాస్ M/2 అండ్ స్పెసిఫిక్ హీట్ 2C ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ 2T. నెక్స్ట్ ఏం చేసామమ్మా? ఇంకొక లిక్విడ్ తీసుకున్నాం, దాని మాస్ M/2, స్పెసిఫిక్ హీట్ ఏమో 2C, దాన్ని 2T అనే టెంపరేచర్ హీట్ చేసాం. ఇఫ్ దీస్ టూ లిక్విడ్స్ ఆర్ మిక్స్డ్, ఈ రెండు లిక్విడ్స్ని మిక్స్ చేస్తే ద రిజల్టెంట్ టెంపరేచర్ ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు హీట్ గెయిన్ చేస్తారు, ఎవరు హీట్ లూజ్ చేస్తారు, ఈ తలకాయ నొప్పి అంతా మనకు అక్కర్లా. ఓకే, డైరెక్ట్గా మనం మన షార్ట్ కట్ ఫార్ములా వాడతాం. టీ ఈక్విలిబ్రియం ఈజ్ ఈక్వల్ టు M1S1 T1 ప్లస్ M2S2 T2 డివైడెడ్ బై M1S1 ప్లస్ M2S2. ఓకే, డైరెక్ట్గా ఫార్ములా వాడతాం. సరేనా? సో డైరెక్ట్గా మన షార్ట్ కట్ ఫార్ములాలో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి టీ ఈక్విలిబ్రియం ఏమొచ్చింది? 3T/2. ఓకే అమ్మా, 3 ఈక్విలిబ్రియం 3T/2 వచ్చింది. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అటువంటి ప్రాబ్లమే. ఇక్కడ 3 లిక్విడ్స్ తీసుకున్నాం. ఈక్వల్ మాసెస్ ఆఫ్ 3 లిక్విడ్స్ A, B, C హ్యావ్ టెంపరేచర్స్ 10 degrees, 25 degrees and 40 degrees respectively. A and B are mixed. The mixture has a temperature 15 degrees centigrade. ఓకే, ఫస్ట్ ఏబిని మిక్స్ చేసాం, మిక్చర్కి టెంపరేచర్ 15 degrees centigrade ఉంది. బీసీని మిక్స్ చేస్తే మిక్చర్కి టెంపరేచర్ 30 degrees centigrade ఉంది. అప్పుడు ఏసీని మిక్స్ చేస్తే మిక్చర్ విల్ హ్యావ్ ఏ టెంపరేచర్ ఆఫ్. ఓకే అమ్మ, చూడమ్మా, ఏబిసి అని 3 ఉన్నాయి, మూడిటికి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఏబిని మిక్స్ చేస్తే 15 degrees centigrade అంట టెంపరేచర్. ఒకవేళ బీసీని మిక్స్ చేస్తే టెంపరేచర్ 30 degrees అవుతుందట. ఏసీని మిక్స్ చేస్తే టెంపరేచర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అమ్మ. ఓకే, సో దీన్ని మనం 2 different స్లాట్స్ కింద చూద్దాం అమ్మ. సో ఏ యొక్క మాస్, ఏ యొక్క స్పెసిఫిక్ హీట్, ఏ యొక్క టెంపరేచర్, ఇదిగోండి ఈ విధంగా రాసుకున్నాం. దేనికి మాస్ కానీ ఈక్వల్ మాసెస్ అన్నాడు కాబట్టి అన్నిటికీ ఈక్వల్ మాస్ తీసుకున్నాం. స్పెసిఫిక్ హీట్స్ దేనికి మెన్షన్ చేయలేదమ్మా. therefore S1, S2, S3 రాసేసాం. టెంపరేచర్ 10 degrees, 25 degrees centigrade, 40 degrees centigrade వాడు ఇచ్చేసాడు కాబట్టి అవి తీసుకున్నాం. ఫస్ట్ ఏబీని మిక్స్ చేసాం. ఏబీని మిక్స్ చేస్తే టెంపరేచర్ ఏమొచ్చింది అన్నాడు, 15 degrees వచ్చింది అన్నాడు. అంటే టీ ఈక్విలిబ్రియం ఇచ్చేసాడమ్మా 15 degrees. మనకు తెలుసు ఫార్ములా M1S1 T1 + M2S2 T2/M1S1 + M2S2. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా S1కి S2కి మధ్యలో రిలేషన్ వచ్చింది. అలాగే బీని సిని మిక్స్ చేస్తే 30 degrees centigrade టెంపరేచర్ అన్నాడు. వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా S3 = S2/2 వచ్చింది. ఓకే, లాస్ట్ మనం ఏం చేసాం, ఏని సిని మిక్స్ చేసాం. లాస్ట్లో ఏని సిని మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే చూడమ్మా, ఏకి మాస్ M, ఇదేమో S1, టెంపరేచర్ ఏమో 10. అలాగే సి యొక్క మాస్ M, స్పెసిఫిక్ హీట్ ఏమో S3, టెంపరేచర్ ఏమో 40 / M1S1 ప్లస్ M1S1 అంటే MS1 ప్లస్ M2 అంటే అది కూడా MA, MS3 ఇలా రాసాం. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు S1 బదులు 2S2 సబ్స్టిట్యూట్ చేద్దాం, S3 బదులు S2/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే మొత్తం S1, S3ని S2లో రాసుకుంటున్నాం అమ్మ. అలా రాసుకుంటాం వల్ల ఏం జరుగుతుంది, S2లన్నీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ఈక్విలిబ్రియం టెంపరేచర్ వచ్చేస్తుంది. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్, 16 degrees centigrade వచ్చింది. ఓకేనా, 16 degrees centigrade. ఓకే, ఇదొక మంచి ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అమ్మ. అయితే దీంట్లో స్టేట్ చేంజ్ అనేది లేదు, ఫేస్ చేంజ్ అనేది లేదు. ఓకే, ఇన్ కేస్ ఓన్లీ టెంపరేచర్ మాత్రమే చేంజ్ అయింది, అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి, జాగ్రత్త. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మ, ఐస్ వాటర్ సిస్టమ్. ఓకే, ఇది ఒక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐస్ వాటర్ సిస్టమ్ క్వశ్చన్ చూడండి. 2 kg of ice at -20 degrees centigrade is mixed with 5 kg water. 2 kgs ఐస్ని మనం 5 kg వాటర్కి మిక్స్ చేసాం. ఎక్కడ, at 20 degrees centigrade. వాటర్ ఏమో 20 degrees centigrade దగ్గర ఉంది, ఐస్ -20 degrees centigrade దగ్గర ఉందమ్మా. దెన్ ఫైనల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్స్చర్ వుడ్ బి, ఫైనల్ అమౌంట్ ఎంత ఉంటుంది. ఇక్కడ మనం ఆ టీ ఈక్వలెంట్ ఇది మనం వాడకూడదు. అయితే ఇక్కడ మన స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఇవన్నీ ఇచ్చేసాడమ్మా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక కామన్ పాయింట్కి రెండింటిని తీసుకొస్తాం. ప్రాబ్లంలో, ప్రాక్టికల్గా కదమ్మా, ప్రాబ్లంలో కామన్ పాయింట్ తీసుకురావడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 kg ఆఫ్ ఐస్ కరిగి 0 degrees centigrade దగ్గరికి వస్తుంది. ఓకే, ఆ 2 kg ఆఫ్ ఐస్ కరగాలి అంటే అది హీట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి హీట్ తీసుకుంటుంది, ఈ 5 kg ఆఫ్ వాటర్ నుంచి హీట్ తీసుకుంటుంది. సో ఇక్కడ వాటర్ హీట్ లూజ్ అవుతుంది, ఐస్ ఏమో హీట్ని గెయిన్ చేస్తుంది. ఐస్ హీట్ని గెయిన్ చేసినప్పుడు ఐస్ -20 degrees centigrade దగ్గర నుంచి దాని టెంపరేచర్ పెరుగుతుంది. వాటర్ హీట్ లూజ్ అవుతుంది కాబట్టి 20 degrees centigrade నుంచి దాని టెంపరేచర్ తగ్గుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ రెండు 0 degrees centigrade దగ్గరికి వచ్చినాయి అనుకుందాం. అంటే 2 kg ఐస్ హీట్ గెయిన్ చేసి 0 degrees centigrade రావడానికి ఎంత హీట్ అవసరం, ఓకే, అంటే ఎంత హీట్ తీసుకుంటుంది అంటే హీట్ గెయిన్డ్. ఓకే, 5 kg వాటర్ 20 degrees centigrade నుంచి 0 degrees centigrade రావడానికి ఎంత హీట్ కోల్పోవాలి అంటే హీట్ లాస్ట్. ఇక్కడ హీట్ లూజ్ అయ్యేది ఎవరు, 5 kg వాటర్. హీట్ గెయిన్ చేసుకునేది ఎవరు, 2 kg ఐస్. ఓకే అమ్మ, రైట్. సో ఇప్పుడు ఈ 2 kg ఐస్ 0 degrees centigrade దగ్గర 2 kg వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ తీసుకుంటుంది. అలాగే 5 kg వాటర్
20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రావడానికి ఎంత హీట్ని కోల్పోవాలి, ఆ రెండు మనం క్యాల్కులేట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఐస్ కన్వర్ట్స్ టు వాటర్. ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రాబ్లం రాసుకున్నారు కదా, మా డేటా అంతా పక్కన పెట్టుకోండి. ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ స్టేట్ చేంజ్ అవుతుందమ్మా. ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఐస్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి దాని టెంపరేచర్ తగ్గించుకుంది. అంటే ఇక్కడ కేవలం టెంపరేచర్ చేంజ్ మాత్రమే ఉంది. కాబట్టి హీట్ సప్లైడ్ ఏమవుతుంది, m1s1 డెల్టా టీ. సో m1 అంటే 2 kg, ఐస్ యొక్క వెయిట్ మాస్ ఇచ్చాడు కదమ్మా 2 kg, ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఏమో 1/2, ఓకే, ఇంటూ ఇదేమో 20. ఓకే అమ్మా, ఇదేంటిది 20, రైట్. ఓకే, 20 ఏంటిది, చేంజ్ ఇన్ టెంపరేచర్ అమ్మా. -20 నుంచి 0కి రావడానికి టెంపరేచర్ చేంజ్ అంతా 20. సో అది రాసేసాం. 20 క్యాలరీస్ హీట్ అవసరం అవుతుంది. అలాగే ఐస్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వస్తుంది, అది వాటర్ కింద కన్వర్ట్ అవుతుందమ్మా. అలా ఐస్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కన్వర్ట్ అవడానికి అక్కడ ఏం జరుగుతుందమ్మా, ఫేస్ చేంజ్ జరుగుతుంది. కాబట్టి మనం ఏ ఫార్ములా వాడాలి, m1l1, ఫేస్ చేంజ్ జరుగుతుంది. ఓకే, m1 వాల్యూ వాడు ఇచ్చేసాడు 2 kg, ఇంటూ l1 వాడు ఇచ్చేసాడు 80, అదేమవుతుందమ్మా 160 కిలో క్యాలరీస్. ఓకే అమ్మ, ఇక్కడ 220 కిలో క్యాలరీస్ వస్తుందమ్మా, క్యాలరీస్ కాదు. ఓకే, ఎందుకు కిలో క్యాలరీస్ అంటున్నా అంటే ఇక్కడ 2 kgs ఉంది, ఇవేమో క్యాలరీస్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 kgs ఉంది. 2 kgsని గ్రామ్స్లో మార్చుకుంటే 1000 గ్రామ్స్ వస్తుంది కదా, అందుకని కిలో వస్తుందమ్మా ముందు. ఓకే, కిలో క్యాలరీస్ వస్తుంది. ఓకేనా, సో ఆ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే ఇదేమో 180 కిలో క్యాలరీస్ వస్తుంది. సో టోటల్ హీట్ అబ్జార్బ్డ్ ఎంత అంటే 160 + 20, 180 కిలో క్యాలరీస్. సో ఐస్ -20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుండి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఎంత హీట్ అవసరం అమ్మా, 180 కిలో క్యాలరీస్ హీట్ అవసరం. ఓకే, సో ఆ పార్ట్ అయిపోయింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి రండి. సెకండ్ పార్ట్లో ఏముందమ్మా, వాటర్ ఉంది. వాటర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. సో వాటర్ అట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్వర్ట్స్ టు వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాశాను ఇక్కడ. ఓకే, వాటర్ ఎట్ 20 degree centigrade is converting to water at 0 degree centigrade. Okay, right. Water at 0 degree centigrade. Okay na, right. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, వాటర్ కిందే ఉంది కాబట్టి దేర్ ఈజ్ నో ఫేస్ చేంజ్, కేవలం టెంపరేచర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం, ఫార్ములా S డెల్టా టీ. M అంటే మాస్ ఆఫ్ వాటర్ 5 kg ఇచ్చాడు. S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంతమ్మా 1. డెల్టా టీ అంటే ఏంటమ్మా, టెంపరేచర్లో చేంజ్ అంటే 20 - 0 20. సో మనకి ఏమొస్తుంది ఆన్సర్, 100 కిలో క్యాలరీస్ వస్తుందమ్మా, 100 క్యాలరీస్ కాదు. సో ఎంత హీట్ లిబరేట్ అయింది ఇక్కడ, 100 కిలో క్యాలరీస్ హీట్ లిబరేట్ అయింది. ఇక్కడ ఎంత హీట్ అబ్జార్బ్ అయింది, 180 కిలో క్యాలరీస్ హీట్ అబ్జార్బ్ అయింది. అయితే ఇక్కడ చూడమ్మా, హీట్ లిబరేటెడ్ హీట్ అబ్జార్బ్డ్ కనుక చూస్తే మనకి ఏమైందమ్మా, హీట్ లిబరేటెడ్ తక్కువ ఉంది, హీట్ అబ్జార్బ్డ్ ఎక్కువ ఉంది. సో యాక్చువల్గా ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే, ఐస్ వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కన్వర్ట్ అవ్వాలి అంటే 180 కిలో క్యాలరీస్ హీట్ అవసరం. కానీ లిబరేట్ అయిన హీట్ ఎంత, 100 కిలో క్యాలరీసే. అంటే ఇంకా 80 కిలో క్యాలరీస్ డెఫిషియన్సీ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఐస్ కంప్లీట్గా కరగదనమాట, ఐస్ కంప్లీట్గా కరగదు. ఓకే, ఎందుకమ్మా, ఎందుకంటే 80 కిలో క్యాలరీస్ డెఫిషియన్సీ ఉంది అక్కడ, 80 కిలో క్యాలరీస్ డెఫిషియన్సీ ఉంది. సో ఎంత ఐస్ కరిగి ఉంటుంది అది మనకు కావాలి. ఓకే, ఎంత ఐస్ కరిగి ఉంటుందో అది మనకు కావాలమ్మా, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే అమ్మా, అర్థమైందా, వాటర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి రావడానికి హీట్ కొంత రిలీజ్ చేసింది, అది 100 కిలో క్యాలరీస్. ఓకే, ఐస్ -20 నుంచి 0 డిగ్రీస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి దానికి అవసరమైన హీట్ 180 కిలో క్యాలరీస్ ఎక్కువ అవసరం అవుతుందమ్మా. కానీ మనం సప్లై చేసిందంతా 100, అంటే ఇంకా 80 కిలో క్యాలరీస్ డెఫిషియన్సీ ఉండిపోయింది.
అంటే దీని అర్థం ఏంటి? ఐస్ మొత్తం వాటర్ కింద కన్వర్ట్ కావట్లేదు. మరి ఎంత ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అయింది అంటే ఇదిగోండి M' అనే మాస్ ఉన్న ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అయింది అనుకుందాం. సో దేర్ ఫోర్ M'(L) ఈక్వల్ టు 80 కిలో క్యాలరీస్. సారీ, ఎంత లెఫ్ట్ ఓవర్, ఎంత మిగిలిపోతుంది, ఐస్ ఎంత మిగిలిపోతుంది అన్నదానికి ఇది క్యాల్కులేషన్ అమ్మ. ఓకే, M'(L) ఈక్వల్ టు 80 కిలో క్యాలరీస్. సో M' ఈక్వల్ టు 80/L. సో 80/L వాల్యూ 80నే. సో 1 kg ఐస్ మిగిలిపోతుంది అనమాట. 1 kg ఐస్ మిగిలిపోయింది అంటే ఎంత కరిగినట్టు? 1 kg ఐస్ కరిగినట్టు. సో ఫైనల్గా వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే చూడమ్మా, అక్కడ యాక్చువల్గా ఫైనల్ టెంపరేచర్ అడిగాడు, బట్ నేను ఇక్కడ ఫైనల్గా అన్ని క్వాంటిటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైనల్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అది క్లియర్. ఫైనల్ టెంపరేచర్ ఎంతమ్మా? 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అది క్లియర్. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ చెప్తున్నా. ఇప్పుడు టోటల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసింది. ఈక్విలిబ్రియంలోకి వచ్చేసిన తర్వాత ఎంత ఐస్ మిగిలింది అంటే 1 kg ఐస్ మిగిలింది. ఓకే, మిగిలిన 1 kg ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అయింది. 1 kg ఐస్ మిగిలిందమ్మా. మిగిలిన 1 kg ఏమైంది? వాటర్ కింద కన్వర్ట్ అయింది. యాక్చువల్గా ఒరిజినల్గా వాటర్ యొక్క వెయిట్ ఎంత, మాస్ ఎంత? 5 kg. ఈ 1 kg కూడా యాడ్ అవుతుంది కాబట్టి టోటల్గా 6 kg వాటర్ వచ్చింది. క్వశ్చన్ అలా కూడా అడుగుతాడమ్మా. ఈక్విలిబ్రియం టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, నో డౌట్. ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఏమవుతుందమ్మా? 0 డిగ్రీ సెంటీగ్రేడ్, నో డౌట్. ఎందుకంటే మొత్తం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తెచ్చేసాం మనం. ఓకే, మొత్తం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తెచ్చేసామమ్మా, నో డౌట్. బట్ ఈక్విలిబ్రియంలో ఎంత ఐస్ ఉంటుంది, ఎంత వాటర్ ఉంటుంది అని కూడా అడగవచ్చు. ఓకే, అది కనుక్కుంటాను నేను చెప్తున్నా. ఎంత ఐస్ కరిగింది? 1 kg ఐస్ కరిగింది. ఎందుకంటే 1 kg మిగిలింది అంటున్నాడు. ఓవరాల్గా 2 kg ఐస్ అమ్మ, దాంట్లో 1 kg మిగిలింది అంటున్నాడు. అంటే కరిగింది ఎంత? 1 kg. ఆ 1 kg వాటర్ ఎలా కరిగింది? ఐస్ వాటర్ కింద కరిగింది. సో ఆ 1 kg వాటర్ ఆల్రెడీ ఉన్న 5 kg వాటర్కి మిక్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏమవుతుందమ్మా? 5 kg ప్లస్ 1 kg 6 kg వాటర్ అనేది ఈక్విలిబ్రియంలో మిగులుతుంది. ఐస్ 1 kg మిగులుతుంది. ఓకేనా? సో ఇదమ్మా క్వశ్చన్. చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓకే, మీ ప్రాక్టీస్ కోసం ఇంకొక ప్రాబ్లం నేను దగ్గర పెట్టామమ్మా, ఐస్ వాటర్ సిస్టమ్. ఓకే, ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి. దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసా. అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది అంటే 181.25 గ్రామ్స్ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ ఐస్ ఎంత ఉంటుంది అంటే 68.75 గ్రామ్స్ ఉంటుంది. అది ఆన్సర్ రావాలి మీకు. అలా ఆన్సర్ వస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. మీరు ఇంకా వాటర్ ఐస్ ప్రాబ్లమ్స్ చూసుకోక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ టెక్నిక్ ఏంటంటే రెండింటిని ఒక కామన్ టెంపరేచర్ దగ్గర తీసుకొస్తామమ్మా. ఆ కామన్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, ఏది? ఐస్ వాటర్ సిస్టంలో గుర్తుపెట్టుకున్నాం. ఐస్ వాటర్ సిస్టంలో రెండింటిని ఒక కామన్ టెంపరేచర్ దగ్గర తీసుకొస్తాం. ఆ కామన్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎవరికి హీట్ అవసరం? హీట్ ఐస్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ అవసరం? వాటర్ యొక్క టెంపరేచర్, వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రావడానికి ఎంత హీట్ లిబరేట్ చేస్తుంది? ఇవన్నీ చూసుకొని ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తామమ్మా. ఓకేనా? మీరు ఈ ప్రాబ్లం కనుక చేస్తే ఈ ప్రాబ్లం టోటల్గా అర్థమైనట్టు. నెక్స్ట్, ఐస్ స్టీమ్ సిస్టమ్. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది. ఐస్ స్టీమ్ సిస్టమ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. క్వశ్చన్ చూడండి. 5 grams ఆఫ్ స్టీమ్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, స్టీమ్ ఎంత ఉందంట? 5 grams ఉందట. దాని టెంపరేచర్ ఎంత? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. గ్రామ్స్లో ఇచ్చాడమ్మా. ఈజ్ పాస్డ్ ఇంటూ 6 grams ఆఫ్ ఐస్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఐస్ ఎంత ఉంది? 6 grams ఉంది. ఐస్ యొక్క టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఏమి ఇచ్చాడు ఇంకా? If the latent heat of steam and ice are 540 calories per grams and 80 calories per grams. Latent heat of steam gaani, ice gaani ఎంత అంటమ్మా? 540 calories per grams and 80 calories per grams. Then the final temperature is. ఈక్విలిబ్రియం దగ్గర ఫైనల్గా ఎంత టెంపరేచర్ ఉంటుంది అనేది క్వశ్చన్ అమ్మా. మనం టెంపరేచరే కాదు, ఎంత ఐస్ మిగులుతుంది, ఎంత స్టీమ్ ఉంటుంది, ఎంత వాటర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఐస్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్ట్స్ టు వాటర్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ మనం కామన్ టెంపరేచర్ ఎక్కడ తీసుకోవాలో తెలియదమ్మా. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకోవాలా, 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కామన్ టెంపరేచర్ తీసుకోవాలో మనకు తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఐస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది కదా, ఆ ఐస్ని వాటర్గా కన్వర్ట్ చేద్దాం. అది కూడా ఎలాగా? వాటర్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కన్వర్ట్ చేద్దాం. దానికి ఎంత హీట్ అవసరం అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం?
ఫస్ట్ సారీ అమ్మ, ఒక్క నిమిషం. రైట్ అమ్మ, ఐస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, దాన్ని వాటర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, దానికి మనకి అంత హీట్ అవసరం. ఇక్కడ కేవలం ఫేజ్ మాత్రం ఫేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం లేటెంట్ హీట్ ఫార్ములా వాడతాం. సో Q1 ఈక్వల్ టు M1 L ఐస్. ఓకే, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఎంత, ఐస్ ఎంత 6 గ్రామ్స్ ఉంది. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ వాడు ఇచ్చేసాడు వాల్యూ, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 480 క్యాలరీస్ హీట్ అవసరమైంది. ఆ తర్వాత ఇప్పుడు 0 డిగ్రీస్ వాటర్, ఈ కన్వర్ట్ అయిన వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది కదా, అది 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్ళాలి అంటే ఎంత హీట్ సప్లై చేయాలి? ఇక్కడ టెంపరేచర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా వాడతాం. దేర్ఫోర్ M1S1 డెల్టా టీ ఈక్వల్ టు, ఇదిగోండి ఈ ఫార్ములా వాడే వచ్చేసింది. హీట్ రిక్వైర్డ్ ఎంత వచ్చిందమ్మా? 1080 క్యాలరీస్. ఓకే, సో అక్కడతో అది అయిపోయింది. టోటల్గా ఎంత హీట్ అవసరం అంటే 1080 ప్లస్ 480నా, అంతే కదా? రైట్ అమ్మా. సో వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టు వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్ట్ అవడానికి ఇదిగోండి ఫార్ములా MST వాడాం. ఎంత వచ్చిందమ్మా? 600 క్యాలరీస్ వచ్చింది. టోటల్ ఎంత హీట్ అవసరమైంది? 600 ప్లస్ 480, 1080 క్యాలరీస్ హీట్ అవసరమైంది. ఏది? ఈ ప్రాసెస్ జరగడానికి. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఐస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి వాటర్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్ట్ చేయడానికి మనకి కావలసిన హీట్ ఎంత? 1080 క్యాలరీస్. సో ఇక్కడ కామన్ టెంపరేచర్ 100 అనుకుని వెళ్ళాం, ఏమొస్తుందో మనకు తెలియదు. ఓకే, సో ప్రస్తుతానికి ఐస్ని వాటర్ కింద కన్వర్ట్ చేసేసాం. అట్ ది సేమ్ టైం వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, దాన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా తీసుకొచ్చేసాం. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. స్టీమ్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇప్పుడు నేను దాన్ని వాటర్ కింద కన్వర్ట్ చేస్తున్నా. వాటర్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కన్వర్ట్ చేస్తున్నా. సో రెండింటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ దగ్గర తీసుకొస్తున్నాము. సో స్టీమ్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్వర్ట్స్ టు వాటర్ అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కేవలం ఫేస్ చేంజ్ మాత్రమే జరుగుతుంది కాబట్టి నేను లేటెంట్ హీట్ ఫార్ములా వాడా. లేటెంట్ హీట్ ఫార్ములా ML. M అంటే మాస్ ఆఫ్ స్టీమ్ ఎంతమ్మా? 5 గ్రామ్స్. ఓకే, L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ 540. సో 5 × 540, 2700 క్యాలరీస్. సో ఇది హీట్ రిలీజ్డ్. హీట్ మనం ఎంత రిలీజ్ చేసాం, బట్ హీట్ ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హీట్ ఎంత అవసరమైందమ్మా? 1080 క్యాలరీస్ అవసరమైంది. అంటే ఇంకెంత హీట్ మిగిలిపోయింది? 1620 హీట్ మిగిలిపోయిందమ్మా. 1620 క్యాలరీస్ హీట్ ఎక్సెస్ మిగిలిపోయింది. మనకి ఎక్సెస్ హీట్ మిగలకూడదు, అది కూడా మనం వాడేయాలి. అప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇచ్చిన డబ్బులని వాడేయాలమ్మా, అప్పుడే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ హీట్ ఎక్సెస్ మిగిలిపోతుందమ్మా. హీట్ ఎక్సెస్ మిగిలిపోతుంది కాబట్టి ఓకే, నేనేం చేస్తాను, ఈ మిగిలిపోయిన హీట్ తోటి ఆ వాటర్ ఉంది కదా, అక్కడ వాటర్ కింద కన్వర్ట్ అయింది కదా, ఆ వాటర్ని మళ్ళీ స్టీమ్ కింద కన్వర్ట్ చేసి పడేస్తా. అంతేనా? ఇప్పుడు రెండు ప్రాసెస్ల్లో వాటర్ ఒకటే మిగిలింది, కానీ రెండు ప్రాసెస్ల్లోని హీట్ ఎక్సెస్ మిగిలిపోతుంది. హీట్ 1620 క్యాలరీస్ ఎక్సెస్ మిగిలిపోతుంది. ఆ ఎక్సెస్ హీట్ కుదురుగా ఉంటుందా? ఉండదు కదా. అదేం చేస్తుంది? వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది కదమ్మా. ఎక్సెస్ హీట్ మిగిలిపోయింది, వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అది స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుందో ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటమ్మా, M' ఎంత మాస్ కన్వర్ట్ చేస్తుందో మనకు తెలియదు. సో M' L steam ఈక్వల్ టు 1620 అన్న మిగిలిపోయిన హీట్ అదే కదా. దీని నుంచి M' ఈక్వల్ టు 1620/L steam మనకి వేస్తే 3 grams ఆఫ్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు స్టీమ్. 3 grams ఆఫ్ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. సో ఈక్విలిబ్రియం దగ్గర ఇప్పుడు ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఈక్విలిబ్రియం దగ్గర మనకి ఎంతెంత లెఫ్ట్ అయ్యింది ఏంటి అనేది చూద్దాం. ఫైనల్ టెంపరేచర్ అయితే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే అమ్మ, ఫైనల్గా మనం ఎక్కడ తీసుకొచ్చాం? మొత్తం అంతటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకొచ్చేసాం ఫైనల్ టెంపరేచర్. అదే మనకు కావాల్సింది. మనకి ఇంకేం అడిగాడు? అమౌంట్ ఆఫ్ ఐస్ ఎంత లెఫ్ట్ అవుతుంది, అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఎంత లెఫ్ట్ అవుతుంది, ఇవి కూడా అడుగుతాడు. అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత లెఫ్ట్ అవుతుంది, ఇవన్నీ అడుగుతాడమ్మా. సో ఈక్విలిబ్రియంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫైనల్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎందుకంటే కామన్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం తీసుకొచ్చాం, హీట్ మొత్తం ఖర్చు చేస్తాం కూడా. ఓకే, ఇంకా టెంపరేచర్ పెంచడానికి హీట్ ఏం మిగల్లా. ఓకేనా? సరే ఒకసారి చూడమ్మా. ఫస్ట్ అమౌంట్ ఆఫ్ ఐస్ కన్వర్ట్స్ టు వాటర్. ఇనీషియల్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఐస్ని వాటర్ కింద కన్వర్ట్ చేసాం? 6 grams. తర్వాత అమౌంట్ ఆఫ్ స్టీమ్ విచ్ ఈస్ కన్వర్టెడ్ టు వాటర్.
స్టీమ్ ఎంత 5 grams, దాన్ని కూడా వాటర్ కింద కన్వర్ట్ చేస్తాం స్టార్టింగ్. టోటల్ ఎంత 11 grams. ఈ 11 gramsలో 3 grams మళ్ళీ స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో 11 gramsలో 3 grams స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? వాటర్ ఏమో 8 grams మిగులుతుంది, 11 - 3, స్టీమ్ ఏమో 3 grams మిగులుతుంది. సో ఈక్విలిబ్రియం దగ్గర ఏమేమి మిగిలిందయ్యా అంటే వాటర్ 8 grams, స్టీమ్ 3 grams. ఐస్ ఏం మిగలదు, ఇంకా ఐస్ ఏమి ఉండదమ్మా. ఓకే, ఐస్ 0 grams. సో ఆ రకంగా మనం జాగ్రత్తగా ఎక్కడ ఎంత హీట్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన హీట్ సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఏం జరుగుతుంది, ఓకే ఎక్సెస్ మిగిలిపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం జాగ్రత్తగా లాజిక్గా ఆలోచించి చేయాలి. ఓకే, అవి అలా చేయాలి అంటే వీటి మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పడానికి మేబీ టైం ఉండకపోవచ్చు. ఆల్రెడీ 45 minutes అయింది. ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని అర్థమవుతుంది నాకు. సో మీ ప్రాక్టీస్ కోసం కింద ఒక ప్రాబ్లం పెట్టాను. ఆ ప్రాబ్లం చూడమ్మా, ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఆ ప్రాబ్లం నోట్ చేసుకోండి. దానికి ఆన్సర్ కూడా కింద ఇచ్చేసాను, ఆ ఆన్సర్ కూడా నోట్ చేసుకోండి. యూ హ్యావ్ టు ఫైనల్లీ ప్రాక్టీస్ దట్. దీన్ని ప్రాక్టీస్ చేస్తే చూడమ్మా, ఐస్ వాటర్ ఐస్ స్టీమ్ సిస్టమ్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఐస్ వాటర్ సిస్టమ్ చాలా చాలా ఈజీ అమ్మ. ఐస్ వాటర్ సిస్టమ్ బేసిక్, ఐస్ స్టీమ్ సిస్టమ్ కొంచెం అడ్వాన్స్డ్. ఓకే, సో ఐస్ స్టీమ్ సిస్టమ్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ వస్తుంది దీని నుంచి. సో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ చూడమ్మా, వాటర్ ఈక్వలెంట్. వాటర్ ఈక్వలెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక క్యాలరీమీటర్ ప్రాబ్లంలో ఏందో చూసామమ్మా. ఆ క్యాలరీమీటర్ ప్రాబ్లంలో ఏం చేసాం? క్యాలరీమీటర్ యొక్క మాస్, స్పెసిఫిక్ హీట్ ఇది తెలుసుకున్నాం. అలాగే వాటర్ యొక్క మాస్, స్పెసిఫిక్ హీట్ అవి కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత దాంట్లో ఏదో బాడీ వేసాం, బాడీ యొక్క మాస్, స్పెసిఫిక్ హీట్ ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకే, అక్కడ 3 బాడీస్తో డీల్ చేయాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తా అంటే ఒక బాడీని అదే గనక వాటర్ అయితే దాని మాస్ ఎంత ఉంటుంది, దాన్ని వాటర్ ఈక్వలెంట్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఈక్వలెంట్ మాస్ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ ద సేమ్ కెపాసిటీ యాజ్ దట్ ఆఫ్ గివెన్ బాడీ. ఓకే, కాపర్కి కొంత స్పెసిఫిక్ కొంత హీట్ కెపాసిటీ ఉంటుంది. ఎవరికి? కాపర్కి. సేమ్ కాపర్ యొక్క హీట్ కెపాసిటీ ఒకవేళ వాటర్ సేమ్ కాపర్కి ఉండే హీట్ కెపాసిటీ వాటర్కు ఉండాలి అంటే వాటర్ యొక్క మాస్ ఎంత ఉండాలి, దాన్నే మనం వాటర్ ఈక్వివలెంట్ అంటాం. అంటే ఇక్కడ కాపర్ వెజల్ని కూడా మనం వాటర్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాం. అలా కన్వర్ట్ చేయడం వల్ల మనం 2 బాడీస్తో డీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుతుందమ్మా. సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు ఏంటది? MWSW అంటే మాస్ ఆఫ్ వాటర్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు MBSB, మాస్ ఆఫ్ బాడీ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాడీ అని అర్థం. అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాని నుంచి మనం వాటర్ ఈక్వివలెంట్ని మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. సో దాని మీద ప్రాబ్లం ఏమీ పెట్టలేదు. నెక్స్ట్ చూడండి, ఏంటిది ప్రాబ్లం? An object of mass 2 kg is moving on a frictionless horizontal track, has perfectly inelastic collision with another object. క్లియర్గానే కనపడుతుందమ్మా, కొంచెం మసగ్గా ఉన్నట్టుంది కానీ ఓకే, కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి చూడటానికి. Another object B of mass 3 kg made of the same material moving in front of A in same direction. Their common speed after collision is 4 meters per second. Due to the collision, the temperature of the two bodies, which was initially the same, is increased, though only by 0.006 degrees centigrade. The specific heat capacities of two objects are same. What was the initial speed of the colliding object A before the collision? చూడండి, ఇక్కడ కొలిజన్ టాపిక్ని హీట్ టాపిక్ని మిక్స్ చేసి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది మంచి క్వశ్చన్ అనే చెప్పుకోవాలి. ఓకే, ఏం జరుగుతుందో చూడండి. 2 kg మాస్ V1 అనే వెలాసిటీతో వెళ్తుంది, 3 kg మాస్ V2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఈ రెండు కొలైడ్ అయినాయి. ఎలా కొలైడ్ అయినాయి అంటే పర్ఫెక్ట్లీ ఇనాలాస్టిక్ కొలిజన్ అన్నాడు. అంటే కొలిజన్ తర్వాత రెండు అతుక్కుపోయి ఒక కామన్ వెలాసిటీతో వెళ్తున్నాయి. కామన్ వెలాసిటీ మనకి ఇచ్చేసాడు 4 meters per second అని. ఓకే అమ్మ, కామన్ వెలాసిటీ ఇచ్చేసాడు 4 meters per second అని. అయితే వీటి ఇనీషియల్ టెంపరేచర్ ఎంతో కొంత ఉంది. ఇనీషియల్ టెంపరేచర్, ఆ ఇనీషియల్ టెంపరేచర్లో కొంత చేంజ్ వచ్చిందట. కొంత 2 objects యొక్క ఇనీషియల్ టెంపరేచర్ కన్నా కొలిజన్ తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందట. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటున్నాడు? 0.0006 degrees centigrade అంటున్నాడు.
అయితే మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటమ్మా, ఇనీషియల్ స్పీడ్ ఎంత అంటే ఏ అనే బ్లాక్ యొక్క ఇనీషియల్ స్పీడ్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే అమ్మా, ఏ అనే బ్లాక్ యొక్క ఇనీషియల్ స్పీడ్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేద్దాం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తే m1v1 ప్లస్ m2v2 ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఇనీషియల్ మొమెంటం 2v1, 3 kg మాస్కి ఏమో 3v2 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా రెండు కలిసి వెళ్తున్నాయి కాబట్టి 2 + 3 ఇంటూ ఎంత వెలాసిటీతో వెళ్తున్నాయి, v అనే వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి vn రాశాను. v బదులు 4 సబ్స్టిట్యూట్ చేసా. సో 2v1 ప్లస్ 3v2 ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొలిజన్ తర్వాత టెంపరేచర్ పెరిగింది అన్నాడు. అంటే కొలిజన్ తర్వాత ఏం జరిగింది అంటే హీట్ ప్రొడ్యూస్ అయింది. ఆ హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది చూడమ్మా, ఈ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ కొంత లాస్ అవుతుంది. ఆ లాసే హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హీట్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీలో లాస్ ఎంత అంటే కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. హీట్ ఎనర్జీ ఎంత అంటే ms ∆T. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ½ 2v1 హోల్ స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఏమవుతుందమ్మా ½ 3v2 స్క్వేర్. సారీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏంటంటే దీని కైనెటిక్ ఎనర్జీ రెండు యాడ్ చేయాలి. అంటే ½ 2v1 స్క్వేర్ ప్లస్ ½ 3v2 స్క్వేర్. సో యాడ్ చేసా. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే ఫైనల్గా 3 + 2 5 kg మాస్ v అనే వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ½ 5v స్క్వేర్ వేస్తాం. సో -½ 2 + 3 అని రాసాడు. యాక్చువల్గా 5v స్క్వేర్ అని రాసేయచ్చు డైరెక్ట్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు mst. m అంటే ఏంటమ్మా టోటల్ మాస్ ఎంత 2 + 3 5. s అంటే స్పెసిఫిక్ హీట్ వాడు ఇచ్చేసాడు. ∆T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అది కూడా వాడు ఇచ్చేసాడు. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఇదిగోండి ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఓకే అమ్మ, ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2v1 ప్లస్ 3v2 ఈక్వల్ టు 20. సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా v1 స్క్వేర్ ప్లస్ 3v2 స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 55. అలా వచ్చింది. రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తే v1 v2 వాల్యూస్ వస్తాయి. వాడు ఆల్రెడీ సాల్వ్ చేస్తాడు. v1 వాల్యూ 1 m/s ఆర్ 7 m/s వచ్చిందట. v2 వాల్యూ 6 m/s ఆర్ 2 m/s వచ్చిందట. అయితే మనం ఏ వాల్యూ తీసుకోవాలి? ఓకే, ఏ వాల్యూ తీసుకోవాలంటే v1 ఎక్కువ ఉండాలమ్మా. కాబట్టి v1 6 m/s, v2 2 m/s. ఫినిష్. ఆ రెండు వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా? రైట్, అర్థమవుతుందమ్మా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇటువంటిది చూడండి. ఇంకోటి, hail stones are falling from height 800 meters such that on striking the ground all energy get converted into heat. hail stones అంటే ఏంటమ్మా వడగళ్ళ వాన, వడగళ్ళు వర్షం, ఐస్ గడ్డలు పడతాయి కదా పైనుంచి ఒక్కొక్కసారి. సో 800 meters హైట్ నుంచి హెయిల్ స్టోన్స్ కింద పడుతున్నాయి. అవి కింద పడటం వల్ల ఏం జరుగుతుందంట హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. వాటికి ఉన్న ఎనర్జీ మొత్తం హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాంట్లో 42% ఆఫ్ దిస్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ మెల్టింగ్ ఐస్. 42% ఐస్ కింద మెల్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. క్యాల్కులేట్ అమౌంట్ ఆఫ్ ఐస్ మెల్టెడ్. ఎంత ఐస్ మెల్ట్ అయి ఉంటుందో క్యాల్కులేట్ చేయమంటున్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ హీట్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ∆Q అని రాసా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా mgh ఈక్వల్ టు ∆Q. అయితే ఈ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీలో కేవలం 42% మాత్రమే ఐస్ మెల్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ 42% ఐస్ మెల్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ 42% ఆఫ్ mgh తీసుకున్నా. 42/100 ఇంటూ mgh ఈక్వల్ టు ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది అంటే ఫేస్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను m' తీసుకున్నా. m' ఎందుకు తీసుకున్నా? m' వాల్యూ తెలియదు నాకు, ఎంత ఐస్ మెల్ట్ అవుతుందో తెలియదు కాబట్టి m' అని తీసుకున్నా. సో దీని నుంచి m'/m ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా 1/100. యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫ్రాక్షన్ ఆఫ్ ఐస్ మెల్టెడ్ అమ్మా. ఓకే, క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ ఐస్ మెల్టెడ్ కాదు క్వశ్చన్, ఫ్రాక్షన్ ఆఫ్ ఐస్ మెల్టెడ్. ఓకే, సో ఇది అమౌంట్ కాదమ్మా, ఫ్రాక్షన్ ఆఫ్ ఐస్ మెల్టెడ్ అంటే m'/m క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి m'/m క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది 1/100 వచ్చింది. ఓకేనా? రైట్. సో ఆ క్వశ్చన్ మీరు పాజ్ చేసుకొని జాగ్రత్తగా రాసుకోండి అమ్మా. పైకి జరిపేశాను, క్వశ్చన్ పాజ్ చేసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ అది రాసుకోండి. ఓకేనా?
రైట్, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. నెక్స్ట్ టాపిక్ థర్మల్ ఎక్స్పాన్షన్. దీంట్లో ఫస్ట్ నేను డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ తీసుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ 5 రకాల స్కేల్స్ నేను తీసుకుంటున్నాను. సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, ర్యూమర్ స్కేల్, ర్యాంకిన్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఓకే, ఫార్ములాస్ ఏమీ గుర్తుపెట్టుకోకండి, వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సెల్సియస్ స్కేల్లో స్టీమ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్, ఐస్ పాయింట్ 0 degrees సెంటిగ్రేడ్ మీకు తెలిసిందే. ఫారెన్ హీట్లో స్టీమ్ పాయింట్ 212 degrees ఫారెన్ హీట్, ఐస్ పాయింట్ 32 degrees ఫారెన్ హీట్. అలాగే ర్యూమర్ స్కేల్ ఉంది, అదేమో 80 degrees ర్యూమర్, ఏది స్టీమ్ పాయింట్, ఐస్ పాయింట్ ఏమో 0 degrees ర్యూమర్. ర్యాంకిన్ స్కేల్ ఉంది 672 ర్యాంకిన్, అలాగే ఐస్ పాయింట్ ఎంతమ్మా 460 ర్యాంకిన్. నెక్స్ట్ కెల్విన్ స్కేల్ 373.15 కెల్విన్ లేదా 373 కెల్విన్ అని రాయండి, లేదా ఐస్ పాయింట్ ఏమో 273.15 కెల్విన్ లేదంటే 273 కెల్విన్ అని రాయండి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ స్కేల్స్ మధ్యలో రిలేషన్స్ ఎలా రాస్తాం చూడండి. హౌ టు రైట్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ స్కేల్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. సింపుల్, మీరు చేయాల్సిందల్లా ఇదే. ఇక్కడ చూడమ్మా, మధ్యలో CFRRAK అని రాసా కదా, అవేంటవి రీడింగ్స్ ఆన్ స్కేల్ అనమాట పైన టేబుల్లో. సో ఇప్పుడు నేను సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి కన్వర్ట్ చేయాలంటే సింపుల్ అమ్మ. ఫస్ట్ నేను సెల్సియస్ ఫారెన్ హీట్ కదా, ఫస్ట్ నేను ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తా. ఆ డిస్టెన్స్ ఏమవుతుంది 100 - 0. ఓకే, తర్వాత ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తా, అదేమవుతుంది C - 0. ఆ రెండింటి రేషియో తీసుకుంటున్నాను అమ్మా, 100 - 0 డివైడెడ్ బై C - 0. అలాగే ఫారెన్ హీట్ స్కేల్లో కూడా ఫస్ట్ ఏంటమ్మా 212 - 32 ఆ డిస్టెన్స్ తీసుకుంటున్నా, అలాగే F - 32 ఆ డిస్టెన్స్ తీసుకుంటున్నా. ఆ రెండు రేషియోస్ కూడా తీసుకుంటా. ఆ రేషియోస్ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఇదిగోండి ఈక్వేట్ చేస్తే నాకు ఫైనల్గా C/5 = F - 32/9 అని చెప్పి వచ్చిందమ్మ ఒక రిలేషన్. అలాగా మీరు ఏ స్కేల్ మధ్యలో రిలేషన్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ర్యూమర్ టు ర్యాంకిన్ కూడా తీసుకున్నా. ఓకే, ర్యూమర్ అంటే ఈ స్కేల్. సో ఫస్ట్ నేను ఈ డిస్టెన్స్ తీసుకుంటా, ఎంత ఈ డిస్టెన్స్ 80 - 0. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ తీసుకుంటా, అదెంత R - 0, వాటి రేషియో రాసా, 80 - 0 డివైడెడ్ బై R - 0 అని కింద రాసాను. నెక్స్ట్ దాన్ని దేని కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, ర్యాంకిన్ స్కేల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కూడా డిస్టెన్స్ 672 - 460 ఫస్ట్ డిస్టెన్స్. సెకండ్ డిస్టెన్స్ ఏమో RA - 460 ఆ వాల్యూసే వేసేసి సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఒక ఫార్ములా మనకి వస్తుంది. ఓకేనా, సో మనం ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మ. ఓకే, సో అన్ని రిలేషన్స్ ఒక దాంట్లోనే రాశాను చూడండి, ఆల్ రిలేషన్స్ ఇన్ ఏ సింగిల్ లైన్ అని. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే, సో ప్రాబ్లంలో ఈ విధంగా ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఆ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అమ్మ. ఎక్స్ యాక్సిస్లో ఫారెన్ హీట్ స్కేల్ తీసుకున్నాడు, వై యాక్సిస్లో సెంటిగ్రేడ్ స్కేల్ తీసుకున్నాడు. ఓకే, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాడు. స్ట్రైట్ లైన్ డ్రా చేసి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోమంటున్నాడు, ఏబి యొక్క స్లోప్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో అది కనుక్కుంటా నేను ఏం చేశానంటే సెంటిగ్రేడ్ స్కేల్కి ఫారెన్ హీట్ స్కేల్కి మధ్యలో ఉన్న రిలేషన్ తీసుకున్నా. రిలేషన్ పైన ఇందాక డిరైవ్ చేసాం, C/5 = F - 32/9 వస్తుంది మనం సింప్లిఫై చేస్తే. సో C = 5/9 × F - 32 అంటే C ఏమవుతుందమ్మా ఇక్కడ, C = 5/9F - 5/9 × 32. సో దీన్ని మనం Y = mx + C తోటి మనం కంపేర్ చేస్తున్నాం. సో Y ప్లేస్లో C ఉంది, M ప్లేస్లో ఎవరున్నారు 5/9 ఉన్నారు. మనకు కావాల్సింది స్లోప్ కదా, స్లోప్ ఏమవుతుంది 5/9 అవుతుంది. సో అదే రాసాం ఇక్కడ, స్లోప్ ఆఫ్ లైన్ AB ఈజ్ 5/9 అంతే. ఓకే అమ్మ, జస్ట్ రిలేషన్ రాసి మనం ఆ స్లోప్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ థర్మామీటర్ ఈజ్ మార్క్డ్ యాజ్ 10 degrees సెంటిగ్రేడ్. ఏదో ఒక థర్మామీటర్ ఉంది, మనకు తెలియదు ఏం థర్మామీటర్, దాని ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అంటమ్మా 10 degrees సెంటిగ్రేడ్ అంట ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఇట్ యాజ్ 150. అయితే సెంటిగ్రేడ్ స్కేల్లో 1 degree సెంటిగ్రేడ్ అయితే ఈ పర్టికులర్ మనం తీసుకున్న థర్మామీటర్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అమ్మ.
సో మనం ఏం చేస్తాం, స్టీమ్ పాయింట్ ఐస్ పాయింట్ రాస్తాం. సెల్సియస్ స్కేల్కి ఏమో 100, ఐస్ పాయింట్ ఏమో 0. అన్నోన్ థర్మామీటర్ అది మనకు తెలియదు, కానీ వాడి వాల్యూస్ ఇచ్చేసాడు. అప్పర్ పాయింట్ ఏమో 150, లోవర్ పాయింట్ 10. రిలేషన్ ఎలా రాస్తాం అమ్మ, ఫస్ట్ 100 - 0, తర్వాత C - 0, లేదా C - 0 100 - 0 అలా అని రాయించాం. ఓకే, అయితే ఇక్కడ నేను రాసింది ఏంటంటే ఫస్ట్ C - 0 వేసా, డివైడెడ్ బై 100 - 0 వేసా. అది దేనికి ఈక్వల్ అవుతుంది, U - 10 డివైడెడ్ బై 150 - 10. ఎలా అయినా వేయచ్చు. ఓకే, ఫస్ట్ 100 - 0 బై C - 0 వేయండి, అప్పుడు 150 - 10 బై U - 10 అవుతుంది. ఓకే, లేదా ఇదిగోండి ఇక్కడ నేను రివర్స్లో వేసాను, అలా అయినా వేయచ్చు. వేస్తే మనకి టెంపరేచర్ ఎంత వచ్చిందమ్మా, 11.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఎక్కడ, అన్నోన్ థర్మామీటర్లో. అన్నోన్ థర్మామీటర్ని U కింద రిప్రజెంట్ చేశాను. ఓకే అమ్మ. సో మనం ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోకుండా సింపుల్ టెక్నిక్ తోటి మనం థర్మామీటర్ ప్రాబ్లమ్స్, అదే ఈ స్కేల్స్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఫార్ములాస్ ఏం అవసరం లేదమ్మా. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామా. నెక్స్ట్ టాపిక్ ఏంటి, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్. ఒక సాలిడ్ని మనం హీట్ చేస్తే అది ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఒక సాలిడ్ యొక్క టెంపరేచర్ మనం పెంచితే ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అనేది మనం చూడాలి. చూడమ్మా, ఒక సాలిడ్ యొక్క టెంపరేచర్ పెంచామనుకోండి, దాని లెంగ్త్ పెరుగుతుంది, చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఇన్ లెంగ్త్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ లెంగ్త్ L0 అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఒరిజినల్ లెంగ్త్ కనుక ఎక్కువ ఉంటే చేంజ్ ఇన్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, టెంపరేచర్ మనం ఎక్కువ చేంజ్ చేస్తే లెంగ్త్లో చేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది, అంతే కదమ్మా. సో అదే రాసాం ఇక్కడ, డెల్టా L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L0 ఇంటూ డెల్టా T. ఆ ప్రపోర్షనాలిటీ పోగొట్టడానికి నేను ఆల్ఫా అనే కాన్స్టెంట్తో మల్టిప్లై చేసా. ఆ ఆల్ఫానే కోషెంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం, దాని యూనిట్స్ అవి అక్కడ రాశాను. ఓకే అమ్మా, రైట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది, డెల్టా L ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ L0 డెల్టా T. L0 అంటే ఒరిజినల్ లెంగ్త్, ఆల్ఫా అంటే కోషెంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, అది కాన్స్టెంట్ అది ఒక మెటీరియల్కి. డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇనీషియల్ టెంపరేచర్ T0, ఫైనల్ టెంపరేచర్ T అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుందమ్మా, T - T0 అవుతుంది. ఓకే, అలాగే చేంజ్ ఇన్ లెంగ్త్, ఒరిజినల్ లెంగ్త్ L0, ఫైనల్ లెంగ్త్ L అయితే చేంజ్ ఇన్ లెంగ్త్ ఏమవుతుంది, L - L0 ఇంటూ ఆల్ఫా ఇంటూ, అంతే కదా, చేంజ్ ఇన్ లెంగ్త్ L - L0 అవుతుంది. దేర్ ఫోర్ డెల్టా L బదులు నేను L - L0 రాసా, ఆల్ఫా ఇంటూ L0 ఇంటూ డెల్టా T బదులు T - T0 రాసా. తర్వాత ఇలా సింప్లిఫై చేస్తే L ఈక్వల్ టు L0 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T అని వచ్చింది. ఓకే, బట్ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటూ ఈజీ. తర్వాత డెల్టా L బదులు L - L0, డెల్టా T బదులు T - T0 సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే ఇదిగోండి ఈ ఫార్ములా వచ్చేస్తుంది. సో మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మ, కింద ఫార్ములాస్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి దాని నుంచి. ఓకేనా. సో ఇది లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్కి సంబంధించింది. ఇక్కడ ఒక స్పెషల్ కేస్ గురించి మాట్లాడుతున్నా చూడండి అమ్మ. ఏంటా స్పెషల్ కేస్? స్పెషల్ కేస్ ఏంటంటే, వాట్ ఎవర్ బి ద చేంజ్ ఇన్ టెంపరేచర్, డిఫరెన్స్ ఇన్ లెంగ్త్ రిమైన్స్ కాన్స్టెంట్. అదమ్మా స్పెషల్ కేస్. అమ్మ అది అస్తమానం కరెక్ట్ కాదు, ఒక స్పెషల్ కేస్. ఒకవేళ ఇలా ఉంటే, ఎలా ఉంటే చూడమ్మా, ఇనీషియల్గా రెండు బాడీస్ తీసుకున్నాం, ఒకటి ఎల్లో కలర్లో ఉంది, ఒకటి పింక్ కలర్లో ఉంది. ఎల్లో కలర్ బాడీ యొక్క లెంగ్త్ L1, దాని కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆల్ఫా 1. పింక్ కలర్ యొక్క లెంగ్త్ L2, కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఏమో లీనియర్ ఎక్స్పాన్షన్, కోషెంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఏమో ఆల్ఫా 2. ఓకే, ఆ రెండు బాడీస్ యొక్క లెంగ్త్లో డిఫరెన్స్ డెల్టా L ఉంది. ఓకే, ఈ డేటా అంతా చూస్తున్నారు కదమ్మా. ఇదంతా ఎక్కడ, T1 అనే టెంపరేచర్ దగ్గర. నెక్స్ట్ నేను ఏం చేశా, టెంపరేచర్ పెంచా, దానివల్ల వీటి లెంగ్త్స్ కూడా మారుతాయి కదా. ఓకే, సో టెంపరేచర్ పెంచిన తర్వాత ఎల్లో బాడీ యొక్క లెంగ్త్ ఏమో L1 డాష్, దాని థర్మల్ కోషెంట్ అది మారదు ఆల్ఫా 1నే. ఇదేమో L2 డాష్, థర్మల్ కోషెంట్ మారదు ఆల్ఫా 2నే. ఎక్కడిది, టెంపరేచర్ T2 దగ్గర. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏమో డెల్టా L డాష్ అంటున్నా. అయితే నేను కండిషన్ ఏం చెప్పామా, వాట్ ఎవర్ బి ద చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్లో చేంజ్ ఎంతైనా ఉండొచ్చు, డిఫరెన్స్ ఇన్ లెంగ్త్ మాత్రం సేమ్ ఉండాలి. అంటే డెల్టా L షుడ్ బి ఈక్వల్ టు డెల్టా L డాష్. అంటే L2 డాష్ మైనస్ L1 షుడ్ బి ఈక్వల్ టు L2 మైనస్ L1. L2 అంటే ఫార్ములా వేసాం, L2 డాష్ అంటే ఫార్ములా వేసాం,
L1 డాష్ అంటే ఫార్ములా వేసాం. ఓకే, మనం ఆల్రెడీ పైన ఫార్ములా చదువుకున్నాం కదా. L2 L1 అనేవి ఒరిజినల్ లైన్స్, L1 డాష్ L2 డాష్ అనేవి టెంపరేచర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చిన లైన్స్. అవి వేసేస్తే మనకి ఫైనల్గా ఏం మిగిలిందమ్మా, L2 మైనస్ L1 మిగిలింది. ఓకే, అది దేనికి ఈక్వల్ అవుతుంది, L2 మైనస్ L1కి ఈక్వల్ అవుతుంది, మిగలటం కాదు, L2 మైనస్ L1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఏమొచ్చిందమ్మా, L2 ఆల్ఫా 2 ఈక్వల్ టు L1 ఆల్ఫా 1 వచ్చింది. ఓకే, సో రెండు బాడీస్ ఇనీషియల్గా వాటి మధ్యలో కొంత లెంగ్త్ డిఫరెన్స్ ఉంది. టెంపరేచర్ చేంజ్ చేసినా కూడా లెంగ్త్ డిఫరెన్స్ మారకుండా ఉండాలి అంటే వాటి లెంగ్త్స్ మధ్యలో డిఫరెన్స్ మారకుండా ఉండాలి అంటే కండిషన్ ఏంటమ్మా, L2 ఆల్ఫా 2 ఈక్వల్ టు L1 ఆల్ఫా 1. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనం లాస్ట్ రిలేషన్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ని విదిన్ 10 సెకండ్స్లో సాల్వ్ చేస్తాం. ఓకే, సో అటువంటి ప్రాబ్లమే ఇక్కడ ఒకటి పెట్టాడు చూడండి. ఏ రాడ్ ఆఫ్ లెంగ్త్ 40 సెంటీమీటర్స్ హ్యాస్ ద కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పెన్షన్ ఆల్ఫా 1. Another rod of length L has the quotient of linear expansion alpha 2. If the difference in length of two rods remains same always at all temperatures, then the value of L is. అన్ని టెంపరేచర్స్ దగ్గర టెంపరేచర్ ఎంత పెంచినా కానీ వాటి లెంగ్త్స్లో డిఫరెన్స్ లేదట. లెంగ్త్స్లో డిఫరెన్స్ లేకపోవడం కాదు, లెన్స్ డిఫరెన్స్లో చేంజ్ లేదట. అప్పుడు ఆ ఎల్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఏం రాస్తాం, L2 ఆల్ఫా 2 ఈక్వల్ టు L1 ఆల్ఫా 1 వాల్యూ ఫార్ములా వేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఎంత వచ్చిందమ్మా, 60 సెంటీమీటర్స్ వచ్చింది. అటువంటిది ఇంకోటి, ద డిజైన్ ఆఫ్ ఎ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్స్ దట్ దేర్ బి ఎ కాన్స్టెంట్ డిఫరెన్స్ ఇన్ లెంగ్త్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ బిట్వీన్ అన్ ఐరన్ రాడ్ అండ్ కాపర్ సిలిండర్. ఓకే, ఏదో ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాంట్లో ఐరన్ రాడ్కి కాపర్ సిలిండర్కి మధ్యలో లెంగ్త్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి అన్న కండిషన్ ఉందమ్మా. ఓకే, సో మనకి ఆల్ఫా ఐరన్ ఇచ్చేసాడు, ఆల్ఫా కాపర్ ఇచ్చేసాడు. ఓకే, డిఫరెన్స్ ఇన్ లెంగ్త్ ఏమో 10 సెంటీమీటర్సే ఉండాలన్నాడు. ఓకే, అయితే వాటి లెంగ్త్స్ ఏంటి అది మనం కనుక్కోవాలి. సో నేనేం చేస్తున్నా, మళ్ళీ సేమ్ ఆల్ఫా 1 L1 ఈక్వల్ టు ఆల్ఫా 2 L2 వేశాను. ఓకే, ఆల్ఫా 1 అంటే ఆల్ఫా కాపర్, L1 అంటే లెంగ్త్ ఆఫ్ కాపర్ L అనుకుందాం. అలాగే ఆల్ఫా ఐరన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఐరన్ లెంగ్త్ L2 ఎంత, L+10 అవ్వచ్చు, L-10 అవ్వచ్చు, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చమ్మా. అంటే కాపర్ కన్నా ఐరన్ తక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే కాపర్ కన్నా ఐరన్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు, మనకు తెలియదు కదా. సో ఆ లెంగ్త్ చేంజ్ అనేది L+10 అవ్వచ్చు, N-10 అవ్వచ్చు. ప్రస్తుతానికి L+10 అని తీసుకున్నా, L+10 అనుకుని నేను ప్రొసీడ్ అయ్యా. ఒకటి L అయితే ఇంకోటి L+10 అవుతుంది కదా, లేదంటే L-10 అవుతుంది, డిఫరెన్స్ 10 సెంటీమీటర్స్ ఉండాలన్నాడు. సో నేను ప్రస్తుతానికి L+10 అని చెప్పి ప్రొసీడ్ అయ్యాను. ప్రొసీడ్ అయితే ఫైనల్గా లెంగ్త్ ఎంత వచ్చిందమ్మా, 18.3 సెంటీమీటర్స్ వచ్చింది. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ +10 వాడాలా -10 వాడాలా అంటే, +10 పెట్టండి, -10 పెట్టండి, దేనికి పాజిటివ్ వాల్యూ వస్తే ఆ వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -10 పెట్టారనుకోండి, మనకు ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది, నెగిటివ్లో ఎంత ఉండదు కదా. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా, అలా చూసుకోవాలమ్మా మనం. ఓకే, సో L ఈక్వల్ టు 18.3 సెంటీమీటర్స్. లెంగ్త్ ఆఫ్ ఐరన్ ఏమవుతుంది, ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 28.3 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి ఎల్ వాల్యూ వచ్చింది. ఎల్ అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ కాపర్. ఐరన్ యొక్క లెంగ్త్ కావాలి అంటే ఒక 10 సెంటీమీటర్స్ యాడ్ చేయండి, 28.3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. రైట్ అమ్మా. నెక్స్ట్, ఈక్వివలెంట్ టెంపరేచర్ కోషంట్. సో ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్లో మనం రాడ్స్ని కనెక్ట్ చేస్తున్నాం. ఒకటి సిరీస్ కనెక్షన్, ఒకటి ప్యారలల్ కనెక్షన్. ఓకే, సో సిరీస్ కనెక్షన్లో అంటే ఈక్వివలెంట్ కోషంట్ ఆఫ్ టెంపరేచర్ ఏమవుతుంది, ప్యారలల్ కనెక్షన్లో అంటే కోషంట్ ఆఫ్ టెంపరేచర్ ఏమవుతుంది అనేది దానికి ఫార్ములాస్ అవి. సిరీస్ కనెక్షన్లో ఏమో ఆల్ఫా సిరీస్ ఈక్వల్ టు ఆల్ఫా 1 L1 ప్లస్ ఆల్ఫా 2 L2 బై L1 ప్లస్ L2 వస్తుంది. అదే ప్యారలల్ కనెక్షన్ అయితే ఆల్ఫా 1 బై L1 ప్లస్ ఆల్ఫా 2 బై L2 డివైడెడ్ బై 1 బై L1 ప్లస్ 1 బై L2 వస్తుంది. ఓకే, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటే దాన్ని ఇంకా అలాగా ఫార్ములాని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళటమే. సో ఆల్ఫా సిరీస్ టెంపరేచర్ కోషంట్, సిరీస్లో కనుక రెండు రాడ్స్ని కనెక్ట్ చేస్తే ఆల్ఫా వాల్యూ అలా మారుతుంది. ప్యారలల్గా కనుక కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ ఆల్ఫా వాల్యూ ఇదిగోండి ఈ విధంగా మారుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ అవ్వడం జరిగిందమ్మా. ఏంటా క్వశ్చన్, ఎన్ ఐరన్ రాడ్ ఆఫ్ లెంగ్త్ 50 సెంటీమీటర్స్ ఇస్ జాయిండ్ అట్ ఎండ్ టు అన్ అల్యూమినియం రాడ్ ఆఫ్ లెంగ్త్ 100 సెంటీమీటర్స్. ఐరన్ రాడ్
అల్యూమినియం రాడ్ని సిరీస్లో కనెక్ట్ చేసామంటాడు ఇక్కడ యాక్చువల్గా. ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటే అంతే కదమ్మా. ఎండ్ని ఇంకో ఎండ్కి కనెక్ట్ చేసామంటే దాని మీనింగ్ అంతే కదా. ఆల్ మెజర్మెంట్స్ రిఫర్ టు 20 degrees centigrade. సో ఇనిషియల్ టెంపరేచర్ ఇచ్చాడు 20 degrees centigrade, అవసరం లేదు కూడా మనకి. ద కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐరన్ అండ్ అల్యూమినియం, ఆల్ఫా వాల్యూస్ కూడా ఇచ్చేసాడు. యావరేజ్ కోషంట్ ఆఫ్ కాంపోజిట్ సిస్టమ్ అడుగుతున్నాడు, అంటే ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేశాడమ్మా. సో సిరీస్ కాంబినేషన్ యొక్క ఇదేమవుతుంది అంటే α1 L1 ప్లస్ α2 L2 బై L1 ప్లస్ L2. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 20 × 10⁻⁻6 పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఓకే అమ్మా. అలాగే ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. ఇదేం ప్రాబ్లమో చూడండి ఒకసారి. ఏ బ్రాస్ రాడ్ అండ్ ఏ లెడ్ రాడ్ ఈచ్ ఆఫ్ 80 centimeters, రెండు సేమ్ అట, 80 centimeters లాంగ్ at 0 degrees centigrade are clamped together at one end with their free ends coinciding. ఓకే, అంటే ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ద సెపరేషన్ ఆఫ్ ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ది రాడ్ ఇఫ్ ద సిస్టమ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ స్టీమ్ బాత్. స్టీమ్ బాత్ అంటే ఎంత టెంపరేచర్ దగ్గర ఉంటుంది? 100 degrees centigrade టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో స్టీమ్ బాత్లో పెట్టిన తర్వాత వాటి మధ్యలో లెంగ్త్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అడిగాడమ్మా. ఓకే, అంటే బ్రాస్ రాడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వచ్చు, లేదంటే లెడ్ రాడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఆ రెండిట్లో ఎంతో కొంత లెంగ్త్ డిఫరెన్స్ వస్తుంది. ఆ లెంగ్త్ డిఫరెన్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇనీషియల్గా T1 = 0 degrees centigrade దగ్గర పరిస్థితి ఏంటనేది రాసాం ఇక్కడ. అలాగే ఫస్ట్ ఇనీషియల్గా లెంగ్త్లు రెండు సేమ్ అమ్మ. అలాగే T2 = 100 degrees centigrade దగ్గర పరిస్థితి ఏంటో రాసాం, అక్కడ లెంగ్త్లు వేరు. సో L1 = ఫార్ములా వేసాం, L2 మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా, అది కూడా వేసాం. ఓకే, సో L1 L2 వాల్యూ వచ్చినాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ లెంగ్త్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. డిఫరెన్స్ ఇన్ లెంగ్త్స్ ఏమవుతుంది? L2 - L1. సో అదే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా డిఫరెన్స్? 0.8 millimeters వచ్చింది. సో అదొక ప్రాబ్లం. ఇది దేనికి సంబంధించిన ప్రాబ్లం? ఫస్ట్ మనం చెప్పుకున్న టెంపరేచర్ కోషంట్ ఆఫ్ లీనియర్ కోషంట్ ఆఫ్ టెంపరేచర్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, దాని మీద బేస్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు, మనం అప్పుడు జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫార్ములా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, హీట్ లెసన్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా చేస్తే మనకి ఈజీగానే ఉంటుందమ్మ, ఈజీగానే వాల్యూస్ వస్తాయి. ఓకేనా? అయితే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్, నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నామమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం. సింపుల్ పెండులం మీద టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో సింపుల్ పెండులం ఫార్ములా ఏంటమ్మా? T0 = 2π√L/g. టెంపరేచర్ పెరగడం వల్ల లెంగ్త్లో చేంజ్ వస్తుంది కదా, ఇదిగోండి లెంగ్త్లో చేంజ్ ఇది వచ్చింది. ఎంత వస్తుందమ్మా లెంగ్త్లో చేంజ్? టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల L0 × 1 + α∆θ అన్నాడు. ∆θ అంటే ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. ఓకేనా? చూడండి అమ్మా, ఈ ఫార్ములా చూడండి ఇక్కడ. ఓకే, L0 × 1 + α∆θ అన్న పదం వాడాడు. ∆θ అంటే ఏంటి? ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ అని. సో ఇప్పుడు ఫైనల్గా ఈ క్యాల్కులేషన్ అంతా అవసరం లేదు. ఫైనల్గా మనకి ఎంత టైం లాస్ట్ అవుతాం అంటే ఇదిగోండి ఇంత టైం లాస్ట్ అవుతాం. ఎంత? మధ్యలో క్యాల్కులేషన్ అంతా ఉంది, ఇది క్రాష్ కోర్స్ కాబట్టి ఆ క్యాల్కులేషన్ అంతా చూడం. ఫైనల్గా ఎంత టైం లాస్ అవుతాం అంటే α∆θ/2. టైం లాస్ట్ పర్ సెకండ్, ఒక్కొక్క సెకండ్కి ఎంత టైం లాస్ అవుతున్నాం? α∆θ/2. ఇక్కడ ఆల్ఫా అంటే కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, ∆θ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ డివైడెడ్ బై 2, లేదంటే ½ α∆θ అని పెట్టండి. ఇది ఒక సెకండ్కి వచ్చే లాస్. మరి టీ అనే టైంకి వచ్చే లాస్ ఏమవుతుంది? × T పెట్టండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదమ్మా. ఏది? ఇది లాస్ ఆఫ్ టైం ఇన్ ఏ టైం ఇంటర్వెల్ T. T అనే టైం ఇంటర్వెల్లో మనం ఎంత టైం లాస్ అవుతున్నాం? సో ∆T = ½ α∆θ × T. ఓకే, మామూలుగా అయితే α∆θ/2 ½ α∆θ, అది పర్ సెకండ్. టీ అనే టైంకి ఏమవుతుంది? × T వేయండి, అంతే, ఫినిష్ వచ్చేస్తుంది. ఓకే, సో ద గెయిన్ ఆర్ లాస్ ఇన్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం పీరియడ్ T. ఇక్కడ చూడమ్మా, సింపుల్ పెండులంకి టైం పీరియడ్ T అనే టైం పీరియడ్ ఉంటుంది. ఆ T అనే టైం పీరియడ్ మీద ఈ గెయిన్ కానీ లాస్ కానీ డిపెండ్ కాదు. ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టైం ఇంటర్వెల్ T.
టీ అనే టైం ఇంటర్వెల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక రోజులో ఎంత టైం మనం లాస్ అవుతాం అంటే ఇదిగోండి ఫార్ములా, డెల్టా టీ ఈక్వల్ టు 43,200 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. అది ఫార్ములా. అన్ని సెకండ్స్ మనం లూజ్ అవుతాం. ఓకేనా? ఓకే, ఒక రోజులో 86,400 సెకండ్స్ ఉంటుందమ్మా. సో 86,400ని టీ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే బై 2 ఉంది కాబట్టి 43,200 అవుతుంది. సో 43,200 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా సెకండ్స్ అనేది మనం 1 డేలో లూజ్ అయ్యే టైం. మనం అదంతా గుర్తుపెట్టుకోం. టెంపరేచర్ వల్ల సింపుల్ పెండులం టైంలో ఎంత లాస్ ఉంటుంది దానికి ఫార్ములా ఇదిగోండి బ్లూ కలర్లో నేను రౌండ్ ఆఫ్ చేసా. డెల్టా టీ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ టీ. అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, హాఫ్ ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ టీ. ఓకే అమ్మా, క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఒకటి రాశాను. ఏ క్లాక్ విత్ ఏ మెటల్ పెండులం బీటింగ్ సెకండ్స్ కీప్స్ కరెక్ట్ టైం అట్ 0 degrees centigrade. సో 0 degrees centigrade దగ్గర అది కరెక్ట్ టైం చూపిస్తుంది. ఇఫ్ ఇట్ లూజెస్ 12.5 seconds a day at 25 degrees centigrade. 25 degrees centigrade దగ్గర ఒక రోజులో 12.5 seconds లూజ్ అవుతుందట. అయితే కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అడిగాడు. అంటే మనకి డెల్టా టీ ఇచ్చేసాడమ్మా 12.5 seconds అని. మనం ఏం కనుక్కోవాలి? ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? డెల్టా టీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా ఇంటూ టీ. డెల్టా టీ అంటే 12.5, హాఫ్ ఆల్ఫా వాల్యూ ఇచ్చాడా కనుక్కోవాలి, ఇంటూ టెంపరేచర్ డెల్టా తీటా ఎంతమ్మా? 0 degrees నుంచి 25 degrees ఇంక్రీజ్ చేశాం కాబట్టి టెంపరేచర్లో డిఫరెన్స్ ఏమవుతుంది? 25 degrees అవుతుంది. ఇంటూ టైం అంటే 1 day అన్నాడు కదమ్మా. 1 dayలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 86,400 సెకండ్స్ ఉంటాయి. ఆ వాల్యూ వేసేసాం. ఆల్ఫా వాల్యూ ఏమైంది? 1/86,400 seconds పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. A clock with metallic pendulum is 5 seconds fast each day at a temperature of 15 degrees centigrade and 10 seconds slow each day at a temperature of 30 degrees centigrade. 15 degrees centigrade దగ్గర ఏమో ఫాస్ట్గా ఉంది, 5 seconds ఫాస్ట్గా ఉందమ్మా. 30 degrees centigrade దగ్గర ఏమో 10 seconds స్లోగా ఉంది. అంటే కరెక్ట్ టైం ఎక్కడ చూపిస్తుంది? ఏదో పర్టికులర్ టెంపరేచర్ దగ్గర కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది? 15కి 30కి మధ్యలో ఉంటుంది. అంతేనా? ఓకే అమ్మా, మళ్ళీ చెప్తున్నా. 15 degrees centigrade దగ్గర ఓకే ఇదిగోండి ఏమన్నాడు ఇక్కడ? 5 seconds ఫాస్ట్ ఈచ్ డే అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 15 degrees centigrade. 15 degrees centigrade దగ్గర టైం ఫాస్ట్గా ఉంది. తర్వాత 10 seconds దగ్గర అంటే 30 degrees centigrade దగ్గర 10 seconds స్లోగా ఉంది. సో 15కి 30 degreesకి మధ్యలో ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అది కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆ టెంపరేచర్ నేను T0 అనుకున్నా. సో T0 వాల్యూ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 15 degrees. తప్పు రాశాను. ఓకే, T0 వాల్యూ గ్రేటర్ దాన్ 15 degrees ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ దాన్ 30 degrees ఉంటుంది. అందుకే రిలేషన్ రాశారు. అరే ఒక్క నిమిషం జరిగిపోయింది. ఓకే, అందుకే రిలేషన్ రాసా. ఏంటమ్మా? 15 degrees అనేది T0 కన్నా తక్కువ ఉంటుంది, 30 degrees అనేది T0 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ కేసు నేను అప్లై చేస్తున్నా. ఫస్ట్ కేసు ఏంటమ్మా? 5 seconds ఫాస్ట్ అన్నాం. సో డెల్టా టీ 5 seconds విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ T0 - 15 వేసా. ఎందుకంటే T0 టెంపరేచర్ ఎక్కువ, 15 టెంపరేచర్ తక్కువ. సో చేంజ్ ఇన్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ T0 - 15 వేసా. 1 day అన్నాడు కాబట్టి టైం T ఏమవుతుందమ్మా? 86,400 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. కేస్ 2లో 10 seconds స్లో అన్నాడు. సో ఇక్కడ 10 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ 30 - T0 వేసాము. ఎందుకంటే 30 టెంపరేచర్ ఎక్కువ, T0 టెంపరేచర్ తక్కువ, అందుకు 30 - T వేసా. అది ఈక్వేషన్ 2. 1ని 2ని కనుక మనం సాల్వ్ చేస్తే కరెక్ట్ టెంపరేచర్ వస్తుంది. సో కరెక్ట్ టైం ఎక్కడ చూపిస్తుంది అంటే T0 ఈక్వల్ టు 20 degrees centigrade దగ్గర కరెక్ట్ టైం చూపిస్తుందమ్మా. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా వాల్యూ కనుక్కోవడానికి T0 వాల్యూ 20 degrees centigrade ఉంది కదా, అది ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కేసులో ఎంత వచ్చిందమ్మా? ఆల్ఫా వాల్యూ 2/86,400 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే 2.31 × 10⁻⁻5 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములా ఏంటమ్మా? మెయిన్ ఫార్ములా డెల్టా టీ అంటే టైం లాస్ట్ లేదా టైం గెయిన్ ఏదైనా కావచ్చు.
time lost or time gained is equal to half into alpha into delta theta into T. Alpha ante quotient of temperature, అదే quotient of linear expansion, delta theta ante change in temperature, T ante time period. ఓకే, టైం పీరియడ్ కదమ్మా, టైం ఇంటర్వెల్. T అంటే స్మాల్ t అంటే టైం ఇంటర్వెల్. నెక్స్ట్ చూడండి థర్మల్ స్ట్రెస్. చూడమ్మా, ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు. ఏంటది? ఒక రాడ్ని ఇలా A అండ్ B మధ్యలో ఎన్క్లోజ్ చేశాడు. ఓకే, అంటే ఫిక్స్ చేసాడు అనమాట. ఫిక్స్ చేసి ఈ మధ్యలో రాడ్ని హీట్ చేస్తున్నాడు. హీట్ దీనికి సప్లై చేస్తున్నాడు. దానివల్ల ఈ రాడ్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది కాబట్టి ఈ AB ఈ రాడ్ మీద కొంత స్ట్రెస్ అనేది అప్లై చేస్తుంది. అంతేనా? ఈ రాడ్ ఏమో బయటికి ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ ABలు ఏం చేస్తే దాని లోపలికి ఫోర్స్ అప్లై చేస్తాయి. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఏదో అప్లై చేస్తుంది. దానివల్ల ఆ రాడ్ మీద స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది, ఎంత స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది, దీన్నే థర్మల్ స్ట్రెస్ అంటాం అమ్మ. ఓకే, దీన్నే మనం ఏమంటాం? థర్మల్ స్ట్రెస్ అంటాం. ఆ థర్మల్ స్ట్రెస్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. సెకండ్ కేసు చూడండి అమ్మ. సెకండ్ కేసులో ఒకవైపు రాడ్ ఫ్రీగా వదిలేసాం. సో ఈ కేసులో థర్మల్ స్ట్రెస్ అనేది ఉండదు అసలు. బట్ పై కేసులో థర్మల్ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే రాడ్ ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ ఏబీలేమో రాడ్ని ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపుతాయి. కాబట్టి దాని మీద కొంత స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో రాడ్ యాక్చువల్గా అయితే డెల్టా ఎల్ అనే లెంగ్త్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే అమ్మ, రాడ్ యాక్చువల్గా డెల్టా ఎల్ అనే లెంగ్త్ ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ డెల్టా ఎల్ అనే లెంగ్త్ ఎక్స్పాండ్ కాదు. సో చేంజ్ ఇన్ లెంగ్త్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా డెల్టా తీటా. సో దీని నుంచి డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుందమ్మా? ఆల్ఫా డెల్టా తీటా అవుతుంది. డెల్టా ఎల్ బై ఎల్ అంటే ఏంటి? థర్మల్ స్ట్రెయిన్. ఇదిగోండి ఇక్కడ రాసాం. థర్మల్ స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్ ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా తీటా. ఓకే, డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్, ఎల్ అంటే ఒరిజినల్ లెంగ్త్. మనకి యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా తెలుసు. యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ అంటే ఏంటి? ఇక్కడ థర్మల్ స్ట్రెస్. సో థర్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? y ఇంటూ స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్, ఆల్రెడీ ఫార్ములా తెలుసు, y డెల్టా తీటా. కాబట్టి థర్మల్ స్ట్రెస్కి ఫార్ములా ఏమైంది? y ఆల్ఫా డెల్టా తీటా. ఓకే, థర్మల్ స్ట్రెస్కి ఫార్ములా ఏమైందమ్మా? y ఆల్ఫా డెల్టా తీటా. ఆ సపోర్ట్స్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే ఫోర్స్కి ఫార్ములా ఏంటమ్మా? స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏమవుతుంది? స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ అంతా y ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ ఏరియా అంతా ఏ. ఓకే అమ్మా, స్ట్రెస్ ఎంత? y ఆల్ఫా డెల్టా తీటా ఇంటూ ఏరియా వేసా వచ్చింది. ఓకేనా? సో ఈ రకంగా థర్మల్ స్ట్రెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, ఏరియల్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. చూడమ్మా, మనం ఒక బాడీని హీట్ చేసినప్పుడు కేవలం లెంగ్త్ మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏరియా ఎక్స్పాండ్ అవ్వచ్చు కదా. ఓకే, ఏరియా ఇంక్రీజ్ అవ్వచ్చు కదా. సో 2 డైమెన్షనల్ బాడీని కనుక మనం హీట్ చేస్తే ఏరియా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బీటా డెల్టా తీటా. ఎలా అయితే డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా తీటా అయిందో, డెల్టా ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఏ నాట్ బీటా డెల్టా తీటా అవుతుంది. ఇక్కడ బీటా అంటే ఏంటి? కోషంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. ఓకే, వెరీ వెరీ ఈజీ అమ్మ ఇది. డెల్టా ఎల్ ఫార్ములా మనకు తెలుసు. డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఇంటూ ఆల్ఫా డెల్టా తీటా. ఎల్ నాట్ అంటే ఒరిజినల్ లెంగ్త్, ఆల్ఫా అంటే కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, డెల్టా తీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సేమ్ అలాగే ఏరియల్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. సో డెల్టా ఏ ఈక్వల్ టు ఏ నాట్ బీటా ఆల్ఫా బీటా డెల్టా తీటా. బీటా దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 2 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, అలాగే వాల్యూమ్ కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చు కదా. 3 డైమెన్షనల్ బాడీ తీసుకున్నారనుకోండి, వాల్యూమ్ కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చు కదా. ఆ వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? డెల్టా వి ఈక్వల్ టు వి నాట్ గామా డెల్టా తీటా. సో అక్కడ ఆల్ఫా బదులు మనం ఇక్కడ ఏం పెడతాం? గామా పెడతాం. గామా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 3 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇది మనం దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదమ్మా. డెల్టా ఎల్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా తీటా. కాబట్టి డెల్టా ఏ ఈక్వల్ టు ఏ నాట్ బీటా డెల్టా తీటా. బీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 2 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అలాగే డెల్టా వి అంటే వాల్యూమ్లో ఎక్స్పాన్షన్, వాల్యూమ్లో చేంజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? వి నాట్ గామా డెల్టా తీటా. ఇక్కడ వి నాట్ అంటే ఒరిజినల్ వాల్యూమ్, గామా అంటే కోషంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. గామా అంటే ఏంటి?
కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. డెల్టా తీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? సో గామా ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 3 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడమ్మా, ఐసోట్రోపిక్ సాలిడ్స్ అంటే అన్ని రకాలుగానే ఒకేలా ఉండే సాలిడ్స్. ఐసోట్రోపిక్ సాలిడ్స్కి ఆల్ఫా వాల్యూ ఆల్ఫాకి ఈక్వల్, బీటా వాల్యూ 2 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది, గామా వాల్యూ 3 ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. కానీ యానైసోట్రోపిక్ సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగోండి ఇలా ఒక క్యూబాయిడ్ కన్స్ట్రక్ట్ చేశా. ఇదిగోండి అమ్మ, ఇదొక మెటీరియల్, ఇదొక మెటీరియల్, ఇదొక మెటీరియల్, 3 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. అందుకే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అని రాశాను. ఈ సిచ్యువేషన్స్లో గామా వాల్యూ ఏమవుతుంది అంటే సింపుల్, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ఫినిష్. సో ఇక్కడతో లీనియర్ ఎక్స్పాన్షన్, థర్మల్ స్ట్రెస్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కాన్సెప్ట్ మనం బేసిక్స్ వరకు నేర్చేసుకున్నాం అమ్మ. నెక్స్ట్ చూడండి, వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్. డెన్సిటీ టెంపరేచర్తో పాటు ఎలా మారుతుంది? ఓకే, జనరల్గా సబ్స్టెన్సెస్ ఏమవుతాయేమో ఎక్స్పాండ్ అవుతాయి. కొన్ని చాలా రేర్ సబ్స్టెన్సెస్ మనకి ఏమవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఎనామలస్ బిహేవియర్ చూపిస్తుంది. అటువంటి కేసెస్లో వాటర్ 0 డిగ్రీస్ నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్కి టెంపరేచర్ పెంచినప్పుడు వాటర్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో అటువంటి డిఫరెంట్ కేసెస్ ఏంటిది, ఇండియన్ రబ్బర్ ఒకటి. ఓకే, ఇలా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయేమో, చాలా తక్కువ సబ్స్టెన్సెస్ మాత్రమే హీట్ అవుతున్నప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. జనరల్గా అన్ని సబ్స్టెన్సెస్ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి. ఓకేనా? సో మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే రైట్, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఓకే, సో వాల్యూమ్ డిక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. మనకు తెలుసు కదమ్మా డెన్సిటీకి ఫార్ములా మాస్ బై వాల్యూమ్ అని. కాబట్టి డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. కాబట్టి రో డాష్ బై రో ఈక్వల్ టు వి బై వి డాష్ అవుతుంది. రో డాష్ బై రో ఈక్వల్ టు వి బై వి డాష్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ చేయడం వల్ల వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఇనీషియల్గా వాల్యూమ్ వి అనుకుందాం, ఫైనల్ వాల్యూమ్ వి డాష్ అనుకుందాం. సో ఇనీషియల్ వాల్యూమ్ వి అయితే దాన్ని వి కిందే రాసా, ఫైనల్ వాల్యూమ్ వి డాష్ కదా. వి డాష్కి మనం ఎలా రాసుకోవచ్చు, వి ప్లస్ గామా వి డెల్టా టీ, వి ఇంటూ 1 ప్లస్ గామా. యాక్చువల్గా ఫార్ములా ఏంటమ్మా, డెల్టా వి ఈక్వల్ టు వి నాట్ ఇంటూ గామా డెల్టా తీటా. అదే కదా మనం రాసింది. ఇక్కడ డెల్టా తీటా బదులు డెల్టా టీ వాడాడు, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. అది డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. సో డెల్టా వి అంటే ఏంటి, ఫైనల్ వాల్యూమ్ వి డాష్, ఇనీషియల్ వాల్యూమ్ వి, అది అలాగే రాసా. వి నాట్ అంటే వీనే, గామా డెల్టా టీ. సో దీని నుంచి వి డాష్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వి ప్లస్ వి గామా డెల్టా టీ అవుతుంది. అదే రాసా ఇక్కడ. ఓకే, దీంట్లో వి కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే 1/1 ప్లస్ గామా డెల్టా టీ వచ్చింది. అది దేనికి ఈక్వల్ అమ్మా, రో డాష్ బై రోకి ఈక్వల్. సో రో డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది, రో ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ హోల్ పవర్ -1. ఓకే చూడమ్మా, రో డాష్ ఈక్వల్ టు రో బై 1 ప్లస్ గామా డెల్టా టీ వచ్చింది. ఈ 1 ప్లస్ గామా డెల్టా టీ పైకి వెళ్తే హోల్ పవర్ -1 అవుతుంది. గామా వాల్యూ చాలా చిన్నది కాబట్టి ఇది బైనామియల్ థీరం, బైనామియల్ ఎక్స్పాన్షన్ కనుక చేస్తే ప్లస్ బదులు ఈ -1 పవర్ ఉంది కదమ్మా, -1 ఇక్కడికి వస్తుంది. అప్పుడు 1 మైనస్ గామా డెల్టా టీ అవుతుంది. ఎప్పుడు గామా వాల్యూ వెరీ స్మాల్ అయినప్పుడు. జనరల్గా గామా వాల్యూ వెరీ స్మాల్ ఉంటుంది. కాబట్టి డెన్సిటీ టెంపరేచర్తో ఎలా మారుతుంది అంటే ఇదిగోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఇది. ఓకే, గామా వాల్యూ జనరల్గా వెరీ స్మాల్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనకి ఇది వస్తుంది, రో డాష్ ఈక్వల్ టు రో ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ అమ్మ. సో డెన్సిటీ టెంపరేచర్తో పాటు ఎలా చేంజ్ అవుతుంది, రో డాష్ ఈక్వల్ టు రో ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. రో అంటే ఒరిజినల్ డెన్సిటీ, గామా అంటే కోషెంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, రియల్ ఎక్స్పాన్షన్ అండ్ అపరెంట్ ఎక్స్పాన్షన్. ఏంటి రియల్ ఎక్స్పాన్షన్ అంటే అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాం, గ్లాస్లో లిక్విడ్ ఉంది. ఇప్పుడు ఈ గ్లాస్ని హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు కేవలం లిక్విడ్ యొక్క ఎక్స్పాన్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. మరి లిక్విడ్ ఒకటే ఎక్స్పాండ్ అవుతుందా? హీట్ చేసినప్పుడు ఈ సాలిడ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా, గ్లాస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదమ్మా. సో గ్లాస్ ఎక్స్పాన్షన్ కూడా మనం కన్సిడర్ చేస్తే దాన్నే అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకే,
గ్లాస్ ఎక్స్పాన్షన్ కూడా కన్సిడర్ చేస్తే దాన్నే మనం అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటాం. జనరల్గా గ్లాస్ ఎక్స్పాన్షన్ చాలా చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది, కాబట్టి రియల్ ఎక్స్పాన్షనే మనకు వస్తుందమ్మా రియల్ కేసెస్లో. బట్ యాజ్ పర్ ఫిజిక్స్ మనం ఇలా మాట్లాడుకోవాలి. రియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటమ్మా, కేవలం లిక్విడ్ మాత్రమే ఎంత ఎక్స్పాండ్ అయింది, అది రియల్ ఎక్స్పాన్షన్. ఓకే, అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, గ్లాస్ ఎక్స్పాన్షన్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ అక్కడ రాసాను చూడండి అమ్మా. పై కేసులో V' ఈక్వల్ టు V0 ఇంటూ 1 ప్లస్ గామా ఎల్ డెల్టా టీ అని ఫార్ములా రాసాం. ఈ ఫార్ములా దేనికి, రియల్ ఎక్స్పాన్షన్కి. ఓకే, సారీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్కి సంబంధించిన ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఫార్ములా ఇది. అపరెంట్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేయాలి, సాలిడ్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా కన్సిడర్ చేయాలి. సో సాలిడ్ యొక్క ఎక్స్పాన్షన్ కనుక కన్సిడర్ చేస్తే ఇదిగోండమ్మా, VS' ఈక్వల్ టు V0 ఇంటూ 1 ప్లస్ గామా ఎస్ డెల్టా టీ అని రాయాలి. గామా ఎస్ అంటే మీకు తెలుసు 3α అని, గామా అంటే 3α కదా. సో గామా ఎస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 3αs అవుతుంది. ఇక్కడ గామా ఎస్ అంటే కోషంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్, అంటే గ్లాస్ అనమాట. అపరెంట్ ఎక్స్పాన్షన్ ఏంటమ్మా, V' మైనస్ VS', అంటే లిక్విడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఏంటది, గ్లాస్. ఆ రెండిటి యొక్క డిఫరెన్సే అపరెంట్ ఎక్స్పాన్షన్. ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, V0 ఇంటూ గామా ఎల్ మైనస్ 3αs ఇంటూ డెల్టా టీ, లేదంటే ఇది గుర్తుపెట్టుకోండి, V0 ఇంటూ గామా ఎల్ మైనస్ గామా ఎస్ ఇంటూ డెల్టా టీ. ఇక్కడ గామా ఎల్ అంటే ఏంటి, గామా ఎల్ అంటే లీనియర్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. గామా ఎస్ అంటే ఏంటి, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్. డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఇవన్నీ మనం జాగ్రత్తగా 1 by 1 మనం చూసుకుంటూ లాజిక్ ఉపయోగించుకుంటూ వస్తామమ్మా. ఓకే, ఇక్కడ లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఏంటమ్మా, గ్లాస్లో లిక్విడ్ పోసాం, లిక్విడ్ని హీట్ చేసాం. లిక్విడ్ ఒకదాన్నే హీట్ చేయంగా గ్లాస్ని కూడా హీట్ చేస్తాం కదా. సో గ్లాస్ని హీట్ చేసినప్పుడు ఓకే, గ్లాస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. గ్లాస్ యొక్క ఎక్స్పాన్షన్ ఇదిగోండి కింద రాసా, VS' ఈక్వల్ టు ఇది. లిక్విడ్ యొక్క ఎక్స్పాన్షన్ ఇదిగోండి ఇలా రాసా. అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటే లిక్విడ్ ఎక్స్పాన్షన్ మైనస్ గ్లాస్ ఎక్స్పాన్షన్, అంటే సాలిడ్ ఎక్స్పాన్షన్, అదే అపరెంట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనం ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేస్తే ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. ఓకే, గామా ఎస్ బదులు 3αs మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి చూడండమ్మా. గామా ఎల్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గామా ఎస్, అపరెంట్ ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. గామా ఎల్ ఈక్వల్ టు గామా ఎస్ అయితే అపరెంట్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందమ్మా, 0. గామా ఎల్ గ్రేటర్ దాన్ గామా ఎస్ అయితే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది, అప్పుడు అపరెంట్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందమ్మా, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలా కాకుండా గామా ఎల్ కనుక లెస్ దాన్ గామా ఎస్ వస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, అంటే అపరెంట్ ఎక్స్పాన్షన్ నెగిటివ్ అవుతుంది. అపరెంట్ ఎక్స్పాన్షన్ నెగిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి, లిక్విడ్ యొక్క లెవెల్ తగ్గిపోతుంది హీట్ చేసినప్పుడు. ఓకే, అంటే గ్లాస్ ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోయిందమ్మా, లిక్విడ్ కన్నా గ్లాస్ ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోయింది. దానివల్ల ఏం జరిగింది, లిక్విడ్ యొక్క లెవెల్ పడిపోయినట్టు మనకు అనిపిస్తుంది. నిజంగా పడిపోదు, బట్ పడిపోయినట్టు మనకి అనిపిస్తుంది గ్లాస్ ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోవడం వల్ల. అటువంటి కేసెస్ ఉండవు అమ్మ జనరల్గా, కానీ యాజ్ పర్ ఫిజిక్స్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి. వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ వెజల్ ఫిల్డ్ విత్ మెర్క్యూరీ ఈజ్ 500 cubic centimeter. సో ఒక గ్లాస్ వెజల్ ఉంది. ఓకే, గ్లాస్ వెజల్ ఉంది, రైట్. ఇదిగోండమ్మా గ్లాస్ వెజల్. దీంట్లో మనం మెర్క్యూరీతో ఇలా నింపేసాం, టోటల్ గ్లాస్ మొత్తం నింపేసాం. టెంపరేచర్ ఎంత అంటున్నాడు, 25 degrees centigrade అంటున్నాడు, T1. ఓకేనా, మెర్క్యూరీ యొక్క దీని వాల్యూమ్ ఎంతమ్మా, 500 cubic centimeter. వాట్ వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ విల్ ఓవర్ఫ్లో అట్ 45 degrees centigrade? మెర్క్యూరీ యొక్క ఎంత వాల్యూమ్ ఓవర్ఫ్లో అయిపోతుంది అంటున్నాడు ఎక్కడ, T2 ఈక్వల్ టు 45 degrees centigrade దగ్గర. ఓకే, ఏం చేస్తాం, సింపుల్గా అపరెంట్ ఎక్స్పాన్షన్ క్యాల్కులేట్ చేస్తాం. అపరెంట్ ఎక్స్పాన్షన్ క్యాల్కులేట్ చేస్తే ఎంత అయితే వస్తుందో అంత ఫ్లో అవుతుందో, ఓవర్ఫ్లో అవుతుందో అంతే. ఓకే, అపరెంట్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటమ్మా, అపరెంట్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటి, ఇదిగోండి ఇది. ఓకేనా, సో దీంట్లో అన్ని వాల్యూస్ వాడు ఇచ్చేసాడు కాబట్టి మనం
అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ మైనస్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ అదేంటిది కంటైనర్ ఏంటమ్మా ఇక్కడ గ్లాస్ వెజల్. ఓకేనా? మెర్క్యూరీ ఎంత ఎక్స్పాండ్ అయింది, గ్లాస్ వెజల్ ఎంత ఎక్స్పాండ్ అయింది, ఆ రెండింటికి డిఫరెన్సే కదా బయటకు వచ్చేసే మెర్క్యూరీ. ఓకే, సో అదే రాస్తున్నాం. డెల్టా వి ఆఫ్ లిక్విడ్ ఏమవుతుంది, V1 గామా ఎల్ డెల్టా టీ. అలా డెల్టా వి ఆఫ్ వెజల్ అదేమవుతుంది VC గామా సి డెల్టా టీ అన్నాడు. డెల్టా టీ రెండింటికి సేమ్. 25 నుంచి 45కి మార్చాం. 45 మైనస్ 25 ఏమవుతుందమ్మా 20 అవుతుంది. సో రెండింటికి డెల్టా టీ 20. ఓకే, వాల్యూమ్ ఎంత అమ్మా, V1 వాల్యూమ్ ఎంత, V1 ఎంత 500 cc ఇనీషియల్గా. ఓకే, సో ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఎంత వచ్చిందమ్మా 1.71 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చింది. సో 1.71 క్యూబిక్ సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఇక్కడ మనకి ఇది అవుతుంది అనమాట. ఓకే అమ్మా, ఏం లేదమ్మా, సింపుల్గా ఇక్కడ మనం వాల్యూస్ వేసేసి α1 గామా1 అదే గామా ఆఫ్ మెర్క్యూరీ గామా ఆఫ్ గ్లాస్ ఇచ్చాడు కదా, అవి సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాల్కులేషన్ చేస్తే 1.71 cc ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డెల్టా టీ ఏమో 20, గామా సి వాల్యూ వాడు ఇచ్చేసాడు, గామా1 వాల్యూ వాడు ఇచ్చేసాడు, V1 ఇచ్చేసాడు, VC ఇచ్చేసాడు. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ 1.71 cc వస్తుంది. అదే ఓవర్ఫ్లో అయ్యేది. ఓకే, ఓవర్ఫ్లో అంటే బయటికి పొంగి పొర్లేది అని. రైట్, సరే అమ్మా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీ. చూడమ్మా, ఈ ప్రాబ్లం కూడా మీరు హోంవర్క్ కింద చేయండి. ఏంటి, స్పియర్ ఆఫ్ డయామీటర్ 4 centimeters అండ్ మాస్ 150 grams ఫ్లోట్స్ ఇన్ ఏ బాత్ ఆఫ్ లిక్విడ్. ఓకే, ఒక స్పియర్ ఉంది, దాని డయామీటర్ 4 centimeters అట, మాస్ 150 grams అట, ఫ్లోట్స్ ఇన్ బాత్ ఆఫ్ లిక్విడ్ అట, ఒక లిక్విడ్లో ఫ్లోట్ అవుతుంది. యాజ్ టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ ద స్పియర్ బిగాన్స్ టు సింక్ అట్ టెంపరేచర్ 50. ఇది ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే డెన్సిటీ, ఇందాక మనం డెన్సిటీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, డెన్సిటీ టెంపరేచర్తో పాటు ఎలా మారుతుంది అన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. సో ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం అమ్మేది. డెన్సిటీ టెంపరేచర్తో పాటు ఎలా మారుతుంది ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం. ఫార్ములా ఏంటమ్మా, రో ఈక్వల్ టు రో బై 1 ప్లస్ రో డాష్ ఈక్వల్ టు రో బై 1 ప్లస్ గామా డెల్టా టీ. ఆ ఫార్ములా అప్లై చేసి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు చేయడానికి ట్రై చేయండి అమ్మా, ఎందుకంటే ఆల్రెడీ 1 hour 36 minutes అయిపోయింది. సో నేను ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, లేదంటే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైపోతుందమ్మా. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నా, అది మీరు ప్రాబ్లం రాసుకొని చేయండి. ఆల్రెడీ ఇదిగోండమ్మా, ఒకసారి పాజ్ చేసి రాసేసుకోండి, లేదంటే ఇది కదా ప్రాబ్లం, ఇది కదా ప్రాబ్లం, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడ ఇదిగోండి కింద కూడా ఆన్సర్ ఇచ్చేసాడు, పాజ్ చేసి జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నామా, ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీ. ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యావిటీ అంటే ఈ డయాగ్రామ్స్ అన్నీ చూడకుండా కొంచెం భారీగా ఉంటాయి. ఓకే, నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో అది చూడండి అమ్మా. ఏం లేదు, సింపుల్. ఇదిగోనమ్మా, ఇక్కడ ఒక స్క్వేర్ ప్లేట్ తీసుకున్నా. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నేను ఒక స్క్వేర్ ప్లేట్ తీసుకున్నా, దీన్ని హీట్ చేయలే. అయితే ఈ స్క్వేర్ ప్లేట్కి మధ్యలో ఒక హోల్ పెట్టా. ఈ స్క్వేర్ ప్లేట్, ఈ డిఫరెంట్ టైల్స్ ఉన్నాయి, పక్కన పెట్టండి. ఓకే, ఈ స్క్వేర్ ప్లేట్కి నేను ఏం చేసా, మధ్యలో ఒక హోల్ పెట్టా. హోల్ పెట్టిన తర్వాత హీట్ చేశా. హీట్ చేస్తే ఆ హోల్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా, అది క్వశ్చన్. ఓకే, లేదు సింపుల్గా ఇలా చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక స్క్వేర్ ప్లేట్, మధ్యలో ఒక హోల్ ఉంది. ఈ స్క్వేర్ ప్లేట్ని నేను హీట్ చేశాను. హీట్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా, అది మనం చెప్పాల్సింది. సింపుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లేట్ని నేను జూమ్ చేశాను అనుకోండి, హోల్ పెద్దదవుతుందా, చిన్నదవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ జూమ్ చేసాం అనుకుందాం. ఓకే, రైట్, జూమ్ చేయడానికి ట్రై చేస్తా, ఆగండి అమ్మా, జస్ట్ ఎ మినిట్. రైట్, సో దీన్ని నేను జూమ్ చేశాను అనుకోండి, హోల్ పెద్ద అవుతుందా, చిన్నదవుతుందా, పెద్ద అవుతుంది కదా. సో హీట్ చేసినప్పుడు కూడా ఇదే ఎఫెక్ట్ వస్తుందమ్మా. హీట్ చేసినప్పుడు ఆ హోల్ చిన్నదవుతుందా, పెద్దదవుతుందా అంటే జూమ్ చేయండి, జూమ్ చేసినట్టు హోల్ పెద్దదవుతుంది. ఓకే, స్క్వేర్ ప్లేట్ కూడా పెద్దదవుతుంది. ఓకే, ఇంకోలా క్వశ్చన్ అడగవచ్చు, ఇంకోలా కూడా అడగచ్చు అమ్మా క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి స్క్వేర్ ప్లేట్ ఇలా ఇచ్చాడు, ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఈ 2 హోల్స్ పెద్దవి అవుతాయా, చిన్నవి అవుతాయా.
ఈ రెండు హోల్స్ మధ్యలో డిస్టెన్స్ పెద్దదవుతుందా చిన్నదవుతుందా అని క్వశ్చన్ అడుగుతాడమ్మా. మీరు సింపుల్గా చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేస్తారు మీరు, దీన్ని జూమ్ చేస్తే ఏమవుతుంది. ఓకే, ఇదిగోండి జూమ్ చేస్తున్నా. జూమ్ చేస్తే ఏమవుతుంది, హోల్స్ రెండు పెద్దవి అవుతున్నాయి. అంతేకాదు హోల్స్ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా పెరుగుతుంది జూమ్ చేస్తే, అంతేనా. ఇక్కడ చూడండి అమ్మా, డిస్టెన్స్ బాగా తగ్గిపోయింది, అవునా, రెండు హోల్స్ మధ్యలో డిస్టెన్స్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేశా, జూమ్ చేస్తే ఏమవుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది కదా. సో డిస్టెన్స్ పెరుగుతుంది, హోల్స్ యొక్క సైజు పెరుగుతుంది, ఆ టైల్ యొక్క సైజు కూడా పెరుగుతుంది. దీన్నే మనం ఫోటోగ్రాఫిక్ ఎఫెక్ట్ అంటాం అమ్మ. ఓకే, ఇక్కడ పదం వాడాడు చూడండి అమ్మ, థిక్గా థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ హోల్ అండ్ ది సరౌండింగ్ మెటీరియల్ ఈజ్ ఎనలాగస్ టు ఏ ఫోటోగ్రాఫిక్ ఎన్లార్జ్మెంట్ అన్నాడు. ఇక్కడ బోల్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా గుర్తుపెట్టుకోకండి. సింపుల్గా ఇది ఫోటోగ్రాఫిక్ ఎన్లార్జ్మెంట్కి సిమిలర్గా ఉంటుంది. ఫోటోగ్రాఫిక్ ఎన్లార్జ్మెంట్ అంటే ఒక ఫోటో తీసి దాన్ని మనం జూమ్ చేసి చూసామనుకోండి ఎలా ఉంటుంది, హీట్ చేసినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే అమ్మ, హీట్ చేసినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు, అంతే అమ్మ, ఏం లేదు అందులో. ఓకే, సో దీన్నే ఫోటోగ్రాఫిక్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ థియరీ చదువుకుంటాం. ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, జనరల్గా వాటర్ని హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నుంచి హీట్ చేసినప్పుడు 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు దాని వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఎక్స్పాండ్ అవుతుందమ్మా. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజెస్ అంటిల్ ద టెంపరేచర్ రీచెస్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, జనరల్గా హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ ఇక్కడ వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేసినప్పుడు దాని వాల్యూమ్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. దీన్నే మనం ఎనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే యాక్చువల్గా రివర్స్లో చెప్పాలి నేను, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 0 డిగ్రీ సెంటీగ్రేడ్కి నేను టెంపరేచర్ని తగ్గించినప్పుడు వాటర్ యాక్చువల్గా కాంట్రాక్ట్ అవ్వాలి, కాంట్రాక్ట్ అవ్వకుండా ఎక్స్పాండ్ అవుతుంది. దీన్నే మనం ఎనామలస్ ఎక్స్పాన్షన్ అంటాం. ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద ఐఐటి జేఈలో ప్రాబ్లమ్స్ ఏం అడుగుతాడో ఏం అడగడు, జస్ట్ ఏదో టాపిక్ ఉంది కాబట్టి పెట్టా. ఓకే అమ్మ, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్. ఓకే అమ్మ, నెక్స్ట్ కాన్సెప్ట్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ అనేది 3 రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి కండక్షన్, రెండోది కన్వెక్షన్, మూడోది రేడియేషన్. ఓకే, కండక్షన్ అంటే బాడీలో మాలిక్యూల్స్ కదలకుండా హీట్ ఎనర్జీని పక్క మాలిక్యూల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అది కండక్షన్. కన్వెక్షన్ అంటే బాడీలో మాలిక్యూల్స్ అన్నీ హీట్ని క్యారీ చేసుకుంటూ వేరే చోటకి వెళ్తాయమ్మ, అది కన్వెక్షన్. రేడియేషన్ అంటే అసలు మీడియం అవసరమే ఉండదు, అది రేడియేషన్. 3 రకాల హీట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయమ్మ, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకేనా, ఏంటవి, కండక్షన్, ఇంకోటి కన్వెక్షన్, మూడోది రేడియేషన్. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఇలా 3 రకాల హీట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కండక్షన్లో ఏం జరుగుతుందమ్మా, కండక్షన్లో ఏం జరుగుతుంది, హీట్ మాలిక్యూల్ ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అక్కడ మాలిక్యూల్స్ కదలవు, మీడియంలో మూమెంట్ ఉండదు అనమాట. మాలిక్యూల్స్ పక్క మాలిక్యూల్కి ఎనర్జీని ఇచ్చుకుంటూ వెళ్తుంది, అంతేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరన్నా ఒక క్లాస్లోంచి ఒక క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ నుంచి ఇంకొక స్టూడెంట్కి బుక్ పాస్ చేయాలనుకోండి, ఏం చేస్తాం, పక్కన ఉన్నవాడికి బుక్ పాస్ చేస్తాం, ఆ బుక్ వాడు పక్కన ఉన్నవాడికి పాస్ చేస్తాడు, అలా పాస్ చేస్తాడు. అలా పాస్ చేసుకుంటూ ఏ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలో ఆ స్టూడెంట్ దగ్గరికి బుక్ వెళ్ళిపోతుంది. అలాగా కండక్షన్ అనేది జరుగుతుంది. కన్వెక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే బుక్ మనమే తీసుకెళ్ళి స్టూడెంట్కి ఇచ్చామనుకోండి, ఓకే, మనం పాస్ చేయకుండా మనం లేచి ఎవరికైతే ఇవ్వాలో వాడికి మనం బుక్ ఇచ్చేసాం అనుకోండి, దాన్ని కన్వెక్షన్ అంటాం. అంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఎనర్జీని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాయి. రేడియేషన్ ఏంటి, అసలు మీడియమే అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, సన్ నుంచి మనకి హీట్ రేడియేట్ అవుతుంది కదా, మా మధ్యలో మీడియం ఏమన్నా ఉందా, లేదు. ఎర్త్లో అట్మాస్ఫియర్ ఉంది, ఎర్త్ అట్మాస్ఫియర్ దాటితే మొత్తం వ్యాక్యూమే కదా. సో మధ్యలో మీడియం లేకపోయినా కానీ మనకి హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే దట్ ఈస్ డ్యూ టు రేడియేషన్. ఓకేనా. సో ఈ 3 రకాల ఇవి ఉంటాయి. అయితే ఇక్కడ 2 స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఏంటమ్మా చూడండి. ఒకటి వేరియబుల్ స్టేట్, ఇంకోటి స్టడీ స్టేట్. వేరియబుల్ స్టేట్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి చూద్దాం. పైన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడమ్మా. ఇది ఒక మెటల్ బార్, మిగతా సెటప్ అంతా మర్చిపోండి. ఇది ఒక మెటల్ బార్,
ఓకే అమ్మ, ఈ మెటల్ బార్ని మనం హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా ఈ థర్మామీటర్, ప్రతి థర్మామీటర్లోని టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా హీట్ ఇలా సప్లై అవుతూ ఉంటుంది. ప్రతి థర్మామీటర్లో టెంపరేచర్ ఇనీషియల్గా రైజ్ అవుతూ ఉంటుందమ్మా. ఇనీషియల్గా టెంపరేచర్ ఏమవుతూ ఉంటుంది, ప్రతి దాంట్లోని ఇనీషియల్గా రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే కాసేపటి తర్వాత ఏం జరుగుతుంది, కాసేపటి తర్వాత దాన్ని మనం వేరియబుల్ స్టేట్ అంటాం. అలా ప్రతి థర్మామీటర్లో టెంపరేచర్ రైజ్ అవుతుంటే, ప్రతి పాయింట్ దగ్గర టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటే దాన్ని మనం వేరియబుల్ స్టేట్ అంటాం అమ్మ. అయితే కాసేపటికి ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్స్ ఇంకా రైజ్ అవడం మానేస్తాయి, స్టడీగా అయిపోతుంది అనమాట. ఓకే, అంటే టెంపరేచర్స్ వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి, ఇక్కడ 70 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇక్కడ 40, అంటే హీట్ చేసే ప్లేస్ నుంచి దూరంగా వెళ్తుంటే కూల్ అవుతుంది కదా, ఇక్కడ 20, ఇక్కడ 10, ఇక్కడ సమ్ 5 అలా ఉందనుకోండి టెంపరేచర్. ఆ టెంపరేచర్ మారకుండా కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఆ స్టేట్ని మనం స్టడీ స్టేట్ అంటాం. ఇనీషియల్గా టెంపరేచర్ రైజ్ అవుతుందమ్మా, ఇనీషియల్గా టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది మనం హీట్ చేసేటప్పుడు, దాన్ని మనం వేరియబుల్ స్టేట్ అంటాం. అలా కాకుండా కాసేపటి తర్వాత టెంపరేచర్ రైజ్ కాదు, స్టడీ అయిపోతుంది, దాన్నే మనం స్టడీ స్టేట్ అంటాం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్తో పాటు టెంపరేచర్ మారుతుంది కదా, ఎలా మారుతుంది అనేది టెంపరేచర్ గ్రేడియంట్. డిస్టెన్స్తో పాటు టెంపరేచర్ మారుతుంది కదమ్మా, ఎలా మారుతుంది అనేది టెంపరేచర్ గ్రేడియంట్. సో టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ డిస్టెన్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో. హీట్ ఫ్లో తోటి, హీట్ ఫ్లో డైరెక్షన్లో, హీట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుందో చూడండి, హీట్ ఫ్లో డైరెక్షన్లో టెంపరేచర్ డిస్టెన్స్తో పాటు ఎలా మారుతుంది, దాన్నే మనం టెంపరేచర్ గ్రేడియంట్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -dT/dx. మైనస్ ఎందుకు పెట్టాం, హీట్ ఫ్లో డైరెక్షన్లో టెంపరేచర్ తగ్గుతుందమ్మా, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, అందుకని మైనస్ పెట్టాం. ఓకే, సో వెన్ స్టడీ స్టేట్ ఈజ్ రీచ్డ్ ద టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. స్టడీ స్టేట్ గురించి చెప్తున్నాడమ్మా. ఇన్ ది స్టడీ స్టేట్ ద టెంపరేచర్ గ్రేడియంట్ వ్యారీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఆన్ ది బార్. టెంపరేచర్ గ్రేడియంట్ పాయింట్ నుంచి ప్రతి పాయింట్కి మారుతూ ఉంటుంది, కానీ టైంతో పాటు మారదనమాట. ప్రతి పాయింట్కి మారుతుందమ్మా, కానీ టైంతో పాటు మారదు. ఓకేనా? సో ఇఫ్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ది బార్ ఈస్ ప్రివెంటెడ్, దెన్ ది టెంపరేచర్ గ్రేడియంట్ హ్యాస్ సేమ్ వాల్యూ అలాంగ్ ది లెంగ్త్ ఆఫ్ ది బార్ వన్ స్టడీ స్టేట్ ఈజ్ రీచ్డ్. ఓకే, లాస్ ఆఫ్ హీట్ కనుక మనం ప్రివెంట్ చేస్తే టెంపరేచర్ గ్రేడియంట్ అలాంగ్ ది బార్ సేమ్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ పాయింట్స్ చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హీట్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ కరెంట్ తోటి ఎనాలజీ చూస్తామమ్మా. ఎలక్ట్రికల్ కరెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. అలాగే హీట్ అనేది హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్ వైపు ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ I = dQ/dt. అలాగే హీట్ కరెంట్, ఇదేమో ఎలక్ట్రిక్ కరెంట్, హెచ్ అంటే హీట్ అంటున్నాం, మనం హీట్ కరెంట్ అన్నాం. హీట్ కరెంట్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, dQ/dt. dQ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, క్యూ కదమ్మా, ఇది టీ అని రాయాలి. ఓకే, సో టెంపరేచర్లో dQ/dt టెంపరేచర్లో చేంజ్ అనమాట, అదే దాన్నే మనం హీట్ కరెంట్ అంటాం. ఓకేనా? రైట్, అది లాస్ట్ది అక్కర్లేదులేమ్మా, ఫ్లూయిడ్ కరెంట్ గురించి అక్కర్లేదు, జస్ట్ ఇక్కడ రిలేషన్ చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఓమ్స్లా ఏం చెప్తుందమ్మా, I = V/R. V అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్, ΔV/R యాక్చువల్గా. అలాగే హీట్ కరెంట్ H = ఏమవుతుందమ్మా, టెంపరేచర్ డిఫరెన్స్ బై R. ఇక్కడేమో పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై R, ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ డివైడెడ్ బై R. ఇలా మనం ఎలక్ట్రిక్ కరెంట్కి థర్మల్ కరెంట్కి ఎనాలజీ రాసుకోవాలి. ఓకే, అప్పుడు మనం సాల్వ్ చేయటం ఈజీ అయిపోతుందమ్మా, మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఈజీ అవుతుంది. ఎలా ఈజీ అవుతుందో నేను దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, సరే చూడండమ్మా. సో ఇక్కడ ఎలక్ట్రిక్, సరే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. ఎలక్ట్రిక్ ఛార్జ్ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. అలాగే హీట్ హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్కి ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఓకే, సేమ్ అలాగే ఇది H = dQ/dt అవుతుంది. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ కరెంట్ అవుతుంది. సారీ, ఇది ఇందాక టెంపరేచర్ డిఫరెన్స్ అన్నా కదమ్మా, కాదమ్మా, హీటే. ఓకే, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీటే ఏమవుతుందమ్మా, హీట్ కరెంట్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ఏమో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్,
హీట్ కరెంట్ ఏమో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. నెక్స్ట్ ఓమ్స్ లా ఏం చెప్తుంది, I ఈక్వల్ టు డెల్టా V బై ఆర్, అంటే V1 మైనస్ V2 బై ఆర్. అలాగే సేమ్ ఎనాలజీ కనుక తీసుకుంటే I బదులు హీట్ కరెంట్ పెట్టండి, V1 మైనస్ V2 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ డివైడెడ్ బై ఆర్ అనేది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఈ కేసులో డివైడెడ్ బై ఆర్ అనేది థర్మల్ రెసిస్టెన్స్ అమ్మ, కండక్టర్ యొక్క థర్మల్ రెసిస్టెన్స్. అలా ఎనాలజీ తీసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, రో ఎల్ బై ఏ. ఓకే, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటమ్మా, రో ఎల్ బై ఏ. ఓకే, రో అంటే రెసిస్టివిటీ అంటాం, దానికి రివర్స్ అంటే ఇన్వర్స్ తీసుకున్నాం అనుకో అది ఏమవుతుందమ్మా, కండక్టివిటీ అవుతుంది. అలాగే థర్మల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్ బై సిగ్మా ఏ ఉంది, ఇక్కడ ఎల్ బై కేఏ ఉంటుంది. ఇక్కడ కే అంటే ఏంటమ్మా, థర్మల్ కండక్టివిటీ. కే అంటే ఏంటి, ఇక్కడ థర్మల్ కండక్టివిటీ. అయితే మనం పైన చెప్పుకున్న ఫార్ములాస్ ప్రకారం dq బై dt ఏమవుతుందమ్మా, కరెంట్కి ఈక్వల్ అవుతుంది. ఓమ్స్ లా ప్రకారం V1 మైనస్ V2 బై ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఆర్ బదులు చూడండి ఎల్ బై సిగ్మా ఏ పెట్టాడు, ఆర్ బదులు ఎల్ బై సిగ్మా ఏ పెడితే అదేమొచ్చింది, సిగ్మా ఏ బై ఎల్ ఇంటూ V1 మైనస్ V2 వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో బదులు ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో పెట్టాం, అది దేనికి ఈక్వల్ అవుతుంది, హీట్ కరెంట్ ఈక్వల్ అవుతుంది. ఓమ్స్లో ఎనాలజీ కనుక తీస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ బదులు మనం ఏం పడతాం, టెంపరేచర్ డిఫరెన్స్ పడతాం. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ బదులు థర్మల్ రెసిస్టెన్స్ పడతాం. థర్మల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ఎల్ బై కేఏ. ఆ ఎల్ బై కేఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఫార్ములా ఇలా వస్తుంది. ఈ రకంగా ఎనాలజీ చూసుకుంటూ మనం వెళ్తాము. సో ఇక్కడ చూడమ్మా, సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం. సేమ్ కాన్సెప్ట్స్ అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. డెల్టా క్యూ బై డెల్టా టీ ఏంటమ్మది, హీట్ కరెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, అదిగోండి సింపుల్. హీట్ కరెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. ఓకే అమ్మ, సో ఇలా గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా తీటా డివైడెడ్ బై ఏంటది, రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, ఎల్ బై కేఏ. ఓకే, సో అదే రాసాం ఇక్కడ. ఓమ్స్లా ఏం చెప్తుంది, సేమ్ అదే ఎనాలజీ అమ్మ, డెల్టా వి బై ఆర్ అని చెప్తుంది, ఆర్ బదులు ఎల్ బై సిగ్మా ఏ రాసాం. ఓకేనా, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాయి, ఇందాక పైన టేబుల్లో ఏదైతే చెప్పుకున్నాం అదే ఇక్కడ కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతామా, మళ్ళీ 2-3 సార్లు చెప్పుకుంటాం ఎందుకు, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతా. ఆల్రెడీ 2 అవర్స్కి దగ్గరలో ఉంది. సరే చూడండి, ఇక్కడ 2 కండక్టర్స్ తీసుకున్న, 2 కండక్టర్స్ యొక్క ఒకదాని యొక్క లెంగ్త్ ఏమో ఎల్, థర్మల్ కండక్టివిటీ కే, ఏంటమ్మది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో ఏ, ఇంకో దాని లెంగ్త్ 3L, థర్మల్ కండక్టివిటీ ఏమో 2K, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఒకవైపు టెంపరేచర్ ఏమో తీటా హెచ్ అన్న, ఇంకో దాని టెంపరేచర్, ఇంకో ఎండ్లో టెంపరేచర్ తీటా ఎల్ అన్న. నేను ఏం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ థర్మల్ కండక్టివిటీ. థర్మల్ కండక్టివిటీ ఎంతో కనుక్కోవాలి, అంటే కే వాల్యూ కనుక్కోవాలి. సో నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే కరెంట్కి ఎనాలజీగా తీసుకొని దీన్ని 2 రెసిస్టర్ల కింద మార్చేశా. సో ఇక్కడ ఈ టోటల్ సెటప్ని 2 రెసిస్టర్ల కింద మార్చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, థర్మల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, ఎల్ బై కేఏ, అదే వేసా. ఓకే, సో R1 ఈక్వల్ టు ఎల్ బై కేఏ వేసా, R2 ఈక్వల్ టు ఎంతమ్మా, 3L బై 2K ఇంటూ ఏ. ఎల్ అంటే 3L, కే బదులు 2K పెట్టాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏనే. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 5/2 ఎల్ బై కేఏ వచ్చింది దీన్ని సాల్వ్ చేస్తే. ఓకేనా, ఆ రకంగా మనం ఎలక్ట్రికల్ ఎనాలజీ ఉపయోగించి చాలా ఈజీగా ఈ థర్మల్ కండక్టివిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేసాం, రెసిస్టర్స్ కింద మార్చేసాం. రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ రెసిస్టర్స్, ఇక్కడ మెటీరియల్స్ని ఈ విధంగా కనెక్ట్ చేశాడు. ఒకవైపు ఏమో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇంకోవైపు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏమడిగాడు, వాట్ ఈస్ కే ఈక్వివలెంట్ అండ్ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో కూడా అడిగాడు. ఇక్కడ రేట్ ఆఫ్ హీట్ ఫ్లో కూడా అడిగాడు. రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అంటే dq బై dt, అంటే హీట్ కరెంట్ కూడా అడిగాడు. ఓకే, హీట్ కరెంట్ ఫార్ములా ఏంటమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏ రెసిస్టెన్స్ తీసుకుంటాం, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఒకసారి చూడండి, ఈ రెండిటిని మనం ఈ రకంగా రాసుకున్నాం. సో ఇక్కడ ఇదేమో R1 అవుతుంది, ఇది R2 అవుతుంది, రెండు ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉన్నాయి. ప్యారలల్ కనెక్షన్ అప్పుడు ఆర్ ఈక్వివలెంట్ ఏమవుతుందమ్మా, R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది.
R1 అంటే L/KA పెడతాం, R2 అంటే L/K బదులు 2K పెట్టండి, A బదులు 3A పెట్టండి, ఏమవుతుంది L/6KA అవుతుంది. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే K ఈక్వలెంట్ ఏమొచ్చిందమ్మా 7K/4 వచ్చింది. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో K ఈక్వలెంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? హీట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. హీట్ కరెంట్ ఓమ్స్ లా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓమ్స్ లా ఏంటి? I = ΔV/R. ఓకే, ఇక్కడ హీట్ కరెంట్ I బదులు మనం dQ/dt పెట్టాం, అది క్యాలిక్యులేట్ చేయాలి. ΔV బదులు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బదులు టెంపరేచర్ డిఫరెన్స్ పెడతాం, రెసిస్టెన్స్ బదులు థర్మల్ రెసిస్టెన్స్ పెడతాం. ఓకే, సో టెంపరేచర్ డిఫరెన్స్ ఏమో 100, ఎందుకంటే ఒకవైపు 100 ఇంకోవైపు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ 100 డివైడెడ్ బై థర్మల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా L/KA. L/K అంటే 7K/4 వచ్చింది, ఇంటూ A అంటే టోటల్ ఏరియా అమ్మ. A అంటే టోటల్ ఏరియా. టోటల్ ఏరియా ఏంటిది? పైదేమో A, కిందదేమో 3A, టోటల్ ఏరియా ఏమవుతుంది 4A అవుతుంది. సో ఆ 4A సబ్స్టిట్యూట్ చేసా. సో హీట్ ఫ్లో ఏమొచ్చిందమ్మా 700 KA/N. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం నార్మల్గా జనరల్గా అన్ని చోట్ల మనకు కనబడుతుంది, అన్నిటిలో కనబడుతుంది. ఓకే, ఏంటది? 3 రాడ్స్ ఉన్నాయట, ఒకటి కాపర్, ఒకటి బ్రాస్, ఒకటి స్టీల్. ఓకే, క్వశ్చన్ నేను ఇక్కడ ఆల్రెడీ ఈ పెద్ద క్వశ్చన్ ఉందమ్మా, JEE 2014లో అడిగాడు. ఆ క్వశ్చన్ ఇక్కడ నేను పక్కన రాస్తా చూడండి. ఒకటి కాపర్, ఒకటి బ్రాస్, ఒకటి స్టీల్, ఈ 3ని వై షేప్లో ఇలా కనెక్ట్ చేశాడు. కాపర్ ఎండ్ ఏమో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు, స్టీల్దేమో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు, బ్రాస్నేమో 13 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాడు, బ్రాస్ యొక్క ఎండ్. ఈ జంక్షన్ దగ్గర, జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ దగ్గర టెంపరేచర్ మనకు తెలియదు, దాన్ని మనం తీటా అనుకుందాం. ఓకే, రైట్. స్టీల్ యొక్క థర్మల్ కండక్టివిటీ ఇచ్చేసాడమ్మా 0.12, బ్రాస్ యొక్క థర్మల్ కండక్టివిటీ 0.26, కాపర్ యొక్క థర్మల్ కండక్టివిటీ 0.92 ఇచ్చేసాడు. స్టీల్ యొక్క లెంగ్త్ 12 సెంటీమీటర్స్, బ్రాస్ యొక్క లెంగ్త్ 13 సెంటీమీటర్స్, కాపర్ యొక్క లెంగ్త్ 46 సెంటీమీటర్స్ అన్నీ ఇచ్చేసాడమ్మా. మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ హీట్ ఫ్లో త్రూ కాపర్ రాడ్. కాపర్ రాడ్లో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కింద చూద్దాం. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి వస్తుంది. సో చూడమ్మా, ఇక్కడి నుంచి కరెంట్ వచ్చింది. ఓకే, ఇక్కడ తీటా అనే టెంపరేచర్ ఉంది. ఓకే, ఇక్కడ 0 డిగ్రీస్ ఉంది. సో తీటా అనే టెంపరేచర్ ఖచ్చితంగా 0 డిగ్రీస్ కన్నా ఎక్కువే ఉంటుంది. సో I అనే కరెంట్ వచ్చింది అక్కడ, తర్వాత ఇక్కడ రెండింటి కింద మారిపోయింది. అది ఏమవుతుంది? I2 I3 కింద డివైడ్ అయిపోయింది. అదే కదా కిర్చాఫ్లో చెప్తుంది. కిర్చాఫ్లో ఏం చెప్తుందమ్మా? కరెంట్ ఎంటరింగ్ ది జంక్షన్ షుడ్ బి ఈక్వల్ టు కరెంట్ లీవింగ్ ది జంక్షన్. సో కరెంట్ I అనే కరెంట్ జంక్షన్ దగ్గరికి ఎంటర్ అవుతుంటే I2 I3 కింద విడిపోయింది. అదే నేను ఇక్కడ రాశా. IC అంటే ఏంటి? కాపర్లో ఉన్న కరెంట్. IS అంటే స్టీల్లో వెళ్ళిన కరెంట్. IB అంటే బ్రాస్లోకి వెళ్ళిన కరెంట్. సో ఇక్కడికి కరెంట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ హీట్ కరెంట్. మనం దాంతో ఎనాలజీ తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? హీట్ కరెంట్. హీట్ కరెంట్ అంటే dQ/dt. సో IC బదులు నేను dQ/dtC పెట్టా, అదే మనం క్యాల్కులేట్ చేయాలి. IS బదులు dQ/dt ఇంటూ S పెట్టా, IB బదులు dQ/dt B పెట్టా, అంటే బ్రాస్ అని. ఓకే, సో ఈ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. dQ/dt అంటే ఏంటమ్మా? ΔV/R. I అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై R. సో ΔV బదులు మనం ఇక్కడ ఏం వాడాలి? డెల్టా తీటా వాడాలి. డెల్టా తీటా అంటే ఏంటి? 100 మైనస్ తీటా. సో 100 మైనస్ తీటా డివైడెడ్ బై R అంటే థర్మల్ రెసిస్టివిటీ. థర్మల్ రెసిస్టివిటీకి ఫార్ములా ఏంటి? అదే థర్మల్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? L/KA. సో LC/KCA అని రాశా. అలాగే స్టీల్కి కూడా రాశా, అలాగే బ్రాస్కి కూడా రాశాము. ఓకే, సో స్టీల్కి బ్రాస్కి తీటా ఎందుకు పెట్టా? సింపుల్గా తీటా -0 తీటానే అవుతుంది. అలాగే ఇక్కడ తీటా -0 కూడా తీటానే అవుతుంది కదా. ఓకే, అందుకని అలా పెట్టా. అర్థమైందమ్మా? సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి నేను తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే తీటా వాల్యూ ఎంత వస్తుందమ్మా? 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఇది వై షేప్డ్ ప్రాబ్లం. వై షేప్డ్ రాడ్స్ని కనెక్ట్ చేసినప్పుడు సాల్వ్ చేసే విధానం అమ్మ. తీటా వాల్యూ వచ్చింది. అయితే ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంది, అది ఇటు పక్కన రాసే చూడండి. షార్ట్ కట్ ఫార్ములా
జస్ట్ ఎ మినిట్, ఇది కొంచెం కట్ అయినట్టుంది. సో జంక్షన్ దగ్గర మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉందమ్మా. షార్ట్ కట్ ఫార్ములా చూడండి, θ1/r1 + θ2/r2 + θ3/r3 డివైడెడ్ బై 1/r1 + 1/r2 + 1/r3. ఈ ఫార్ములా ఉపయోగిస్తే జంక్షన్ దగ్గర టెంపరేచర్ వచ్చేస్తుందమ్మా. ఇక్కడ మనం కొంచెం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాం, అలా కాకుండా షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంది, అది గుర్తుపెట్టుకొని క్యాల్కులేట్ చేస్తా అంటే క్యాల్కులేట్ చేయండి. రైట్, యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది తీటా కాదమ్మా, మనం కనుక్కోవాల్సింది ఏంటి, హీట్ ఫ్లో, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇన్ కాపర్, అంటే dQ/dt వాల్యూ కనుక్కోవాలి. ఇదిగోండి dQ/dt వాల్యూ ఇక్కడ కనుక్కుంటున్నా. ఇప్పుడు నాకు తీటా వాల్యూ 40 degrees అని తెలిసిపోయింది కాబట్టి డెల్టా తీటా ఏమవుతుందమ్మా, 100 - 40 అవుతుంది, డివైడెడ్ బై ఎల్సి అంటే లెంగ్త్ ఆఫ్ కాపర్ రాసేసా, కేసీ అంటే థర్మల్ కండక్టివిటీ అది కూడా రాసేసా. నెక్స్ట్ 4 అంటే ఏంటమ్మా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కాపర్ అది కూడా రాసేసి క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 4.8 క్యాలరీస్ పర్ సెకండ్. సో రేట్ ఆఫ్ హీట్ ఫ్లో 4.8 క్యాలరీస్ పర్ సెకండ్ వచ్చిందమ్మా. ఓకేనా, అర్థమైందమ్మా. సో వై జంక్షన్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, జంక్షన్ దగ్గర టెంపరేచర్. జంక్షన్ దగ్గర టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదిగోండి ఈ పెద్ద ప్రొసీజర్ అన్న ఫాలో అవ్వండి, లేదంటే ఈ షార్ట్ కట్ ఫార్ములా అన్న మీరు ఉపయోగించుకోవచ్చు. θ1/r1 + θ2/r2 + θ3/r3 డివైడెడ్ బై 1/r1 + 1/r2 + 1/r3. ఇది తీటా జంక్షన్, ఆ జంక్షన్ యొక్క టెంపరేచర్ క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ కట్ ఫార్ములా వాడుకోండి, ఏముందమ్మా, ఉంది కదా మన దగ్గర షార్ట్ కట్ ఫార్ములా ఉంది. యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఆఫ్ కాపర్ అడిగాడు, అంటే dQ/dt క్యాలిక్యులేట్ చేయాలంటే హీట్ కరెంట్ అడిగాడు. హీట్ కరెంట్కి ఫార్ములా ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్ డివైడెడ్ బై థర్మల్ రెసిస్టెన్స్. మామూలుగా అయితే కరెంట్కి ఫార్ములా ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ హీట్ కరెంట్ అడిగాడు కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్, థర్మల్ రెసిస్టెన్స్. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 4.8 క్యాలరీస్ పర్ సెకండ్ అనేది వచ్చిందమ్మ నాకు. నెక్స్ట్ బ్లాక్ బాడీకి సంబంధించిన టాపిక్స్ అమ్మ. బ్లాక్ బాడీ అంటే ఏం లేదు, ఏ రేడియేషన్ పడినా ఆ బ్లాక్ బాడీ రిఫ్లెక్ట్ చేయకుండా మొత్తాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది, అటువంటి బాడీనే మనం బ్లాక్ బాడీ అంటాం. ఓకే, సో దానికి ఎమిసివ్ పవర్, ఎమిసివిటీ ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమిసివ్ పవర్ అంటే ఏంటో చూడండి. ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఒకసారి చూడండి, ఎమిసివ్ పవర్ డెఫినేషన్ చూడండి. బ్లాక్ బాడీ అంటే ఏంటమ్మా, సింపుల్, దాని మీద పడిన రేడియేషన్ మొత్తాన్ని అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది, దేన్ని అసలు వదలదు. సో అది పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. సో ఎమిసివ్ పవర్ ఫార్ములా డెఫినేషన్ చూడమ్మా. ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ త్రూ యూనిట్ సాలిడ్ యాంగిల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ది సర్ఫేస్. అది ఎమిసివ్ పవర్. ఓకే అమ్మా, ఎంత హీట్ ఎమిట్ అవుతుంది ఇందులోంచి పర్ సెకండ్, ఒక బాడీలోంచి ఎంత హీట్ ఎమిట్ అవుతుంది, ఆ హీట్ ఎమిషన్ ఎలా చూడాలమ్మా, పర్ సెకండ్ చూడాలి, పర్ యూనిట్ ఏరియా చూడాలి, ఇంకా పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ చూడాలి. సో దాన్నే మనం ఎమిసివ్ పవర్ అంటాం. ఎమిసివిటీ అంటే ఏంటి, రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ దట్ సర్ఫేస్ టు ది ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. అంటే ఎమిసివ్ పవర్ ఆఫ్ బాడీ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ, దాన్నే మనం ఎమిసివిటీ అంటాం. ఎమిసివ్ పవర్ ఆఫ్ ఏంటమ్మది, ఎమిసివ్ పవర్ ఆఫ్ బాడీ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీస్. టెంపరేచర్ సేమ్ ఉండాలమ్మ ఇక్కడ. ఓకే, దాన్నే మనం ఎమిసివిటీ అంటాం. సో ఎమిసివిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎమిసివ్ పవర్ ఆఫ్ బాడీ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఎమిసివ్ పవర్ అంటే ఎనర్జీ ఎమిటెడ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్. ఓకే, ఆ సాలిడ్ యాంగిల్ అన్న కాన్సెప్ట్ మనం జనరల్గా వాడాం. పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా గుర్తుపెట్టుకోండి. కిర్చాఫ్లా ఏం చెప్తుంది, కిర్చాఫ్లో ఏం చెప్తుందో చూడండి. ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు అబ్జార్ప్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ ఎట్ దట్ టెంపరేచర్. అబ్జార్ప్టివ్ పవర్ అంటే ఎంత ఎనర్జీ పడింది, ఎంత ఎనర్జీని ఒక బాడీ అబ్జార్బ్ చేసుకుంది, దాన్నే అబ్జార్ప్టివ్ పవర్ అంటాం. సో ఎమిసివ్ పవర్ డివైడెడ్ బై అబ్జార్ప్టివ్ పవర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అది దేనికి ఈక్వల్ అవుతుందంట, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఓకే అమ్మ, ఎమిసివ్ పవర్ డివైడెడ్ బై అబ్జార్ప్టివ్ పవర్ కాన్స్టెంట్గా ఉంటుంది ఏ బాడీకైనా, అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీకి ఈక్వల్ అవుతుంది, అది వాడు చెప్పేది. ఓకే, సో కిర్చాఫ్ లాని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, ఏంటిది, గుడ్ అబ్జార్బర్స్ ఆర్ గుడ్ ఎమిటర్స్ ఆల్సో. ఓకే,
సో ఇది థియరీ అమ్మ, బట్ మనకి న్యూమరికల్స్ దేని మీద అడుగుతాడు చూడండి. మెయిన్ ఫార్ములా స్టీఫెన్స్ లా. స్టీఫెన్స్ లా ఏం చెప్తుందో చూడండి. ఇదమ్మా మెయిన్ మనకి బ్లాక్ బాడీ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఏంటవి? స్టీఫెన్స్ లా గుర్తుపెట్టుకోండి. స్టీఫెన్స్ లా ఇదిగోండి, సింపులెస్ట్ ఫామ్ ఇది. సారీ, E ఈక్వల్ టు సిగ్మా టీ పవర్ 4. ఈ అంటే ఏంటి? ఎనర్జీ ఎమిటెడ్ బై ఎ పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీ పర్ యూనిట్ ఏరియా పర్ సెకండ్. అంటే ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ దేనికి ఈక్వల్ అవుతుందంటమ్మా? సిగ్మా టీ పవర్ 4. సిగ్మా అనేది స్టీఫెన్స్ కాన్స్టెంట్, దాని వాల్యూ కింద ఇచ్చా 5.67 ఇంటూ 10⁻⁸. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చాం ఇది. 5, 6, 7, 8. ఓకే, సో 5.67 ఇంటూ 10⁻⁸, అది స్టీఫెన్స్ కాన్స్టెంట్. టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, సో ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ దేనికి ఈక్వల్ అవుతుంది? సిగ్మా టీ పవర్ 4కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటమ్మా? సర్ఫేస్ కాకుండా ఐసోలేట్ అయ్యి బాడీ ఉంటాయి. అలా కాకుండా సరౌండింగ్స్ టెంపరేచర్ కూడా మనం కన్సిడర్ చేసామనుకోండి. ఇదిగోండి, బ్లాక్ బాడీ టీ అనే టెంపరేచర్ దగ్గర ఉంది, సరౌండింగ్స్ ఏమో T0 అనే టెంపరేచర్ దగ్గర ఉంది. అప్పుడు ఎమిసివ్ పవర్ ఏమవుతుంది అంటే ఇదిగోండి, ఇది అవుతుంది. ఏమవుతుంది? ఈ నెట్ ఈక్వల్ టు సిగ్మా టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4. మామూలుగా అయితే సిగ్మా టీ పవర్ 4 అని రాస్తాం. అలా కాకుండా సిగ్మా టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4 అని రాస్తాం. ఎమిసివ్ పవర్ అంటే ఏంటమ్మా? ఎనర్జీ అంటే ఏం ఎనర్జీ? హీట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. అంతే కదమ్మా. పర్ సెకండ్ అంటే ఏంటి? పర్ యూనిట్ టైం. ఓకే, హీట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం, దాన్నే మనం ఎమిసివ్ పవర్ అంటే. ఇక్కడ సాలిడ్ యాంగిల్ అన్న కాన్సెప్ట్ మనం తీసుకోం, అక్కడ డెఫినేషన్లో ఇచ్చాడు, కానీ సాలిడ్ యాంగిల్ అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చెయ్యం. ఓకే, సో సరౌండింగ్స్ టెంపరేచర్ ఏమీ లేనప్పుడు ఎమిసివ్ పవర్ ఈక్వల్ టు సిగ్మా టీ పవర్ 4. బట్ సరౌండింగ్స్ టెంపరేచర్ కనుక క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఎమిసివ్ పవర్ ఏమవుతుందమ్మా? సిగ్మా టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4 అవుతుంది. ఇది బ్లాక్ బాడీకి. మరి జనరల్ బాడీకి ఏమవుతుంది? సింపుల్, సేమ్ ఫార్ములాకి మనం ముందు చిన్న ఈ అనే వర్డ్ లెట్ తగిలిస్తున్నామమ్మా. ఈ అంటే ఎమిసివిటీ. ఎమిసివిటీ అంటే ఏంటో చెప్పా కదా, ఎమిసివ్ పవర్ ఆఫ్ నార్మల్ బాడీ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. ఓకే అమ్మా, ఈ అంటే ఏంటి? ఎమిసివ్ పవర్ ఆఫ్ నార్మల్ బాడీ డివైడెడ్ బై ఎమిసివ్ పవర్ ఆఫ్ బ్లాక్ బాడీ. సో పైన ఫార్ములా ఏమో బ్లాక్ బాడీకి అమ్మ, ఈక్వల్ టు సిగ్మా టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4 అనేది ఎవరికి ఫార్ములా? బ్లాక్ బాడీకి. బ్లాక్ బాడీ కాకుండా జనరల్ బాడీ తీసుకున్నాం అనుకోండి, అన్ని బ్లాక్ బాడీస్ ఉండవు కదా. జనరల్ బాడీ తీసుకుంటే మనం ఏం చేయాలి? ముందు ఎమిసివిటీతో దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫార్ములాస్ ఈ విధంగా మారుతాయి. సో స్టీఫెన్స్ లా నుంచి ఇంకేం చెప్పుకోవచ్చో చూడండి అమ్మ. స్టీఫెన్స్ లా నుంచి ఇంకేం చెప్పుకోవచ్చో చూడండి. సో ఈ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా టీ ఇంటూ ఏ, అదే కదా ఎమిసివ్ పవర్ అంటే. ఓకే, సో డెల్టా క్యూ బై డెల్టా టీ ఇలాగే ఉంచేసి ఏని తీసుకెళ్ళండి, క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు డెల్టా క్యూ బై డెల్టా టీ ఈక్వల్ టు ఈ సిగ్మా ఏ టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4. ఈ డెల్టా క్యూ బై డెల్టా టీనే మనం రేట్ ఆఫ్ కూలింగ్ అంటాం. దాన్నే మనం ఏమంటాం? రేట్ ఆఫ్ కూలింగ్. రేట్ ఆఫ్ కూలింగ్ కాదు, రేట్ ఆఫ్ హీట్ లాస్. ఏమంటామమ్మా? రేట్ ఆఫ్ హీట్ లాస్. సో రేట్ ఆఫ్ హీట్ లాస్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? డెల్టా క్యూ బై డెల్టా టీ ఈక్వల్ టు ఈ సిగ్మా ఏ టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4. ఇది కూడా మనకి స్టీఫెన్స్ లా నుంచే వస్తుంది. ఓకే, అది కూడా మనకి స్టీఫెన్స్ లా నుంచే వస్తుందమ్మా, రేట్ ఆఫ్ హీట్ లాస్. ఓకే, రైట్. ఇప్పుడు డెల్టా క్యూ అంటే ఏంటి? డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. సో డెల్టా క్యూ బదులు ఎంఎస్ డెల్టా టీ సబ్స్టిట్యూట్ చేసి ఎంఎస్ని అటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుందమ్మా? సో డెల్టా టీ బై టీ ఈక్వల్ టు ఈ సిగ్మా ఏ బై ఎంఎస్ ఇంటూ టీ పవర్ 4 మైనస్ T0 పవర్ 4. దీన్నే మనం ఏమంటాం? డెల్టా టీ బై డెల్టా క్యాపిటల్ టీ బై డెల్టా స్మాల్ టీని ఏమంటామా? రేట్ ఆఫ్ కూలింగ్ అంటే ఎంత ఫాస్ట్గా టెంపరేచర్ తగ్గుతుంది. ఇక్కడేమో రేట్ ఆఫ్ హీట్ లాస్, ఎంత ఫాస్ట్గా హీట్ కోల్పోతున్నాం. ఇక్కడ డెల్టా టీ బై డెల్టా టీ ఏమవుతుంది? రేట్ ఆఫ్ కూలింగ్, ఎంత ఫాస్ట్గా టెంపరేచర్ తగ్గుతుంది, అదనమాట. ఓకే అమ్మ, రైట్. సో ఇవన్నీ స్టీఫెన్స్ లా నుంచే వస్తుంది. స్టీఫెన్ లా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సరే, ఇక్కడ డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటా ఇంపార్టెంట్ పాయింట్స్? వెన్ అ బాడీ కూల్స్ బై రేడియేషన్ దెన్ ద రేట్ ఆఫ్ కూలింగ్ డిపెండ్స్ అపాన్
ఒక బాడీ కనుక రేడియేషన్ ద్వారానే కూల్ అవుతుంటే, అంటే కండక్షన్ కన్వెక్షన్ లేదు, ఓన్లీ రేడియేషన్ ఉంది, అప్పుడు రేట్ ఆఫ్ కూలింగ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే చూడమ్మా, నేచర్ ఆఫ్ రేడియేటింగ్ సబ్స్టెన్స్, గ్రేటర్ ది ఎమిసివిటీ, ఫాస్టర్ విల్ బి ది కూలింగ్, ఏరియా ఆఫ్ రేడియేటింగ్ సర్ఫేస్, ఇవన్నీ ఫార్ములా నుంచే వస్తాయమ్మా. ఓకే, ఏరియా ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ కూలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ ఉంటే రేట్ ఆఫ్ కూలింగ్ తక్కువ ఉంటుంది. మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా? మాస్ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ కూలింగ్ తక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉంటే రేట్ ఆఫ్ కూలింగ్ ఎక్కువ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే స్పెసిఫిక్ హీట్ మీద డిపెండ్ అవుతుంది, స్పెసిఫిక్ హీట్ మీద కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ ఆఫ్ రేడియేటింగ్ బాడీ, ఎక్కువ టెంపరేచర్ ఉంటే రేడియేటింగ్ బాడీకి ఎక్కువ ఫాస్ట్గా కూల్ అవుతుంది, తక్కువ టెంపరేచర్ ఉంటే తక్కువ ఫాస్ట్గా కూల్ అవుతుంది. టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్, ఓకే, సరౌండింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే తక్కువగా కూల్ అవుతుంది, అంతేనా? గ్రేటర్ ది టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే కూలింగ్ అనేది తక్కువగా ఉంటుంది, సరౌండింగ్ టెంపరేచర్ తక్కువ ఉంటే కూలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో స్టీఫెన్స్ లా నుంచి మనకు మెయిన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కదా, ఈ స్టీఫెన్స్ లాకి సంబంధించి ఒక ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. రైట్, ప్రాబ్లం చూడండి అమ్మా. 2 బ్లాక్ మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 4 మీటర్స్, 2 మెటాలిక్ స్పియర్స్ ఇచ్చాడు, వాటి రేడియస్ ఒకటేమో 4 మీటర్స్, దాని టెంపరేచర్ 2000 కెల్విన్ అట, ఇంకోటి 1 మీటర్ ఉంది, దాని టెంపరేచర్ 4000 కెల్విన్. విల్ హ్యావ్ రేషియో ఆఫ్ ఎనర్జీ రేడియేషన్ యాజ్, వాటి ఎనర్జీ రేడియేషన్ రేషియో ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడమ్మా. ఓకే, ఎనర్జీ రేడియేషన్ అంటే హీట్ లాస్. ఓకే, హీట్ లాస్ ఎలా ఉంటుంది? హీట్ లాస్ ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ టీ పవర్ 4. ఇది స్టీఫెన్స్ లా నుంచి మనం చెప్తాం. ఓకే, సో డెల్టా క్యూ బై డెల్టా టీ ఎలా డిపెండ్ అవుతుంది? స్పియర్స్ అన్నాడు కాబట్టి వాటి సర్ఫేస్ ఏరియా ఏమవుతుందమ్మా? 4πr² అవుతుంది. ఓకే, సో డెల్టా క్యూ బై డెల్టా టీ ఎలా డిపెండ్ అవుతుంది అంటే చూడండి, స్టీఫెన్స్ కాన్స్టెంట్, 4 కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, సో ఇంకేం మిగిలినాయి? r² టీ పవర్ 4 మిగిలినాయి. కాబట్టి డెల్టా క్యూ బై డెల్టా టీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r² అండ్ టీ పవర్ 4. ఓకే, సో మనం ఫస్ట్ బాడీకి డెల్టా క్యూ బై డెల్టా టీ క్యాలిక్యులేట్ చేసాం, క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి ఇలా రాసాం. సెకండ్ బాడీకి కూడా డెల్టా క్యూ బై డెల్టా టీ క్యాలిక్యులేట్ చేసాం, క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది, అంతే కదమ్మా. ఓకే, ఇప్పుడు రెండు బాడీస్కి రేషియో తీసుకోండి, ఏమొచ్చింది? 16/16 1:1 వచ్చింది, అంతే, ఫినిష్. ఓకే, వెరీ వెరీ సింపుల్ అమ్మ ఇది ప్రాబ్లం. అటువంటి ప్రాబ్లమ్సే మనల్ని అడుగుతూ ఉంటాడు. వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఏం చెప్తుంది? ఓకే, వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా తెలియాలంటే ముందు మనం కింద ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాలమ్మా. ఓకే, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్లాక్ బాడీ అని ఉంది కదా, ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ బ్లాక్ బాడీ దగ్గరికి వెళ్తున్నా. ఓకే, ఇదమ్మా ఈ డయాగ్రామ్ చూడండి. దీంట్లో వైయాక్సిస్లో ఏం తీసుకున్నాడు చూడండి. వైయాక్సిస్లో ఎనర్జీ స్పెక్ట్రమ్ తీసుకున్నాడు, ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంగ్త్ తీసుకున్నాడు. ఓకే, డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఈ ఎనర్జీకిను ఈ వేవ్ లెంగ్త్కి మనవాడు ఏం చేశాడంటే గ్రాఫ్స్ డ్రా చేశాడు. వెయిన్ అనే సైంటిస్ట్ గ్రాఫ్స్ డ్రా చేస్తే ఇదిగోండి గ్రాఫ్స్ ఈ విధంగా వచ్చినాయి. ఓకే, సో T1 అనే టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ ఎక్కడొచ్చిందమ్మా? ఇక్కడ వచ్చింది. ఓకే, అలాగే T2 అనే టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ ఎక్కడొచ్చింది? ఈ పాయింట్ దగ్గర వచ్చింది. అలాగే T3 అనే టెంపరేచర్ దగ్గర మ్యాక్సిమం ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర వచ్చింది. మీరు సరిగ్గా గమనిస్తే ఆ మ్యాక్సిమం పాయింట్ ఉంది చూసారు, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది, అంతేనా? అంటే మ్యాక్సిమం ఎనర్జీకి కరస్పాండింగ్ వేవ్ లెంగ్త్, దాన్ని మనం మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ పాయింట్ అందాం. ఓకే, మ్యాక్సిమం ఎనర్జీకి కరస్పాండెంట్గా ఉండే వేవ్ లెంగ్త్ ఏం చేస్తుందమ్మా? తగ్గుకుంటూ వెళ్తుంది, అంతేనా? సో మ్యాక్సిమం ఎనర్జీ ఏ వేవ్ లెంగ్త్ దగ్గర రిలీజ్ అవుతుంది, ఆ వేవ్ లెంగ్త్ ఏమవుతుందమ్మా? టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే అది తగ్గుకుంటూ వెళ్తుంది. అంటే ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. λm అని రాస్తా. λm అంటే ఏంటి? మ్యాక్సిమం ఎనర్జీ రిలీజ్ అవుతున్న వేవ్ లెంగ్త్. అది టెంపరేచర్తో పాటు ఎలా ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే ఆ వేవ్ లెంగ్త్ తగ్గుకుంటూ వెళ్తుంది. అందుకని చెప్పి నేను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని రాసా. లేదా λm/t కాన్స్టెంట్ అని రాయొచ్చు. దీన్నే మనం వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటాం అమ్మా. ఓకే, దీన్నే మనం వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటాం.
ఇక్కడ ఈ అంటే ఏంటమ్మా, ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఏ వేవ్ లెంగ్త్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండే ఆ మ్యాక్సిమం ఎమిసివ్ పవర్ ఉండే వేవ్ లెంగ్త్ని చూసారా, అది తగ్గుతూ వెళ్తుందమ్మా. టెంపరేచర్తో పాటు అది ఏం చేస్తుంది, తగ్గుతూ వెళ్తుంది. సో లాంబ్డా ఎమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ, లాంబ్డా ఎమ్ ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ రైట్. చూడమ్మా, ఈ ఎమిసివ్ పవర్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇదిగోండి ఈ ఫార్ములా కూడా మనం వాడుకోవచ్చు, ఏరియా అండర్ ది గ్రాఫ్. ఓకే, ఈ ఏరియా కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ ఈ ల్యాండా డి ల్యాండా వస్తుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ పవర్ 4. అదే స్టీఫెన్స్ లా. ఓకే, సో ఎమిసివ్ పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా మనం వాడుకోవచ్చు. ఓకే, స్టీఫెన్స్ లా ఏంటమ్మా, ఈక్వల్ టు సిగ్మా టీ పవర్ 4 కదా. ఈ అంటే ఏంటి, ఎమిసివ్ పవర్. ఓకే, అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇదిగోండి జస్ట్ ఈ ఏరియా అండర్ ది కర్వ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇదిగోండి గ్రాఫ్స్ ఉన్నాయి. లాంబ్డా ఎంకి టీకి గ్రాఫ్ ఏమో ఇలా హైపర్బోలా వస్తుంది. లాగ్ లాంబ్డా ఎంకి లాగ్ టీకి ఏమో ఇలా మనకి ఏమొస్తుందమ్మా, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ డైరెక్ట్గా గ్రాఫ్ అడగొచ్చు. నెక్స్ట్ చూడండి, దానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది చూడండి అమ్మా. ఏంటా ప్రాబ్లం, ద ఎనర్జీ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ ఎగ్జిబిట్స్ ఏ మ్యాక్సిమం అరౌండ్ ఎ వేవ్ లెంగ్త్ లాంబ్డా నాట్. ఓకే, సో లాంబ్డా నాట్ అనే వేవ్ లెంగ్త్ దగ్గర మ్యాక్సిమం ఎనర్జీ ఎగ్జిబిట్ చేస్తుంది ఒక బ్లాక్ బాడీ. ద టెంపరేచర్ ఆఫ్ ది బ్లాక్ బాడీ ఈజ్ నౌ చేంజ్డ్ సచ్ దట్ ది ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం అరౌండ్ ఎ వేవ్ లెంగ్త్ 3 లాంబ్డా నాట్ బై 4. ఇప్పుడు టెంపరేచర్ని మార్చాం. టెంపరేచర్ని మార్చడం వల్ల ఆ మ్యాక్సిమం ఎనర్జీ పాయింట్ ఉంది కదా, అది ఎక్కడికి షిఫ్ట్ అయింది, 3 లాంబ్డా నాట్ బై 4కి షిఫ్ట్ అయింది. ద పవర్ రేడియేటెడ్ బై ది బ్లాక్ బాడీ విల్ నౌ రేడియేటెడ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్. ఓకే, సో ఈ పవర్ రేడియేటెడ్ బై ఏ బ్లాక్ బాడీ ఇప్పుడు ఎంత ఫ్యాక్టర్ రేడియేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇనీషియల్గా ఎంత రేడియేట్ చేసింది, ఫైనల్గా ఎంత రేడియేట్ చేస్తుంది, ఆ రెండింటికి రేషియో కనుక్కోవాలమ్మా. ఫైనల్ పవర్ రేడియేటెడ్ డివైడెడ్ బై ఇనీషియల్ పవర్ రేడియేటెడ్, ఆ ఫార్ములా అది మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, దానికి నేను వెయిన్స్లా ఉపయోగిస్తున్నా. వెయిన్స్లా ఏం చెప్తుంది, లాంబ్డా టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. సో లాంబ్డా 1 T1 షుడ్ బి ఈక్వల్ టు లాంబ్డా 2 T2. లాంబ్డా 1 అంటే లాంబ్డా నాట్ వాడే ఇచ్చేసాడు. T1 అంటే T1 అలాగే ఉంచుతాం. నెక్స్ట్ లాంబ్డా 2 అంటే 3 లాంబ్డా నాట్ డివైడెడ్ బై 4. T2 అంటే టెంపరేచర్ మార్చాం కదా, ఆ టెంపరేచర్ ఎంతో తెలియదు, ఆ T2ని కూడా అలాగే ఉంచుదాం. సో దీని నుంచి T2/T1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 4/3 వచ్చింది. ఇప్పుడు మనం స్టీఫెన్స్ లా అప్లై చేద్దాం. ఓకే, స్టీఫెన్స్ లా ఏం చెప్తుంది, డెల్టా టీ బై అంటే రేట్ ఆఫ్ హీట్ లాస్. ఓకే, పవర్ రేడియేటెడ్ అన్నాడు కదమ్మా, పవర్ రేడియేటెడ్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ హీట్ లాస్. ఓకే, ఆ రేట్ ఆఫ్ హీట్ లాస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ సిగ్మా ఏ టీ పవర్ 4. ఇది స్టీఫెన్స్ లాలో చూసాం. సో ఇక్కడ ఈ కాన్స్టెంట్, సిగ్మా కాన్స్టెంట్, ఏ కూడా కాన్స్టెంట్, సేమ్ బాడీ కదా. సో ఈ కాన్స్టెంట్, సిగ్మా కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్, ఇంకా డెల్టా క్యూ బై డెల్టా టీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ పవర్ 4. సో ఫైనల్ పవర్ డివైడెడ్ బై ఇనీషియల్ పవర్ దేనికి ఈక్వల్ అవుతుంది, T2 పవర్ 4 డివైడెడ్ బై T1 పవర్ 4, అంటే T2/T1 హోల్ పవర్ 4. T2/T1 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 4/3. సో 4/3 హోల్ పవర్ 4 ఏమవుతుందమ్మా, 256/81. సో అంత ఫ్యాక్టర్ రేడియేట్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా. సో చూసారు కదమ్మా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో, కొంచెం టిపికల్గా ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం సాల్వ్ చేసుకొని వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ చూడండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుంది, యాక్చువల్గా రేట్ ఆఫ్ కూలింగ్ మనకి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి స్టీవెన్స్ లాలో చూసాం. ఓకే, కానీ టెంపరేచర్కి మన బాడీ యొక్క టెంపరేచర్కి సరౌండింగ్స్ టెంపరేచర్కి టెంపరేచర్ డిఫరెన్స్ కనుక తక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ కూలింగ్ ఇలా ఉంటుందమ్మా. మిగతా డెరివేషన్ అంతా వద్దు, డైరెక్ట్గా ఇది చూడండి. రేట్ ఆఫ్ కూలింగ్ ఎలా ఉంటుంది, d(θ/dt) అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ బై టైమ్ ఇంటర్వెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T మైనస్ T0. T అంటే టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, T0 అంటే టెంపరేచర్ ఆఫ్ ఏంటిది, టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ అమ్మ. సో సరౌండింగ్స్కి బాడీ టెంపరేచర్కి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్ కనుక తక్కువ ఉంటే రేట్ ఆఫ్ కూలింగ్ ఈ విధంగా ఉంటుంది. d(θ/dt) ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T మైనస్ T0, లేదా d(θ/dt) ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T మైనస్ T0. ఓకేనా, రైట్. సో ఈ d(θ/dtని వీడు R అన్నాడు, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ మైనస్ θ0 అని రాశాడమ్మా. ఓకే, మనం T మైనస్ T0 అని రాసాం, ఇక్కడ θ మైనస్ θ0 అని రాశాడు.
సో గ్రాఫ్ ఏమొస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ కూలింగ్కి బాడీ టెంపరేచర్కి మధ్యలో ఈ ఇది కనుక డ్రా చేస్తే ఇదిగోండి గ్రాఫ్ ఈ విధంగా వస్తుందట. ఓకే, టెంపరేచర్కి టైంకి మధ్యలో గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇదిగోండి ఇలాగ హైపర్బోలా వస్తుంది. దీన్నే మనం కూలింగ్ కర్వ్ అంటాం. ఓకే, ఆ గ్రాఫ్స్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ లాగ్ ఆఫ్ తీటా మైనస్ తీటా టీకి టెంపరేచర్ ఏమవుతుందో ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అలాగే కర్వ్ బిట్వీన్ లాగ్ ఆర్ అండ్ లాగ్ ఈ తీటా మైనస్ తీటా నాట్కి గ్రాఫ్ ఆ విధంగా ఉంటుంది. అవి మనం చూసుకోవాలమ్మా. ఓకే, ఈ గ్రాఫ్స్ అన్నీ చూసుకోవాలి. ఈ గ్రాఫ్స్ ఎలా వచ్చినాయంటే ఆ ఈక్వేషన్స్ నుంచే వస్తాయి. దీంట్లో పెద్ద విచిత్రమే లేదమ్మా, ఆ ఈక్వేషన్స్ నుంచే ఇలా వస్తాయి. ఓకేనా? సో ఆ గ్రాఫ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడో చూడండి. రైట్, చూడమ్మా. ఇంకోటి మనకి ఈ కూలింగ్ కర్వ్ ఉంది కదా, ఈ కూలింగ్ కర్వ్లో రేట్ ఆఫ్ కూలింగ్ కావాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఒక టెంపరేచర్ దగ్గర రేట్ ఆఫ్ కూలింగ్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్, అక్కడ ఒక స్లోప్ డ్రా చేయండి. ఆ స్లోపే రేట్ ఆఫ్ కూలింగ్ అవుతుంది. అంటే డిటీ బై డిటీ అవుతుంది. డిటీ అంటే డి క్యాపిటల్ టీ బై డి స్మాల్ టీ. ఓకే, అంతే కదమ్మా. డివై బై డిఎక్స్ ఏమిస్తుంది? స్లోప్ ఇస్తుంది. వైలో ఎవరున్నారు? టెంపరేచర్ ఉన్నారు. ఎక్స్లో ఎవరున్నారు? టైం ఉన్నారు. టెంపరేచర్ని క్యాపిటల్ టీ లేదా తీటా అనుకుందాం. డి తీటా బై డిటీ అనండి. తీటా అంటే టెంపరేచర్, టీ అంటే టైం. సో డి తీటా బై డిటీ అనేది స్లోప్ ఇస్తుంది. కాబట్టి ఆ కరువు దగ్గర ఏదన్నా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రేట్ ఆఫ్ కూలింగ్ కావాలి అంటే సింపుల్గా మీరు ఏం చేయాలి? అక్కడ స్లోప్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. A body cools in a surrounding which is at a constant temperature of theta naught. Assume that it obeys Newton's law of cooling. Newton's law of cooling obeys చేస్తుంది. Its temperature theta is plotted against time t. Tangents are drawn to the curve at the points P అనే పాయింట్ దగ్గర, ఇంకోటి Q అనే పాయింట్ దగ్గర మనం టాంజెంట్స్ డ్రా చేసాం అమ్మ. P అనే పాయింట్ ఎక్కడ? తీటా 2 దగ్గర. Q అనే పాయింట్ ఎక్కడ? P అనే పాయింట్ ఎక్కడ? తీటా 1 దగ్గర. Q అనే పాయింట్ ఎక్కడ? తీటా 2 దగ్గర మనం టాంజెంట్స్ డ్రా చేసాం. ఈ టాంజెంట్స్ ఓకే ఎక్స్ యాక్సిస్ తోటి 5-1, 5-2 అనే యాంగిల్ చేస్తున్నాయి అనుకోండి. 5-1, 5-2 అనే యాంగిల్ చేస్తున్నాయి. అయితే tan 5-1 డివైడెడ్ బై tan 5-2 ఎంత అని అడిగాడు. ఏం చేస్తాం మనం? సింపుల్గా ఇదిగోండి రేట్ ఆఫ్ కూలింగ్ దేనికి ఈక్వల్ అమ్మా? ఆర్ ఇంటూ తీటా మైనస్ తీటా నాట్కి ఈక్వల్. ఆ రేట్ ఆఫ్ కూలింగే కదా tan 5 అంటే. సో tan 5 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ తీటా మైనస్ తీటా నాట్. సో tan 5-2 బై tan 5-1 ఏమవుతుందమ్మా? తీటా 2 మైనస్ తీటా నాట్ డివైడెడ్ బై తీటా 1 మైనస్ తీటా నాట్ అవుతుంది. ఓకే, ఆ కేలు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఏమవుతుంది? tan 5-2 బై tan 5-1 తీటా 2 మైనస్ తీటా నాట్ బై తీటా 1 మైనస్ తీటా నాట్. జస్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ క్యాల్కులేట్ చేస్తాం అంతే. అర్థమైందమ్మా ఇది? మళ్ళీ చెప్తా వినండమ్మా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? tan 5-1 బై tan 5-2. tan 5-1 అంటే ఏంటి? స్లోప్. స్లోప్ అంటే ఏంటమ్మా? రేట్ ఆఫ్ కూలింగ్. రేట్ ఆఫ్ కూలింగ్ ఫార్ములా ఏంటి? ఆర్ ఇంటూ తీటా మైనస్ తీటా నాట్. ఓకే, కే ఇంటూ తీటా మైనస్ తీటా నాట్. ఓకే, సో ఫస్ట్ కేసులో తీటా మైనస్ తీటా నాట్ అంటే తీటా 1 మైనస్ తీటా నాట్. సెకండ్ కేసులో తీటా మైనస్ తీటా నాట్ అంటే తీటా 2 మైనస్ తీటా నాట్. అదే వేసాం tan 5-2 బై tan 5-1 వచ్చేసింది. ఇది చూడండి అమ్మ, ఈ ప్రాబ్లం చూడండి. న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అడుగుతాడు. ఏంటో ప్రాబ్లం జాగ్రత్త చూడండి. A body cools from 80 degrees to 50 degrees centigrade in 5 minutes. Calculate the time it takes to cool from 60 degrees to 30 degrees. The temperature of the surroundings is 20 degrees. Okay, temperature of the surrounding is 20 degrees అన్నది. రైట్, బాగానే ఉందమ్మా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుంది? డి తీటా బై డిటీ అంటే రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ తీటా మైనస్ తీటా నాట్ అన్నది. తీటా నాట్ అంటే ఏంటి? సరౌండింగ్స్ టెంపరేచర్. సరౌండింగ్స్ టెంపరేచర్ అమ్మ. మరి తీటా అంటే ఏంటి? బాడీ యొక్క టెంపరేచర్. ఓకే, మరి ఇక్కడ బాడీ యొక్క టెంపరేచర్ 80 నుంచి 50కి తగ్గిస్తున్నాం కదా. బాడీ యొక్క టెంపరేచర్ 80 నుంచి 50కి తగ్గిస్తున్నాం కదమ్మా. మరి బాడీ యొక్క టెంపరేచర్ ఏం తీసుకోవాలంటే సింపుల్, ఆ రెండింటికి యావరేజ్ తీసుకోండి. కాబట్టి తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? తీటా 1 ప్లస్ తీటా 2/2 అంటే 80కి 50కి యావరేజ్ తీసుకుని అక్కడ వెయ్యాలన్నమాట. ఓకే,
డి తీటా బై డిటీ వేయడం పెద్ద కష్టం కదమ్మా. డి తీటా అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ 80 - 50 వేస్తాం. డిటీ అంటే టైం ఎంత 5 minutes అది వేస్తాం. ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 80 + 50/2 - 20 అయిపోయింది. అదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఏం జరిగింది, 60 degrees నుంచి 30 degreesకి తగ్గింది. కాబట్టి డి తీటా ఏమవుతుంది, 60 - 30 డివైడెడ్ బై టైం, అది మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 60 + 30/2 - 20. ఇక్కడ తీటా బదులు ఏం రాయాలమ్మా, 60కి 30కి యావరేజ్ వేయాలి. సో 60కి 30కి యావరేజ్ వేసాం. అక్కడ ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కనుక మనం సాల్వ్ చేస్తే మనకి టీ వాల్యూ 9 minutes వస్తుందమ్మా. ఓకే, సాల్వింగ్ పెద్ద కష్టమేం కాదు. 80 - 50 అంటే ఎంతమ్మా, 30 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు కే ఇంటూ 80 + 50/20. 80 + 50/20 అంటే 130 డివైడెడ్ బై 20 ఏమవుతుంది, 65. అంతేగా. 130 డివైడెడ్ బై 2 ఏమవుతుందమ్మా, 65 - 20. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటి, 60 - 30/t. 60 - 30/t అంటే 30/t అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 60 + 30/2 అంటే 90/2, దట్ ఈస్ 45 - 20. ఈ రెండింటిని డివైడ్ చేయండి అంతే. ఓకే, 30 క్యాన్సిల్, కే క్యాన్సిల్. ఈ 65 - 20 అంటే ఎంతమ్మా, 45. ఓకే, సో ఇక్కడ రాద్దాం. 1/5 డివైడెడ్ బై 1/t ఈజ్ ఈక్వల్ టు 65 - 20 ఏమవుతుంది, 45 అవుతుంది. డివైడెడ్ బై 45 - 20 ఏమవుతుందమ్మా, 25 అవుతుంది. 5 9s are 45, 5 5s are 25. ఓకే, ఈ టీ పైకి వెళ్తుంది, 5 కిందకు వస్తుంది. సో టీ బై 5 ఈక్వల్ టు 9/5. 5 5 క్యాన్సిల్ అవుతుంది. సో టీ ఈక్వల్ టు 9 minutes. ఈ రకంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అమ్మా. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద ప్రాబ్లం 2 స్టెప్స్లో సాల్వ్ చేస్తాం. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అలా రాసుకునే విధంగా 2 డేటా ఇస్తాడు. ఆ డేటా ఉపయోగించి మనం 1 డివైడెడ్ బై 2 వేస్తే మనకి టైం అనేది వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం అయినా కానీ 2 స్టెప్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ మీద. ఓకేనా. చూడమ్మా, వీడియో చాలా పెద్ద వీడియో అయింది. ఇది 2.5 hours వచ్చింది. అప్పటికి నేను ఫాస్ట్గానే చెప్పాను. ఓకే, మీకు ఎక్కడన్నా నేను బాగా ఫాస్ట్ అయినట్టు అనిపిస్తే ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకొని స్లోగా వినండి అమ్మా, నో ప్రాబ్లం. 2.5 hours వీడియో ఎంత ఫాస్ట్గా చెప్పినా 2.5 hours వీడియో వచ్చిందమ్మా. ఇది మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో నేను చేయలేను, వేరే వీడియోలో మనం సెపరేట్గా చేద్దాం. ముందు 1 shot వీడియోస్ చేస్తున్నాను అమ్మా. ఓకే, నాకు టైం ఉన్నప్పుడల్లా చేస్తున్నాను. ఓకేనా. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఐఐటి జేఈ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలి. ఓకే రైట్ అమ్మ, ఇక్కడతోనే వీడియో ఎండ్ చేస్తున్నాను.